Good morning champions. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో మనం ఎవల్యూషన్ 1 షాట్ ఏదైతే స్టార్ట్ చేసామో ఆల్రెడీ దాన్ని పార్ట్ 2 చేసుకోబోతున్నాం. పార్ట్ 1లో మనం ఏం చేసుకున్నాం? పార్ట్ 1లో మనం ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం ఎవల్యూషన్ది. థియరీస్ ఏవైతే ఉన్నాయో వేరే టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్తో సంబంధించి, అవి నేర్చుకున్నాం. దాని తర్వాత ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్కి వెళ్ళాము. దేంట్లో అయితే మనం పేలియంటలాజికల్, మార్ఫలాజికల్, ఇంకా ఎనటామికల్ ఎవిడెన్సెస్, బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ మరియు మనం ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ గురించి చదువుకున్నాం. ఓకే, సో దాంతో మనం లాస్ట్ క్లాస్ క్లోజ్ చేస్తాం విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ సెషన్లో కూడా మనకు బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఈ సెషన్లో మనం ఏం చేసుకోబోతున్నాం? థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. హార్డీ-వైన్బర్గ్ ప్రిన్సిపల్, టైప్స్ ఆఫ్ సెలెక్షన్, బ్రీఫ్ హిస్టరీ, మొత్తం అర్త్ మీద ఉన్న లైఫ్ గురించి, ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, ఇవన్నీ మనం ఇవాళ చదువుకోబోతున్నాం. ఓకేనా? అది. సో అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నదా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? ఎస్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నదా? ఎస్ ఆర్ నో? ఒకసారి చాట్ సెక్షన్లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. వినిపిస్తుందా? ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. సో మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోబోయేది థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నమాట. థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, సరే. ఇప్పుడు చూడండి అన్న, మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము అంటే ఎవల్యూషన్ జరిగింది అని అనకముందు ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్ గురించి చదువుకున్నాం. అంటే యూనివర్స్ అనేది ఎలా వచ్చింది, యూనివర్స్ మీద లైఫ్ ఎలా వచ్చింది అన్న దాని మీద చదువుకున్నాం అన్నిటికన్నా ఫస్ట్ కదా. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ఓకే, ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది అన్న చదవక ముందు యాక్చువల్గా లైఫ్ అనేది అర్త్ మీద ఎలా వచ్చిందో చదువుకున్న తర్వాత ఎవల్యూషన్ జరిగిందా లేదా అన్న దాని మీద కొన్ని రుజువులు మాట్లాడుకున్నాం, కొన్ని ఆధారాలు మాట్లాడుకున్నాం. దాన్ని ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ చదువుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్సెస్ దొరికాయి. ఓకే, కొంతవరకు మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, కొంతవరకు మనకు దగ్గర ఒక థియరీ ఉంది యాక్చువల్గా ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్ ఎలా జరిగింది అని. మోస్ట్ ఆఫ్ ఇట్ మనం ఏదైతే నమ్మామో దట్ ఈస్ కెమికల్ ఎవల్యూషన్, ఆఫ్టర్ దట్ బయోలాజికల్ ఎవల్యూషన్ జరిగింది కదా. సో కెమికల్ ఎవల్యూషన్ ఫాలోడ్ బై బయోలాజికల్ ఎవల్యూషన్ అని చదువుకున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత దేర్ వాజ్ సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ హూ కేమ్ అప్ విత్ థియరీస్. ఓకే, దీంట్లో మనం 3 ఇంపార్టెంట్ థియరీస్ మాట్లాడుకుంటాం. ఈ థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే బేసిక్గా సైంటిస్టులు అనేది యాక్చువల్గా థియరైజ్ చేశారు ఎవల్యూషన్ ఎలా జరుగుండొచ్చు, ఏ రీజన్స్, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎవల్యూషన్ జరుగుంటుంది. ఓకే, ఎలాంటి యాక్చువల్గా ఈవెంట్స్ జరగడం వలన మనకి ఈ పర్టికులర్ టైం పీరియడ్లోని మన చుట్టూ ఉన్న ఆర్గనిజమ్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి, దీన్నే మనం థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్లో మాట్లాడుకుంటాం. ఓకే, అయితే థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్లో 3 మెయిన్ థియరీస్ నేను చెప్పాను కదా, దట్ ఆర్ అన్నిటికన్నా ఫస్ట్ లామార్కిజం. The first theory is Lamarckism. Okay, Lamarckism ni mana theory of inheritance of acquired characters అని కూడా చెప్పుకుంటాం. Theory of inheritance of acquired characters. థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఓకే డార్విన్. డార్విన్ ఒక థియరీ ఇచ్చారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థియరీస్ దట్ ఈస్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే, last and the final is the theory by Hugo de Vries. థియరీ ఆఫ్ మ్యూటేషన్ అనేది ఇచ్చారు. థియరీ ఆఫ్ మ్యూటేషన్స్ అనేది ఇచ్చారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 types of theories. Okay, these are the 3 type of theories. అన్నిటికన్నా ఫస్ట్ ఇంకా మోస్ట్ ఫేమస్ థియరీ అనేది లామార్కిజం. సో ఫస్ట్ లామార్కిజం గురించి మాట్లాడుకుందాం. సో లామార్కిజం అనగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అది ఎందుకు అంత ఫేమస్? కరెక్ట్ అవ్వకపోవడం వల్ల కాదు, అది ఎంత లెవెల్లో రాంగ్ అవడం వల్ల అది అంత ఫేమస్ అయింది. దీన్ని మనం ద థియరీ ఆఫ్ యూజ్ ఆర్ డిస్యూజ్ ఆఫ్ ఆర్గన్స్, థియరీ ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ ఆఫ్ ఆర్గన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, యూజ్ అండ్ డిస్యూజ్ disuse of organs. Okay,
ఆల్రైట్, సరే పదండి. అయితే అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లామార్కిజం ఏదైతే ఉన్నదో ఇది ఎవరిచ్చారు? లామార్క్ అనే ఒక సైంటిస్ట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా లామార్కిజంలో ఏం జరిగింది అన్నది మనకి ఎందుకు యాక్చువల్గా ఇదంతా ఫేమస్ అయింది అంటే, బికాస్ లామార్క్ ఏమన్నారు అంటే ఏదైనా ఆర్గన్ మనం వాడట్లేదు అంటే స్లోగా ఆర్గన్ ఎలిమినేట్ అయిపోతుంది మన బాడీ నుంచి. ఓకే, ఇంకేదైనా ఆర్గన్ చాలా ఎక్కువ వాడుతున్నాము అంటే ఆ పర్టికులర్ ఆర్గన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంకా ఇవాల్వ్ అవుతుంది అని అన్నారు. ఇప్పుడు దీనికి ఒక లాజిక్ ఎందుకు లేదు అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. ఓకే, ఎందుకంటే మనం అన్ని ఏదైతే ఆర్గన్స్ మనం వాడట్లేదో అది పూర్తిగా మనకి ఎలిమినేట్ అయిపోతున్నాయి అనే థియరీ ఉంటే, మనకి ఇప్పుడు అపెండిక్స్ ఒకటి ఉంది, మనది టెయిల్ బోన్ ఉంది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఇవి ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి యాజ్ వెస్టిజియల్ ఆర్గన్స్. మనం యూజ్ చేయనప్పుడు అది పూర్తిగా ఎలిమినేట్ అయిపోవాలి కదా, మరి ఎందుకు ఉన్నాయి మనకి? సో అందుకే ఓకే, అందుకే అందుకే యాక్చువల్గా వింటున్నారా అందరూ? అందుకే మనకి యాక్చువల్గా లామార్కిజం అనేది పెద్దగా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇతను చెప్పిన స్టోరీలు అప్పట్లో మ్యాక్సిమం అందరూ చాలా మంది నమ్మారు. ఓకే, అండ్ ఇతను చెప్పిన స్టోరీలు ఎందుకు నమ్మారు అంటే అప్పట్లో మేబీ అంతే నాలెడ్జ్ ఉంది, ఇవల్యూషన్తో సంబంధించి అయినా దేంతో సంబంధించి అయినా చాలా ముందు విషయం కాబట్టి ఇది. సో ద ఫస్ట్ థియరీ విచ్ హీ గేవ్ ఇస్ ద థియరీ ఆఫ్ యూజ్. ఓకే, అతను యూజ్తో సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. లెటస్ సే ఏదైనా ఆర్గాన్ మనం చాలా బాగా యూజ్ చేస్తున్నాం అంటే అది ఇంకా స్ట్రెంగ్థెన్ అవుతుంది, ఇంకా ఇవాల్వ్ అవుతుంది ఇతను చెప్పిన బట్టి. సో దీనికి అతను ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? డియర్ ఇంకా జిరాఫ్ ది ఎగ్జాంపుల్ ఇచ్చారు. అతను ఏమన్నారంటే యాక్చువల్ గాను ఒక పాపులేషన్ ఆఫ్ డియర్స్ ఉండేదంట. ఓకే, ఈ డియర్స్ ది పాపులేషన్ ఏదైతే ఉందో ఫుడ్ కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ అయిందంట. ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ అవ్వడం వలన ఓకే ఏం జరిగింది, మనకి యాక్చువల్గా ఫుడ్ ది కాంపిటీషన్ ఉంది. ఈ ఫుడ్తో సంబంధించిన కాంపిటీషన్ వలన ఓకే చెట్టుకి కింద పక్క ఏవైతే లీవ్స్ ఉన్నాయో ఆల్రెడీ చాలా అన్ని డియర్స్ తినేసాయి అనమాట. వింటున్నారా అందరూ? చాలా అన్ని డియర్లు ఏవైతే ఉన్నాయో ఆ డియర్ వచ్చేసి మనకి ఆ ఫుడ్ని తినేసాయి అనమాట. ఎస్ ఆర్ నో? అర్థమవుతున్నదా అందరికీ? ఎస్ ఆర్ నో? ఓకే, తినేసాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి ఏదైతే చెట్టు ఉన్నదో ఆ చెట్టుకు మీద పక్కన లీవ్స్ తినాలి, బికాస్ డియర్స్ ఆర్ హెర్బివోర్స్, ఆ ఆకుల్నే తింటాయి. ఓకే, సో అలాంటప్పుడు ఆ ఆకుల్ని తింటున్న డియర్స్ ఏం చేసాయంటే ఇలా వాటి మెడని మీదకి చేయడం మొదలెట్టాయంట. అలా మెడకి మీద చేసి వాటి మెడ ఇలా పెద్దగా అయిపోయిందంట. అలా పెద్దగా అయిపోయి అలా మీదనున్న లీవ్స్ని తినడం మొదలెట్టాయంట. అలా కొన్ని జనరేషన్లో ఆ మెడని ఇలా మీద చేసి ఏం జరిగింది, వాటి మెడ అనేది పెద్దదైపోయి డియర్లు అనేవి జిరాఫ్లు అయిపోయాయంట. ఓకే, సో ఎంతైతే రిడిక్యులస్ గా ఇది సౌండ్ చేస్తుందో అప్పట్లో అందరూ నమ్మారు కూడా దీన్ని. ఓకే, అప్పట్లో చాలా మంది నమ్మేశారు కూడా దీన్ని. ఓకే, సో నెక్ అనేది ఏమైంది, ఎక్స్టెండ్ అయిపోయి ఓకే జిరాఫ్ అయిపోయింది అనమాట. ఎక్స్టెండ్ అయిపోయి ఇట్ బికేమ్ అ జిరాఫ్. ఓకే, అది జిరాఫ్, కరెక్ట్. ఓకే, ఇదొక థియరీ అతను ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా చేయి నేను చాలా ఎక్కువ వాడి నా చేతి నుంచి నేను స్ట్రెచ్చింగ్ చేసి ఇలా లాగుతున్నాను సామాన్ని కంటిన్యూస్గా అంటే ఓవర్ ద జనరేషన్ నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ చేతులన్నీ లాంగ్ అయిపోవాలి, ఒక్కొక్క చెయ్యి 1 కిలోమీటర్ వరకు ఉండాలన్నమాట కదా. అది రైట్, నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి ఓకే, నంబర్ టూ థియరీ నంబర్ 2 ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డిస్యూస్ తో సంబంధించి అతను ఏం చెప్పారు అది కూడా ఇంట్రెస్టింగ్. అతను ఏమన్నారంటే ఏదైనా ఆర్గాన్ మనం వాడట్లేదంటే అది వీకెన్ అయిపోతుంది, ఇట్ విల్ గెట్ వీకెండ్ అండ్ ఇట్ విల్ గెట్ ఎలిమినేటెడ్. ఓకే, ఎలిమినేట్ అయిపోతుంది, అది వీక్ అయిపోయి అది ఏకంగా ఎలిమినేట్ అయిపోతుంది. దీంతో సంబంధించిన ఎగ్జాంపుల్ అతను ఏమి ఇచ్చారంటే స్నేక్ తెచ్చారు. పాములు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు పాముల్లో కూడా కాళ్ళు ఉండేవంట. ఇప్పుడు మన కాళ్ళు ఎందుకు చూడట్లేదు? మరి పాముల్లో కాళ్ళు ఉన్నప్పుడు మన పాములో కాళ్ళు ఎందుకు చూడట్లేదు ఇప్పుడు? ఎందుకంటే వాటి కాళ్ళని యూజ్ చేసుకోవడం మానేసాయంట. సడన్ గా ఒక రోజు లేచి అనుకున్నాయంట, మన కాళ్ళు వాడడం వల్ల చాలా స్లోగా వెళ్తున్నాం బ్రో. ఓకే, దాని బదులు మనం క్రాల్ చేస్తే ఆ కాళ్ళు అడ్డంగా రావా అంటే మనకి ఈ ఐడియా బేసిక్ గా రావాల్సింది ఏంటంటే మరి కాళ్ళు ఉన్నాం, మరి క్రాలింగ్ ఎలా చేస్తున్నాయి? కాళ్ళు అడ్డపడు. ఇప్పుడు ఎవరైనా క్రాల్ చేస్తున్నారు, ఇలా పాము ఇలా క్రాల్ చేస్తున్నది అన్నప్పుడు కాళ్ళు అడ్డుపడతాయి కదా, మరి అలాంటప్పుడు క్రాలింగ్ ఎలా చేస్తున్నాయి? అలా కాదు, ఇక్కడ విషయం అది కాదు. అవి క్రాల్ చేయడం కోసం కాళ్ళని యూజ్ చేసడం మానేసాయి. సో కాళ్ళని యూజ్ చేసడం మానేయడం వలన
ఆ కాళ్లే వాటి దగ్గర నుంచి పోయాయి, ఓవర్ ద జనరేషన్స్ కాళ్లే లేకుండా పోయాయి, అది అనమాట. ఓకే, సో దే స్టార్టెడ్ టు క్రాల్. ఓకే, అండ్ దే స్టాప్డ్ యూజింగ్ దేర్ ఫీట్, వాటి ఫీట్ ని యూజ్ చేయడం ఆపేసాయి. అప్పుడు ఏమైంది ఫీట్ అనేది ఎలిమినేట్ అయిపోయాయి. అర్థమైందా? అది అనమాట. అందుకే ఇప్పుడు చూస్తున్న పాముల్లో కాళ్ళు లేవు. లేదంటే కాళ్ళున్న పాములు చూసేవాళ్ళం మనం. అప్పుడు పాములు పాకరే డిసిషన్ తీసుకుపోయి ఉంటే మాత్రం ఇవాళ మనం ఏంటి చూసేవాళ్ళం? కాళ్ళు ఉన్న పాములను చూసేవాళ్ళం. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? అది ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారా అంటే చూడండి, చాలా మంది అప్పటికి తెలియదు కాబట్టి చాలా మంది ఒప్పుకున్నారు. కానీ కొంతమందికి ఎలాగో తిక్కలెక్కుతుంది, దట్ ఈస్ నార్మల్. కొంతమందికి ఎలాగో తిక్కలెక్కాలి, అండ్ దట్ ఈస్ నార్మల్. ఎందుకంటే ఇది ఒక పెద్ద సోది థియరీ కాబట్టి దీంట్లో ఏం సెన్సే లేదు. ఓకే, ఇప్పుడు ఎవరైనా అనాల్సింది ఏంటి నాన్న? ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారా లేదా? నువ్వేమంటున్నావు నీకేనా అర్థం అవుతుందా అని అంటారా లేదా? నువ్వేమంటున్నావో నీకేనా అర్థం అవుతుందా? ఒక ఆర్గన్ వాడకపోతే అది మాయమైపోవడం, బాగా వాడితే అది పెద్దగా అయిపోవడం ఏమైనా లాజిక్ ఉందని ఎవరైనా అడుగుతారు. ఓకే, అది సరేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి ఒక సైంటిస్ట్ వచ్చారు, అతని పేరు అగస్ట్ వీజ్మన్. ఓకే, సో ఇప్పుడు మీరందరూ చూశారు ఏమైనా రాంగ్ థియరీ వస్తే మాత్రం గ్యారంటీగా కొంతమందికి కాలుతుంది. ఓకే, అదే కదా మరి ఆ థియరీ బట్టి మనం ఇప్పుడు ఎవరైనా అదే అడగచ్చు. ఇప్పుడు ఒకళ్ళేమో వాళ్ళు కాళ్ళు యూజ్ చేస్తున్నా తగ్గించారు, సో కాళ్ళే ఎలిమినేట్ అయిపోవు కదా, సో ఎవరికొకళ్ళు కాలుతుంది. ఇప్పుడు మీ అందరికి గుర్తుంటే థియరీ ఆఫ్ ఏబయోజెనిసిస్ వినగానే లూయిస్ పాస్చర్ కాలింది. ఎంబ్రియోలాజికల్ థియరీ అర్నెస్ట్ హకిల్ చెప్పినప్పుడు వాన్ బేర్ కాలింది. అలాగే ఈ థియరీ చెప్పినప్పుడు అగస్ట్ వీస్మన్ అనే సైంటిస్ట్ కి కాలింది. ఓకే, అది అన్నమాట. అది కరెక్టే కదా, రైట్? సో ఈ అగస్ట్ వీస్మన్ థియరీ బట్టి అగస్ట్ వీస్మన్ ఏమన్నాడంటే, ఓకే చూడు, ఓకే మిగతా వాళ్ళందరినీ నువ్వు టోపీలు వేయచ్చు కానీ నీ బిస్కెట్లు నా ముందు కాదు, నేను ఇవన్నీ నమ్మను అనేసి చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఓకే, ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే దాన్ని ఖచ్చితంగా డిసప్రూవ్ తీరుతానని కూర్చున్నాడు. ఓకే, అక్కడేమో లామార్క్ ఏదో పెద్ద నేను పొడి చేశానని ఫీల్ అయిపోతుంటే, ఇక్కడేమో అగస్ట్ వీస్మన్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్లు మొదలెట్టాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడంటే ఎలకల్ని తీసుకున్నాడు. ఎలకల్ది తోక ఉంటుంది కదా, 21 జనరేషన్స్ వరకు 21 జనరేషన్స్ వరకు వాటి తోకల్ని కట్ చేసి పడేశాడు. 21 జనరేషన్ల వరకు ఓకే తోక ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి పడేశాడు. అగస్ట్ వీజ్మన్ అంటాడు తోక ఇప్పుడు యూజే అవ్వట్లేదు కదా, నేను ఎలక పుట్టగానే దాని తోక కట్ చేసేస్తా. ఓకే, నేను ఎలక పుట్టగానే ఓకే దాని తోక కట్ చేసేస్తాను. తోక కట్ చేస్తే తోకే ఉండదు, దెర్ ఇస్ నో తోక. సో తోక లేదు అంటే ముందు జనరేషన్లో కూడా తోక రాకూడదు, ఎందుకంటే తోక వాడట్లేదు అవి. కానీ ఏమైంది 22nd జనరేషన్లో కూడా తోక వచ్చింది. ఓకే, ఈవెన్ ఇన్ ద 22nd జనరేషన్ ఓకే తోక అనేది ఉంది. దట్ మీన్స్ నువ్వు చెప్పిన థియరీ నీ మొగల్లాగే ఉందిరా లఫూట్గా అన్నాడు. నువ్వు చెప్పిన థియరీ నీ మొగల్లానే ఉంది కదరా లఫూట్గా అన్నాడు. ఓకే, అది సో డిస్ప్రూవ్ చేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏం ప్రూవ్ అయిందంటే ఇదంతా యాక్చువల్గా వర్కౌట్ కాదు, ఎందుకంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెస్టీజియల్ ఆర్గన్స్. మనం చెప్పుకున్నట్లయితే మనకి ఒక ఆర్గన్ అక్కర్లేదని ఎలిమినేట్ అయిపోతున్నది అంటే వై డూ వీ హ్యావ్ వెస్టీజియల్ ఆర్గన్స్? ఓకే, వెస్టీజియల్ ఆర్గన్స్ లో ఏమిటి ఉంటాయి నాన్న? మనకి ఒకటి అపెండిక్స్ ఉంది. మీకు ఇంకెవరికైనా వెస్టీజియల్ ఆర్గన్స్ తెలుసా? ఇంకేమైనా వెస్టీజియల్ ఆర్గన్స్ కి మీరు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? ఓకే 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 చెప్తారా? వెస్టీజియల్ ఆర్గన్స్ కి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తే చెప్పచ్చు. ఓకే పదండి, సరేనా? పదండి. వెస్టీజియల్ ఆర్గన్స్ కావాలంటే చూడండి, నేను అనలేదు. అగస్ట్ వీజ్మన్ లామార్క్ అన్నాడు అన్నాను, నేను అనలేదు అబ్బా, నేనేం అనలేదు అలాగా. ఐఎమ్ నాట్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్. నో 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 నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి. ఓకే, ఇయర్ ద అవుటర్ పార్ట్ ఏమిటి? ఇయర్ పిన్నా ఒకటి, కాకిక్స్ ఒకటి. వెరీ గుడ్, కాకిక్స్. ఓకే, కాకిక్స్. ఓకే, దాని తర్వాత ఇంకేమైనా ఉందా? ఇయర్ పెన్నా. వెరీ గుడ్, ఇయర్ పెన్నా. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే కరెక్ట్, డన్. సరే అయిపోయింది.
ఇలాంటిది ఒక థియరీ కాదు, ఇలాంటి బోల్డ్ అన్ని ఏమున్నాయి, ఇలాంటి బోల్డ్ అన్ని. అవునబ్బా, ఎన్సీఆర్టీలో వాళ్ళు ఇలా ఇస్తే బాగుండదని చెప్పలేదబ్బా, నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంట, ఎన్సీఆర్టీలో అలా అంటే బాగుండదని చెప్పలేదు వాళ్ళు. సరే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే మనకి, ఓకే వినండి, దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఇలాంటి అన్ని జఫా థియరీస్ బోల్డ్ వచ్చి ఉంటాయి, అవునా కాదా? ఇలాంటివన్నీ డబ్బా థియరీలు బోల్డ్ వచ్చే ఉంటాయి. సో ఈ థియరీలు మనం మాట్లాడకుండా డైరెక్ట్ గా మనం పాయింట్కి వచ్చేద్దాం. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్ విత్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ బై చార్ల్స్ డార్విన్ ఇచ్చిన థియరీని డార్వినిజం అని కూడా అంటాం. డార్వినిజం డార్వినిజం అంటే ఏంటి? థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఇప్పుడు థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ చాలా మంది ఏమనుకుంటారంటే యాక్చువల్గా డార్వినే మొత్తం కాన్సెప్షలైజ్ చేస్తారు, డార్వినే మొత్తం కష్టపడిపోయారు, ఇంకెవరిది ఏమీ రోల్ లేదు అని అనుకుంటారు. లేదు, మనకి యాక్చువల్గా చెప్పాలంటే మూడు సైంటిస్టులది, టోటల్గా మూడు సైంటిస్టులు యాక్చువల్గా దాంట్లోని ఏం చేశారు, కాంట్రిబ్యూట్ చేశారు. చూడండి, మనకి యాక్చువల్గా చెప్పుకోవాలంటే నాన్న ఒక విషయం చెప్తాను, మనకి యాక్చువల్గాను ఓకే థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఏదైతే ఉందో అది మనకి యాక్చువల్గా చార్ల్స్ డార్వినే ఇచ్చారు. దట్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్. ఓకే, కానీ డార్విన్ అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోనే కాకుండా హీ కంబైన్డ్ హిస్ ఇన్ఫర్మేషన్ his info with other two scientists. Okay, with other two scientists. ఎవరెవరు? ఇద్దరు సైంటిస్టులు ఇంకా ఉన్నారు. ఒకటి మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఆల్ఫ్రెడ్ వాలెస్, ఇంకో పక్క నుంచి థామస్ మాల్థస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చూడండి, మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కరిది కాంట్రిబ్యూషన్ కూడా చెప్పుకున్నట్లయితే చార్ల్స్ డార్విన్ వచ్చేసి మనకి గెలపగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అతను రీసెర్చ్ చేసి అక్కడి దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అతను నోట్ డౌన్ చేశారు. ఇంకో పక్క నుంచి మనకి ఆల్ఫ్రెడ్ వాలెస్ ఎవరైతే ఉన్నారో అతను మలై ఆర్చిపెలాగో అనేసి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి అనమాట. మలై ఆర్చిపెలాగో అని ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి, అతను అక్కడ రీసెర్చ్ చేశారు. ఇంకో పక్క నుంచి థామస్ మాల్థస్ ఎవరైతే ఉన్నారో థామస్ మాల్థస్ వచ్చేసి పాపులేషన్ స్టడీస్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు థియరీస్ వీళ్ళిద్దరిది కూడా ఏదైతే థియరీ ఉన్నదో దాంతో కాంట్రిబ్యూట్ చేసేసి మన యాక్చువల్గా థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అనేది చార్ల్స్ డార్విన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా చూడండి నాన్న, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేనైతే చూడండి నేను మీ అందరికి ఒకే విషయం అడుగుతాను, మీరు ఆలోచించి చెప్పండి నాన్న. సార్ పీవైక్యూస్ ఉన్నాయి నాన్న, పీవైక్యూస్ ఉన్నాయి, ఎందుకుండవు? పీవైక్యూస్ లేకుండా నేను మీకు ఎప్పుడైనా చేపిస్తాను క్వశ్చన్స్? పీవైక్యూస్ లేకుండా నేను మీకు చేపిస్తున్నాను? లేదు కదా, పీవైక్యూస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఓకే, సరే అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి డార్విన్ ఒక బుక్ రాసి పడేశారు. ఓకే, డార్విన్ అనేది ఒక బుక్ రాసి పడేశారు. అతను చేసిన రీసెర్చ్ అలా ఉట్టుకొట్టుని వెళ్ళిపోకూడదు అనేసి ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై న్యాచురల్ సెలెక్షన్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్ కూడా మనకు తెలిసి ఉండాలి, అదే చెప్పేస్తున్నాను. దీని తర్వాత నేను మీకు ఇంకా చెప్పను ఎక్కువ. ఓకే, ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై న్యాచురల్ సెలెక్షన్. 1 minute నాన్న, కాల్ వస్తున్నది. ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై న్యాచురల్ సెలెక్షన్ అనేసి ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో అతను న్యాచురల్ సెలెక్షన్ ఎలా జరిగింది, ఎవల్యూషన్ ఎలా జరిగింది అన్న దాని మీద మొత్తం డాక్యుమెంట్ చేశారు. జస్ట్ 1 minute ఆగండి నాన్న, 1 minute అందులో ఉండండి, చిన్న కాల్. ఓకే.
ఓకే, సరే అయితే డన్, అయిపోయింది. ఇప్పుడు మనం యాక్చువల్గా థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్లో ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో 1 by 1 అన్ని రాసుకుంటూ వెళ్దాం. నాన్న ఇక్కడి నుంచి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి మీ అందరి తరఫు నుంచి కొంచెం 100% అటెన్షన్ నాకు కావాలి. చాట్ సెక్షన్లో కొంచెం అటెన్షన్ కావాలి నాకు. దానికోసం 100 లేదంటే 100% అయినా చాట్ సెక్షన్ నాకు త్వరగా పంపించండి. అండ్ విత్ దాట్ విల్ స్టార్ట్ విత్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. డార్విన్ ఇచ్చిన థియరీ ఏదైతే ఉందో, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, అతను రాసిన బుక్ లో అతను ఏం రాశారు, యాక్చువల్గా మనకి ఇవల్యూషన్ అనేది ఎలా జరిగింది, మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ ఎలా ఇవాల్వ్ అయ్యాయి, కొత్త స్పీషీస్ అనేవి ఎలా ఫార్మ్ అయ్యాయి అన్నది మనం మాట్లాడుకుంటాం విత్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. సో ఎవ్రీవన్ ప్లీజ్ 100% ఇన్ ద చాట్ సెక్షన్, 100 or 100% ఇన్ ద చాట్ సెక్షన్. ఫాస్ట్ కొంచెం ఎనర్జీ కావాలి. అందరిది బ్రేక్ఫాస్ట్ అయింది కదా, టీలు కాఫీలు పాలు తాగేసి వచ్చారు కదా, కొంచెం ఎనర్జీ చూపించండి మరి, పదండి. ఓకే, కొంచెం ఎనర్జీ. ఓకే, సరే అయితే సో మొదలెడదామా? పదండి. అన్నిటికన్నా ఫస్ట్ చూడండి, మనకి థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఏం చెప్తుందంటే, ఏదైనా పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్లోని మనకి ఇవల్యూషన్ ఎలా జరిగింది. లెటస్ టేక్ ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్. మీరు ఏ కాంటినెంట్లో అయినా ఏదైనా ఒక రీజియన్లో ఉన్న పాపులేషన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే యాజ్ అ హోల్ మొత్తం భూమి అంతటి మీద ఉన్న డిఫరెంట్ పాపులేషన్స్ ఆఫ్ యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ ని తీసుకోవచ్చు. ఓకేనా? ఇందులో మనం ఎక్కువగా యాక్చువల్గా డార్విన్, ఎందుకంటే అతను వెళ్ళి యానిమల్స్ మీద రీసెర్చ్ చేశాడు. మీకు తెలుసు కదా, గెలపోగస్ ఐలాండ్స్ లో అతను ఫించెస్ మీద రీసెర్చ్ చేశారు కాబట్టి ఓకే, యాక్చువల్గా దాని మీద అతను చెప్పేసి ఇచ్చారు. సో ఆ బేసిస్ మీద అతను ఏమన్నారంటే, ఏదైనా పాపులేషన్ లో ఎవల్యూషన్ చాలా బాగా జరగాలి. ఎవల్యూషన్ బాగా జరగాలి అంటే, కొత్త స్పీషీస్ ఫార్మ్ అవ్వాలంటే దే షుడ్ హ్యావ్ అ హై రేట్ ఆఫ్ రీప్రొడక్షన్. అన్నిటికన్నా నంబర్ 1. ఓకే, దే షుడ్ హ్యావ్ హై రేట్ ఆఫ్ రీప్రొడక్షన్. హై రేట్ ఆఫ్ రీప్రొడక్షన్. దీనికి అతను ఒక వర్డ్ కూడా వాడారు. ఏంటది? రీప్రొడక్టివ్ ఫిట్నెస్ అని ఒక వర్డ్ వాడారు. మీరందరూ వినే ఉంటారు చాలా సార్లు, రీప్రొడక్టివ్ ఫిట్నెస్. దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటాం మనం, బట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నంబర్ వన్ అన్నిటికన్నా ఫస్ట్ రీప్రొడక్టివ్ ఫిట్నెస్. రెండోది, మనకి రీసోర్సెస్ ఎప్పుడు లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, ఇవాళ రేపు మనం ఆలోచించుకున్నట్లయితే మనకి వైఫై తప్ప ఏదైనా అన్లిమిటెడ్ ఉందా నాన్న? వైఫైనే మనం యాక్చువల్గా అన్లిమిటెడ్ దొరుకుతుంది మనకి ఈ మధ్య, అంతే. అది కూడా డేటా అన్లిమిటెడ్గా దొరుకుతుందా మీకు? ఏడాదికి ఓకే, మీరు డేటా ప్యాక్ వేయించుకుంటారు. ఇవాళ రేపు ఎయిర్టెల్, జియో డేటా ప్యాక్లు అన్ని కలిపి వేయించుకుంటే ఏడాదికి ఒక 3,000-3,500 ఎగిరిపోతేనే వాళ్ళు ఏంటది, రోజుకు ఒక 1.5 or 2 GB డేటా ఇస్తున్నారు, దానికన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. సో ఇట్స్ లిమిటెడ్, అవునా కాదా? ఏమైనా చేసుకోండి. ఓకే, ఏదైనా మనకి లిమిటెడ్ ఇక్కడ. సో సేమ్ అలాగే ఈ పాపులేషన్లో కూడా రీసోర్సెస్ లిమిటెడ్గానే ఉంటాయి. మనకి ఎప్పుడైనా రీసోర్సెస్ లిమిటెడ్ అయినా అన్న, దేర్ ఆర్ నో అన్లిమిటెడ్ రీసోర్సెస్. దేర్ ఆర్ నో అండ్ నెవర్ అన్లిమిటెడ్ రీసోర్సెస్. ఎప్పుడు మనకి రీసోర్సెస్ అన్లిమిటెడ్ ఉండడానికి ఛాన్సే లేవు. ఓకే, సో దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్. ఓకే, మన చుట్టూ మనకి ఎంత సరిపోతుందో అంతే యాక్చువల్గా ఉంటుంది కూడాను. దానికన్నా ఎక్కువ కూడా ఉండదు, దానికన్నా తక్కువ కూడా ఉండదు. అది యాక్చువల్గా మన లోభం అనమాట. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ దాచుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అంటారు కదా, గాంధీ గారు చెప్పారంట, గాంధీ గారు ఒకసారి అన్నారంట. ఓకే, ఏంటది? ఆన్ ఎర్త్ there are resources for everyone's need but not for everyone's greed అని. there are resources for everyone's need. మనందరిది నీడ్కి సంబంధించి రీసోర్సెస్ ఉన్నాయి, బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అది అర్థమైందా? అలాగనమాట. సో లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఎప్పుడైనా మనకి లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయి అనగానే there will be competition for resources which will create a struggle for existence. There will be competition. ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ రీసోర్సెస్ లేవు అంటే ఉన్న రీసోర్సెస్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది ఆ రీసోర్సెస్ కోసం. ఓకే, అండ్ దిస్ విల్ ఇన్ టర్న్ క్రియేట్ అ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇంకా ఎగ్జిస్ట్ అవ్వాలన్నా, బతుకుండాలన్నా స్ట్రగల్ అనేది ఉంటుంది. మనం ఏదో చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉన్న సీట్లు అన్నీ ఉన్నాయి, మనకి ఎక్కువ సీట్లు ప్రతి ఏడాది మెడికల్ సీట్లు ఏం పెరిగిపోవట్లేదు, ఎంబీబీఎస్ సీట్లు, కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతూనే ఉన్నారు ఎవరైతే అపియర్ అవుతున్నారో నీట్కి.
ఓకే, సో దిస్ మీన్స్ మనకి కాంపిటీషన్ అనేది ప్రతి ఏడాది పెరుగుతున్నది. అండ్ దిస్ క్రియేట్ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే మీరు ఏదైతే ప్రిపరేషన్లో కష్టాలు పడుతున్నారో, ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎంత బాగా చదవాలి, ఇంకా బాగా రాయాలి, ఇదే మనకి స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఇప్పుడు వెరీ గుడ్. మనకి ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ఈ 3 రకాల కాంపిటీషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ మనకి తెలిసి ఉండాలి దట్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కాంపిటీషన్, దట్ ఈస్ ఇంట్రా స్పెసిఫిక్, ఇంటర్ స్పెసిఫిక్ అండ్ ఎక్స్ట్రా స్పెసిఫిక్. ఇంట్రా స్పెసిఫిక్, ఇంటర్ స్పెసిఫిక్ మరియు లాస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా స్పెసిఫిక్. ఓకే, ఇప్పుడు మనకి ఇంట్రా స్పెసిఫిక్ అంటే ఏంటి? ఇంట్రా స్పెసిఫిక్ అంటే బిట్వీన్ ద సేమ్ స్పీషీస్ అనమాట. సేమ్ స్పీషీస్ మధ్యన. హ్యూగో డివరీస్ థియరీ కూడా నేను చెప్తాను, అలా నేను చెప్తానని మళ్ళీ తొందరపడిపోతున్నారు. సో ఇంట్రా స్పెసిఫిక్ అంటే బిట్వీన్ సేమ్ స్పీషీస్, 2 కుక్కల మధ్యన, 2 పిల్లల మధ్యన, 2 పులిల మధ్యన, 2 ఎలిఫెంట్స్ మధ్యన, 2 కోతుల మధ్యన. ఓకే, సో బిట్వీన్ సేమ్ స్పీషీస్, మనందరి మధ్యన, మీలో మీకే. ఓకే, దాని తర్వాత ఇంటర్ స్పెసిఫిక్, బిట్వీన్ డిఫరెంట్ స్పీషీస్, వేరే వేరే స్పీషీస్ మధ్యన. ఇప్పుడు బిట్వీన్ డిఫరెంట్ స్పీషీస్ ఎప్పుడు జరగచ్చు అంటే, లెటస్ సే ఒక వుల్ఫ్ ఉన్నది, ఆ వుల్ఫ్ కైనా టైగర్ కైనా సేమ్ రిసోర్సెస్, 2 నాన్ వెజ్ తింటాయి, 2 కార్నివోరస్ యానిమల్స్, 2 హంట్ చేసుకుని తింటాయి. కానీ పులి ఇంకా లయన్ ఏవైతే ఉన్నాయో, లయన్ ఇంకా టైగర్లు ఏవైతే ఉన్నాయో, ఓకే, లయన్ ఇంకా టైగర్ వుల్ఫ్ కన్నా కొంచెం ఎక్కువ బలం ఉంటుంది అనమాట. దే ఆర్ మోర్ సుపీరియర్. సో సుపీరియర్ స్పీషీస్ ఏంటి, ఇన్ఫీరియర్ స్పీషీస్ కన్నా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ దొరికిపోతుంది. సో సేమ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నా కూడా డిఫరెంట్ స్పీషీస్ మధ్యన అవ్వచ్చు అనమాట. దీని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే, అంతెందుకు మీరు మాట్లాడుకున్నాం, యాక్చువల్గా మనం ఆలోచించుకున్నట్లయితే మనం పాపులేషన్ ఇంటరాక్షన్స్ లో చదువుకున్నాం. మీ అందరికీ గుర్తుందా నాన్న, మనం ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ చదువుకున్నప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ ఆర్గానిజం అండ్ పాపులేషన్ ఇంటరాక్షన్స్ వస్తాయి. పాపులేషన్ ఇంటరాక్షన్స్ లో మనం చదువుతాం ఒక ఎగ్జాంపుల్ గెలపెగోస్ ఐలాండ్ గురించి. గెలపెగోస్ ఐలాండ్ లోని అక్కడ యాక్చువల్గా నేటివ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఒకటి ఉంది, దట్ ఈస్ అబిండెంట్ టార్టాయిస్ అని. ఈ అబిండెంట్ టార్టాయిస్ ఏదైతే ఉందో అక్కడ స్పీషీస్. ఇప్పుడు ఏం చేసి అవేంటి, అదొక హర్బివోర్ ఆర్గానిజము, అది యాక్చువల్గా లీవ్స్ అలాంటివే తినేసి బతుకుతున్నది. ఇప్పుడు ఏం జరిగిందంటే, మహానుభావులు ఉన్నాం కదా, ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గ్రేట్. సో అందుకే మనం ఏం చేసాం, మనం ఆ ఐలాండ్ ని ఇన్హాబిట్ చేయడం మొదలెట్టాం. ఇంకా దానివల్ల అక్కడికి ఏం తీసుకెళ్ళాం, గొర్రెలను తీసుకెళ్ళాను, గోట్స్. ఓకే, ఇప్పుడు ఆ గోట్స్ ని తీసుకెళ్ళడం వల్ల ఏం జరిగింది, గోట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉన్నాయి కంపేర్, బికాస్ టార్టాయిస్ చాలా స్లో, మెల్లి ఇలా 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 మెల్లిగా వెళ్తాయి టార్టాయిసెస్. అదే మన గోట్స్ అయితే అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి తినేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమైంది, మనకి అబిండెంట్ టార్టాయిస్ ఏదైతే ఉందో అది వెనక్కి ఉండిపోయింది కొంచెం కాంపిటీషన్లోని. గోట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, స్విఫ్ట్గా ఉంది, వీరంగా వెళ్ళి తినేస్తున్నది. ఓకే, సో దీనివల్ల ఏం జరిగింది, వాట్ డిడ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్, ద అబిండెంట్ టార్టాయిస్ బికేమ్ ఎక్స్టెంట్, ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోయింది. ఇంకా ఆ టార్టాయిస్ మీకు ఇప్పుడు దొరకదు ఆల్మోస్ట్. ఎందుకు, బికాస్ ఆ బతికేలేపాయి కాంపిటీషన్ వలన. సో దిస్ ఈస్ బిట్వీన్ డిఫరెంట్ స్పీషీస్. 2 డిఫరెంట్ స్పీషీస్ మధ్యన సేమ్ రిసోర్సెస్ సంబంధించి కాంపిటీషన్ జరగచ్చు. నౌ లాస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా స్పెసిఫిక్ స్పీషీస్. ఎక్స్ట్రా స్పెసిఫిక్ అంటే ఫర్ ఏబయోటిక్ రిసోర్సెస్. ఓకే, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల క్రియేట్ అయిన కాంపిటీషన్ అన్నమాట. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల క్రియేట్ అయిన కాంపిటీషన్, అంతే, చాలు, దట్స్ ఇట్, డన్. అదే బలం ఉండేదోడిదే రాజ్యం, కరెక్ట్. సార్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేశాను లాస్ట్ లో నేను ఇచ్చాను నాన్న రిప్లై. డీజే టిల్లు నానా, మహేష్ కదా మీ పేరు, నేను రిప్లై కూడా ఇచ్చాను. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకోకుండానే డిసైడ్ చేస్తున్నారు. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు రిప్లై ఇచ్చాను కూడాను, స్పెసిఫిక్గా మీకోసం కూడా రిప్లై పెట్టాను నేను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, పదండి. రైట్, సరే అయితే ఇప్పుడు మనకి నెంబర్ 4. ఇప్పటి వరకు మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటేంటి, ఒకటి మనం హై రేట్ ఆఫ్ రీప్రొడక్షన్ ఉంటుంది, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, దీనివల్ల మనకి స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే, ఓకే, ఆర్గానిజమ్స్ హ్యావ్ టు మోడిఫై దెమ్సెల్వ్స్. ఓకే,
ఓకే, ఆర్గానిజమ్స్ హ్యావ్ టు మోడిఫై దెమ్సెల్వ్స్. ఓకే, 32 చాప్టర్స్ 32 days చేయాలి, అవునా? అలా అనుకుంటున్నారా మీరు? అలా కావాలనుకుంటున్నారా? 32 చాప్టర్స్ 32 days చేస్తారా? నోట్స్ రావట్లేదు అంటున్నారు. నేను ఒకసారి మాట్లాడాలి, అయితే నువ్వు కంటిన్యూస్గా ఈ నోట్స్ ఇష్యూ ఇంకా మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతున్నది అంటే ఐ హ్యావ్ టు టాక్. సరే నాన్న, నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు టాక్. ఓకే, అండ్ సరే, ఇంకేమైనా ఉన్నాయా? సరేనా, పదండి. నెంబర్ 4 వచ్చేసి వేరియేషన్స్. బికాస్ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది కాబట్టి నౌ ద ఆర్గనిజమ్స్ హ్యావ్ టు బెటర్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ టైమ్. ఓకే, దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ బెటర్, అండ్ ఇన్ ద వేక్ ఆఫ్ మేకింగ్ దెమ్సెల్వ్స్ బెటర్ వేరియేషన్స్ క్రియేట్ అవుతాయి. చూడండి, మనకి రీప్రొడక్టివ్ ఫిట్నెస్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మనకి ఆన్ ద లార్జర్ లెవెల్ మనం చూసుకున్నట్లయితే ఎన్ని నంబర్ ఆఫ్ ప్రాజెనీ ఉంటుందో అన్ని నంబర్ ఆఫ్ వేరియేషన్స్ క్రియేట్ అవ్వచ్చు. ఓకే, లెట్ us ఇమాజిన్ అ సిచ్యువేషన్ నాన్న. నేను మీ అందరికి ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసి చెప్తున్నాను. టెల్ మీ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. మీరు అందరూ నాతో అగ్రీ అవుతున్నారా లేదో ఒకసారి చెప్పండి. ఓకేనా, అగ్రీ అవుతున్నారా లేదో ఒకసారి చెప్పండి. ఒకసారి చెప్పండి అగ్రీ అవుతున్నారా లేదో. ఓకే, వినండి, ఇప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ వినండి. లెట్ us సే ఒక పర్టికులర్ ఏరియా ఉన్నది, ఒక చిన్న ఏరియా ఉంది. ఆ ఏరియా పేరే ఏంటి? ఎర్ర సముద్రం. ఓకే, ఆ ఏరియా పేరేంటి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రంలోని ఓకే టోటల్ గాను ఒక 100 మంది ఉండేవారంట. ఇప్పుడు ఈ 100 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉన్నది. ఓకే, చల్లగా బాగున్నది. ఓకే, కానీ ఏమైందంటే చాలా ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు అనమాట. ఇప్పుడు సడన్ గా ఏమైందంటే టెంపరేచర్ అనేది ఒక్కసారిగా పెరిగింది అనమాట. దీన్ని ఏమైనా ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటాము. దేంట్లో అయితే మనకి గ్లోబల్ టెంపరేచర్స్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ గ్లోబల్ టెంపరేచర్స్ ఒక్కసారిగా పెరగడం వలన చాలా మంది ఆ టెంపరేచర్స్ ని బేర్ చేయలేకపోయారు. ఎక్కడ 25-26 degrees Celsius నుంచి 55-60 degrees Celsius వరకు టెంపరేచర్ వెళ్ళిపోయింది. చాలా వేడిగా ఉంది, భరించలేకపోతున్నారు చాలా మంది. సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశారు. ఓకే, దే సర్వైవ్డ్, బట్ మెనీ ఆఫ్ దెమ్ కుడెంట్ సర్వైవ్, దే లెఫ్ట్. ఇప్పుడు ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళలో ఒక అడ్వాంటేజ్ ఏముండేదంటే దే హ్యాడ్ అ బిగ్ ప్రోజనీ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక నార్మల్ గా అందరూ ఒక 2-3 కన్నారంటే ఎవరైతే యాక్చువల్గా సర్వైవ్ అవ్వగలిచారో వాళ్ళు ఒక 6-7 కన్నారనమాట పిల్లల్ని. బికాస్ దే హ్యాడ్ మోర్ ప్రోజనీ, వాట్ హ్యాపెండ్, వాళ్ళలో 2-3 ఈ ఎండ దెబ్బకి చనిపోయినా కూడా 2-3 ఇంకా సర్వైవ్ అయిపోయారు. ఆ 2-3 ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళు ఆ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లారు. ఎలా సర్వైవ్ అవ్వగలిచారు? బికాస్ రీప్రొడక్టివ్ ఫిట్నెస్ వల్ల వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వేరియేషన్ ఏదైతే ఉన్నదో దాని వలన యాక్చువల్ గాను ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ కి కోపప్ చేసి ఒక యాక్చువల్గా ఏమొస్తుంది అన్న, ఏమొస్తుంది? ఒక ఎబిలిటీ వస్తుంది. దీన్నే మనం ఏమంటాం? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేసి అంటాం. ఓకే, పదండి, అదే మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాం. సో ద 4th one is వేరియేషన్స్. మనకి రీప్రొడక్టివ్ ఫిట్నెస్ బాగున్నదంటే వేరియేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. వేరియేషన్స్ ఆర్ యాక్చువల్లీ వేరియేషన్స్ ఆర్ స్మాల్ అండ్ కంటిన్యూస్. చాలా స్మాల్ గా జరుగుతుంది, స్లో అండ్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ జనరేషన్ లో మనకి వేరియేషన్స్ అయ్యే తీరుతాయి. బికాస్ రికాంబినేషన్ ఇంకా క్రాసింగ్ ఓవర్ జరిగే తీరుతుంది, విచ్ విల్ లీడ్ టు వేరియేషన్. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓవర్ డిఫరెంట్ జనరేషన్స్ ఇలా స్లోగా జరుగుతున్నది. ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఎవరైతే అన్నిటికన్నా ఫిట్ వాళ్లే సర్వైవ్ అవ్వగలుగుతారని. అవును, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే టర్మ్ ఎవరిచ్చారు నాన్న? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే టర్మ్ ని ఎవరిచ్చారు? చెప్తారా? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ మనకు టర్మ్ ఎవరిచ్చారు? చెప్తారా లేదా? చార్ల్సా? డార్విన్నా? అవునా? పక్కానా? 100%?
బిగ్ బాస్ లో ఒక టాస్క్ లో ఇచ్చారా? సరే, డార్విన్ ఇచ్చారంట. డార్విన్ గేవ్ దట్ టర్మ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. కాదు కదా. మళ్ళీ మళ్ళీ ఏం చేశారు మీరు? కాలు వేసారుగా పప్పులో మరి. ఏంటి ఎవరిచ్చారు? హర్బర్ట్ స్పెన్సర్. హర్బర్ట్ స్పెన్సర్. హర్బర్ట్ స్పెన్సర్ వచ్చేసి మనకేమిచ్చారు? ఏమిచ్చారు? హర్బర్ట్ స్పెన్సర్ వచ్చేసి మనకేమిచ్చారు? టర్మ్ ఇచ్చారు. ఏంటది? రీప్రొడక్టివ్ ఫిట్నెస్. ఏంటి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. ఇప్పుడు ఓకే, మనకి హెర్బర్ట్ స్పెన్సర్ ఇచ్చిన టర్మ్ ని డార్విన్ వాడేసుకున్నాడు. వాడుకొని నేనే చెప్పాను సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది నేను చెప్పాను ఎవరో కాదు నేను 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 అనేసి చెప్పేసుకున్నాడు. అందుకే అందరూ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే అతను అనుకుంటున్నారు, కానీ అలా కాదు. ఇందులో ఫిట్నెస్ అనేది నేను ఇందాక అన్నట్టు రీప్రొడక్టివ్ ఫిట్నెస్ గురించే ఫోకస్ అంతా. ద ఫిట్నెస్ ఇస్ ఆల్ అబౌట్ ద రీప్రొడక్టివ్ ఫిట్నెస్. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోజెనీ, ఎంత స్ట్రాంగ్ ప్రోజెనీని యాక్చువల్గా ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ డెవలప్ చేసుకుంటున్నాయి అనేది. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి నెంబర్ 6 అండ్ ద ఫైనల్ పాయింట్ ఈస్ యాక్చువల్లీ న్యాచురల్ సెలెక్షన్. ఫైనల్ గా జరిగింది. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న న్యాచురల్ సెలెక్షన్ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు డార్విన్ ఏమంటారో తెలుసా? డార్విన్ అంటారు మనకి యాక్చువల్ గాను మన బాడీలో జరుగుతున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో అది మోడిఫై చేసేది నేచర్ అంట. మనకి యాక్చువల్గా ఈ నేచర్ లో ఏదైతే చేంజ్ వచ్చిందో, వెదర్ ప్యాటర్న్స్ లో అయినా, టెంపరేచర్ లో అయినా, వాటర్ కండిషన్స్ లో అయినా ఏదైతే చేంజ్ వచ్చిందో, ఈ చేంజ్ అనేది యాక్చువల్ గాను మనకి నేచరే క్రియేట్ చేస్తున్నది. నేచర్ ఈ చేంజెస్ క్రియేట్ అవడం వల్లనే ఫిట్టెస్ట్ ఆర్గానిజమ్స్ అనేవి సర్వైవ్ అయ్యి మనకి కొత్త స్పీషీస్ అయినా ఇంకా ఫిట్ ఆర్గానిజమ్స్ అయినా ముందుకెళ్ళగలుగుతున్నాయి. అండ్ దానివల్లే సర్వైవబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది, దానివల్ల ఎవల్యూషన్ కూడా జరిగింది అనేసి మనకి చెప్తారు. సో దిస్ లీడ్స్ టు ఎవల్యూషన్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఆర్ స్పీషియేషన్. This led to evolution of new species or speciation. అర్థమైందా? ఓకేనా? డన్. అది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు న్యాచురల్ సెలెక్షన్. అయింది. డన్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఓకే, డార్విన్ ఎవరైతే ఉన్నారో వింటున్నారా? డార్విన్ ఎవరైతే ఉన్నారో ఓకే, డార్విన్ 2 కాన్సెప్ట్లు ఇచ్చారు. అతను ఇచ్చిన ఏదైతే ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ అని ఏదైతే ఉందో దాంట్లో అతను 2 మెయిన్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడారు. ఇది మీకు క్వశ్చన్ అడుగుతారు. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో జాగ్రత్తగా వినండి. మీకు ఈ 2 కాన్సెప్ట్లు ఏమిటో అని అడుగుతారు. ద 2 కాన్సెప్ట్ అసోసియేటెడ్ విత్ డార్విన్స్ థియరీ ఆర్ 1 branching descent, రెండోది న్యాచురల్ సెలెక్షన్. చాలా ఇంపార్టెంట్. వీటి అర్థం ఏమిటో కూడా చెప్తాను. చూడండి, బ్రాంచింగ్ డిసెంట్ అనేది అతను అన్నారు ఇట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు. బ్రాంచింగ్ డిసెంట్ ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్. బ్రాంచింగ్ డిసెంట్ ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు. అంటే ఏంటి ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏ ప్యాటర్న్ లో ఎవల్యూషన్ జరుగుతున్నది. ఓకే, ఎలాంటి ప్యాటర్న్ లో ఎవల్యూషన్ జరుగుతున్నది. ఒక పర్టికులర్ స్పీషీస్ మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, మనం చదువుకున్నాం లేదా హోమోలాగస్ ఆర్గానిజమ్స్, హోమోలజీ అని చదువుకున్నాం. అందులో ఏం చదువుకున్నాం? ఒకే ఒక్క కామన్ యాన్సెస్టర్ ఉంటారు. ఆ ఒక్క కామన్ యాన్సెస్టర్ నుంచి 10 మంది క్రియేట్ అయ్యి వస్తారు. ఆ 10 మంది వేరే చోట్ల వెళ్తారు. దానివల్ల ఏం జరిగింది? బ్రాంచింగ్ జరిగింది. ఒక యాన్సెస్టర్ నుంచి మనకి డిఫరెంట్ వచ్చారు. అంతెందుకు, మనం అడాప్టివ్ రేడియేషన్ కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మార్సోపియల్ రేడియేషన్ ఏదైతే జరిగిందో, డార్విన్స్ ది ఫించెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనం అదే చూస్తాం. ఏంటి? ఒక కామన్ యాన్సెస్టర్స్ నుంచి హ్యాబిటాట్స్, ఫుడ్, ఇంకా వేరే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన కొత్త ఆర్గానిజమ్స్, కొత్త స్పీషీస్ అనేవి పుట్టుకొని వచ్చాయి. సో దిస్ ఈస్ లైక్ ద ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్ లో ఎవల్యూషన్ జరుగుతుంది. సో మనకి బ్రాంచింగ్ డిసెంట్ అంటే ప్యాటర్న్ ఆఫ్ ఎవల్యూషన్. ఒక యాన్సెస్టర్ నుంచి బ్రాంచింగ్ అనేది క్రియేట్ అవుతున్నది. క్రియేట్ అయ్యి వాళ్ళ బోల్డ్ అని డిసెండెంట్స్ వస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి న్యాచురల్ సెలెక్షన్ అనేది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇంతసేపు మనం మాట్లాడుకున్న ప్రాసెస్ అనమాట. ఓకే, అసలు యాక్చువల్గా ఎవల్యూషన్ ఎలా జరుగుతున్నది. సో ప్యాటర్న్ అంటే ఓకే ఏ డైరెక్షన్ లో జరుగుతున్నది. ఓకే, మనకి బ్రాంచింగ్ డిసెంట్ అంటే ఎలాంటి డైరెక్షన్స్ లో ఎవల్యూషన్ వెళ్తున్నది, ఎలాంటి డైరెక్షన్స్ లో ఆర్గానిజమ్స్ అనేవి కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏ విధానంగా క్రియేట్ అవుతున్నాయి, ద ప్రాసెస్ విచ్ టేక్స్.
దాన్ని మనం న్యాచురల్ సెలెక్షన్ అంటాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం దాన్ని. అర్థమైందా? అర్థమైందా? ఎస్, డన్, ఓకే, సరేనా? పదండి. డన్, అయిపోయింది. సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడతో యాక్చువల్గా మనం ఆపేస్తాం న్యాచురల్ సెలెక్షన్, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. లాస్ట్ వచ్చేసి అండ్ ఫైనల్ ఇస్ ద మ్యూటేషన్ థియరీ గివెన్ బై హ్యూగో డి వ్రీస్. మ్యూటేషన్ థియరీ, మ్యూటేషన్ థియరీ ఎవరిచ్చారు? లాస్ట్ అండ్ ద ఫైనల్ హ్యూగో డి వ్రీస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు హ్యూగో డి వ్రీస్ యాక్చువల్గా చెప్పాలంటే అతను మెండెల్కి ఫ్యాన్ అనమాట. ఓకే, హ్యూగో డి వ్రీస్ ఎవరైతే ఉన్నారో మీ అందరు ఓకే 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 హ్యూగో డి వ్రీస్ ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్గా మెండెల్కి ఫ్యాన్స్. 5 minutes బ్రేక్ కావాలా? క్లాస్ స్టార్ట్ అయ్యే గంట అవ్వలేదు, అప్పుడే బ్రేక్ అడిగేస్తున్నారు మీరు. కొంచెంసేపు ఆగండి, నేనే ఇస్తాను మీకు. ఒక 11 o'clock అవుతుంటే నేను మీకు బ్రేక్ ఇస్తాను. 11 అవగానే కొంచెం బ్రేక్ ఇస్తాను. ఈ టాపిక్ అయిపోతుంది. దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మెలనిజం చదువుకుంటాం. దేని మీద అయితే చాలా క్వశ్చన్స్ వస్తాయి మీకు. మెలనిజం చదివిన తర్వాత క్వశ్చన్స్ చేస్తామా? ఆ క్వశ్చన్స్ అయిపోతాయి కదా, అప్పుడు వెళ్ళి మీరు కావాలంటే ఏం చేయొచ్చు, బ్రేక్ తీసుకోండి. నేను అప్పుడు మిమ్మల్ని ఇంకా ఆపను, యూ కెన్ టేక్ బ్రేక్. ఓకే, అది. కానీ ఇప్పుడు నేను మీకు బ్రేక్ ఇచ్చానంటే మనకి టాపిక్లు మధ్యలోనే బ్రేక్ తగులుతుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ మనకు తిరిగి రాదు. అందుకు ఓకే, ఏమనుకోకండి. 11 o'clock ఎగ్జాక్ట్గా నేను మీకు బ్రేక్ ఇచ్చేస్తాను. అప్పుడు కావాలంటే బ్రేక్ తీసుకోండి, ఓ 5 minutes బ్రేక్ ఇస్తాను నేను మీకు. డన్, సరేనా? పదండి. ఇప్పుడు నాన్న మ్యూటేషన్ థియరీ ఎవరు ఇచ్చారు? హ్యూగో డి వ్రీస్ ఇచ్చారు. హ్యూగో డి వ్రీస్ ఎప్పుడు ఇచ్చారు అంటే 1901లో ఇచ్చారు. 1901లో ఇచ్చారు. మీ అందరికీ తెలుసు హ్యూగో డి వ్రీస్ మెండెల్ది పెద్ద ఫ్యాన్. ఓకే, అది అన్నమాట. ఓకే, మెండెల్ది ఒక పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో హ్యూగో డి వ్రీస్ యాక్చువల్గా మెండెల్ది రీసెర్చ్ అతనే పబ్లిష్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు హీ వాజ్ నాట్ అగేన్స్ట్ డార్విన్, కానీ డార్విన్ ఇచ్చిన బోల్డ్ అని పాయింట్స్ అతను అగ్రీ కాలేదు. ఎందుకంటే అతను ఏమంటున్నారంటే డార్విన్ అనేది చెప్పడం అన్ని చెప్పారు కానీ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని మిస్ అయ్యారు, అండ్ దట్ ఈస్ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ ఆర్ రియల్. ఆర్గానిజమ్స్ లో మ్యూటేషన్స్ జరుగుతాయి, ప్రతి ఒక్క జనరేషన్ లో మ్యూటేషన్స్ జరుగుతాయి. ఈ మ్యూటేషన్స్ అనేవి హెరిటబుల్, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి వెళ్తాయి. సో ఈ మ్యూటేషన్స్ వల్ల కూడా ఎవల్యూషన్ లో చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉన్నది. మీరు ఓన్లీ వేరియేషన్స్ కి మాత్రం వెయిటేజ్ ఇచ్చి మ్యూటేషన్స్ కి వెయిటేజ్ ఇవ్వలేదు, మ్యూటేషన్స్ కూడా అంతే వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అని అతను చెప్పారు. సో దేని మీద ఇతను రీసెర్చ్ చేశారు యాక్చువల్గా హ్యూగో డి వ్రీస్? వాట్ ఈస్ ద ప్లాంట్ దట్ హీ రీసెర్చ్? హీ రీసెర్చ్డ్ ఆన్ ఇయోనోథెరా లామార్కియానా అనే ఒక ప్లాంట్ ఉంది. దాన్ని మనం ఈవినింగ్ ప్రిమ్రోజ్ అని కూడా అంటాం. ఈవినింగ్ ప్రిమ్రోజ్ అనే ఒక ప్లాంట్ మీద చేశారు అతను. సో ఇందులో ఎప్పుడైతే అతను ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో అతనికి యాక్చువల్గా మ్యూటేషన్స్ అనేవి దీంట్లో అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి అతను ఏమన్నారంటే మ్యూటేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, మ్యూటేషన్స్ గురించి అతను ఏం చెప్పదలుచుకున్నారు? అన్నిటికన్నా ఫస్ట్ మ్యూటేషన్స్ అనేవి న్యాచురల్లీ బ్రీడింగ్ పాపులేషన్ లో కామన్ అన్నారు అతను. ఏదైనా న్యాచురల్లీ బ్రీడింగ్ పాపులేషన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడే మనకి పాపులేషన్ స్టడీస్ ఇంపార్టెంట్ అయిపోతాయి. ఓకే, ఏదైనా న్యాచురల్లీ బ్రీడింగ్ పాపులేషన్ ని మనం తీసుకున్నట్లయితే అక్కడ మ్యూటేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్హెరిటబుల్. అన్నిటికన్నా ఫస్ట్ అంటే ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్ ఏదైతే చేంజ్ క్రియేట్ అయిందో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తుంది. నంబర్ 1. ఓకే, నంబర్ 1. నంబర్ 2, దే ఆర్ లార్జ్ స్కేల్. చాలా పెద్దగా జరుగుతాయి, చిన్నగా జరగవు, పెద్దగా జరుగుతాయి. ఓకే, దే ఆర్ సడన్. అంటే లార్జ్ అంటే వీటి వల్ల వచ్చిన చేంజ్ లార్జ్ అన్నమాట. ఒక్కసారిగా ఒక పెద్ద చేంజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత చాలా సడన్ గా జరుగుతాయి, ప్లాన్డ్ గా జరగవు. దాని తర్వాత దే ఆర్ నాన్ డైరెక్షనల్. ఓకే, దే ఆర్ నాన్ డైరెక్షనల్ ఆర్ డైరెక్షన్లెస్ అని కూడా అనొచ్చు. ఓకే, నాన్ డైరెక్షనల్
సడన్ అండ్ ర్యాండమ్, ఓకే, నాన్ డైరెక్షనల్ ఆర్ డైరెక్షన్లెస్. మీకు ఇందులో అన్నిటికన్నా ఎక్కువగా ఏదైతే క్వశ్చన్ అడిగారో ఇప్పటి వరకు, దట్ ఈస్ మ్యూటేషన్స్ ఆర్ ర్యాండమ్ అండ్ దే ఆర్ డైరెక్షన్లెస్ అనేసి అడిగారు. ఓకే, మ్యూటేషన్స్ ఆర్ ర్యాండమ్ అండ్ డైరెక్షన్లెస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో మ్యూటేషన్ థియరీ ఏం చెప్తుందంటే మ్యూటేషన్స్ ఆర్ ర్యాండమ్ అండ్ డైరెక్షన్లెస్ అని అంటారు. వాటికి ఎలాంటి డైరెక్షన్ లేదు. అంటే ఒకే పర్టికులర్ డైరెక్షన్ లో మ్యూటేషన్ జరగాలి, ఒకే పర్టికులర్ క్యారెక్టర్ ని డెవలప్ చేయాలని లేదు. చూడండి, నార్మల్ గా మనకి ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ కండిషన్ ఉన్నది అంటే దాని తగ్గట్టు వేరియేషన్స్ జరుగుతాయని అన్నారు. ఓకే, అర్థమైందా లేదా? దాని తగ్గట్టు వేరియేషన్స్ జరుగుతాయని డార్విన్ అన్నారు. కానీ ఇతను అలా కాదు. మనకి అతను యాక్చువల్గా మన ఇంటర్నల్ బాడీలో ఉన్న జెనెటిక్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బయట ఉన్న వెదర్ తో సంబంధం లేదు. మన బాడీ లోపల జరుగుతున్న మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఎలాంటి వెదర్ లో ఉన్నా కూడా ఫేస్ చేసేటట్టు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యూటేషన్స్ మనకి ఇప్పుడు నాన్న ఒక విషయం చెప్తాను, వినండి. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. మీ అందరికందరూ చాట్ సెక్షన్ లో చాలా మంచి యాక్టివ్ గా ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు చాలా బాగా తిట్టుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు చాలా బాగా ఏంటది కామెడీలు చేసుకుంటున్నారు, ప్రాంక్లు వేసుకుంటున్నారు. బట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దట్ వీటన్నిటికీ ఇంకా టైం అయిపోయింది. డిసెంబర్ నెల వచ్చేసింది, నెలాఖరు వచ్చేసింది, క్రిస్మస్ వస్తున్నది, న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ న్యూ మీ అని అనకుండా ఇప్పటి నుంచే మీరు న్యూ మీ అనుకొని చక్కగా చదువుకుంటే మంచిది. లేదు సార్ నేను అన్నీ చేసేసుకుంటాను, నేను ఒక పక్క నుంచి మంచిగా చాటింగ్ చేసి ఎంజాయ్ చేస్తా క్లాస్ని, ఇంకో పక్క నుంచి నేను చదువు కూడా హ్యాండిల్ చేస్తా అంటే పూర్తిగా మీ ఇష్టమే. మీరు అలా చేయగలుగుతున్నారంటే వెరీ వెల్ అండ్ గుడ్. బట్ ఇఫ్ దట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్స్ ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, అలాంటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్లాస్ వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఇంకేం లేదు. నేను మీ డైలీ రొటీన్లో నేను మీ ఇంటర్ఫిరెన్స్ చేయను, అది పూర్తిగా మీ ఇష్టం. ఓకేనా? బట్ రిమెంబర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ దట్ సీరియస్నెస్ అనేది మీకు రావాల్సిందే. ఇంక దీని తర్వాత సీరియస్నెస్ వచ్చినా కూడా ఇంకా మ్యాటర్ చెయ్యదు. ఇట్ వోంట్ మ్యాటర్ మచ్. ఓకే, పదండి. నౌ లెట్ us talk about saltations. ఓకే, let us talk about saltations. ఓకే, let us talk about saltations. సో మనకి యాక్చువల్ గాను హ్యూగో డివ్రీస్ ఒక వర్డ్ ఇచ్చారు. హ్యూగో డివ్రీస్ ఏం చేశారంటే he gave a very important word, okay, with respect to mutation theory, and that word is saltations. Saltations. ఓకే, సో సాల్టేషన్ అంటే ఏంటి? సాల్టేషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్. సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్, ఒకేసారిలో పెద్ద మ్యూటేషన్ జరిగింది, చాలా పెద్ద చేంజ్ వచ్చింది. సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్స్, దీన్ని మనం ఏమంటాం? సాల్టేషన్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డన్? సరే, ఓకే, గుడ్ గుడ్. ఓకే, ఇప్పుడు మనం దీంతో ఊరుకోం కదా మనం. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. మీరు అనుకున్నట్లు చూసినట్లయితే ఇప్పటి వరకు డార్విన్ థియరీ, లామార్క్ థియరీ ఏదైతే ఉందో, లామార్క్ థియరీ చాలా అంతవరకు ఒక డబ్బా థియరీ అది. ఓకే, ఆ డబ్బా థియరీ మనం డిస్కస్ చేసుకోవక్కర్లా. కానీ what weightage does Darwin's theory and Hugo de Vries theory? ఇప్పుడు డార్విన్ ఇచ్చిన థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, ఇంకా డివ్రీస్ ఇచ్చిన మ్యూటేషన్ థియరీ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు థియరీ యాక్చువల్ గాను చాలా అంతవరకు వీటికి వెయిటేజ్ ఇవ్వచ్చు మనం. ఓకే, వెయిటేజ్ ఇవ్వచ్చు మనం. ఎందుకు? వై డూ వీ నీడ్ టు గివ్ దెమ్ వెయిటేజ్? బికాస్ దే కెన్ రియల్లీ హ్యాపెన్. మనకి అలా నిజంగా జరుగుండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. మనకి యాక్చువల్గా రికాంబినేషన్ ఇంకా క్రాసింగ్ ఓవర్ ఏదైతే ప్యాకెటింగ్ స్టేజ్ లో జరుగుతున్నదో మియోసిస్ లో, ఓకే, దానివల్ల మనకి వేరియేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, ఇంకా ఎవల్యూషన్ జరుగుతున్నదని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దట్ ఈస్ ట్రూ. ఇంకో పక్క నుంచి మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యూటేషన్స్ అనేవి ఒక్కసారిగా మనకి డిఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ సడన్ గా చేంజ్ రావడం వలన చాలా పెద్ద పెద్ద చేంజెస్ జరుగుతాయి. ఇట్ కెన్ ఈవెన్ కాజ్ అ డిసీజ్ ఆర్ ఇట్ కెన్ ఈవెన్ ఇంప్రూవ్ ద ఆర్గానిజం ఫర్ అ బెటర్ ఎన్వైరన్మెంట్. ఉన్న ఎన్వైరన్మెంట్ కి చాలా బెటర్ గా ఆర్గానిజం ఇంప్రూవ్ చేయొచ్చు, చాలా పెద్ద లెవెల్లో జరగచ్చు. ఇప్పుడు హ్యూగో డివ్రీస్ ఇంకా డార్విన్స్ ది థియరీ ఏదైతే ఉందో వీటిని పక్కన పెట్టుకొని మనం కంపేర్ చేసుకుంటాం. ఇంకా వాటి రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకొని మాట్లాడుకుంటాం. వాళ్ళిద్దరు థియరీస్ ఎక్కడ కాంట్రాడిక్ట్ అయ్యాయి, ఎక్కడ వాటి రెండింటిని మనం యాక్చువల్గా మాట్లాడుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి వాటిని మన మైండ్లో, అది. సో దట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ డార్విన్స్ థియరీ కుదిరితే రాసేసుకోండి ఇది, ఇఫ్ పాసిబుల్ ఇది రాసేసుకోండి.
ఓకే, ఓకే, కుదిరితే రాసేసుకోండి. ఇది డార్విన్స్ థియరీ ఇంకా హ్యూగో డివిరీస్ థియరీ. దీక్ష ఏమో నిద్ర కమ్మింగ్ అంట. ఓకే, సో నిద్ర కమ్మింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? నిద్ర కమ్మింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఓకే, టీవీలో టీవీ అలాంటి ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలని ఉంది. ఇప్పుడు క్లాస్లో ఎవరైనా నిద్ర వస్తున్నది అన్నప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలి. యూట్యూబ్లో క్లాస్ చూసి మీరు బాధపడుతున్నారా? ఓకే, క్లాస్ చూస్తూ చూస్తూ సడన్గా టుపుక్కుమని నిద్ర వచ్చేస్తున్నదా? అలాంటప్పుడు తినండి అశ్వదీత క్యాప్సూల్స్. అశ్వదీత క్యాప్సూల్స్ తినగానే మీలో ఎక్కడ లేని ఎనర్జీ పొడుచుకొని వచ్చి నిద్ర అంతా ఎగురుకుంటూ తుస్ అని మాయమైపోతుంది. తినండి అశ్వదీత క్యాప్సూల్స్, ఉండండి నిద్ర నుంచి. లేదు, అశ్వదీత క్యాప్సూల్స్ తినండి, నిద్ర నుంచి దూరంగా ఉండండి. రీడింగ్ పదండి. సో డార్విన్స్ థియరీ ఏదైతే ఉందో ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ న్యాచురల్ సెలెక్షన్. చూడండి, డార్విన్ ఏమన్నారు? డార్విన్ గేవ్ వెయిట్ టు ద న్యాచురల్ సెలెక్షన్ కదా. అది అతను అన్నారు న్యాచురల్ సెలెక్షన్ వల్లనే ఎవల్యూషన్ జరిగింది అన్నారు. న్యాచురల్ గా ఆర్గనిజమ్స్, నేచరే ఆర్గనిజమ్స్ సెలెక్ట్ చేసేస్తున్నది, దాని వల్లనే ఎవల్యూషన్ జరిగింది అని అన్నారు. మీరేమంటారు? డార్విన్ మ్యూటేషన్స్ ఒప్పుకున్నారా? ఓకే, డార్విన్ యాక్చువల్గా మ్యూటేషన్స్ ఒప్పుకున్నారా? చెప్పండి, ఒప్పుకున్నారా? అన్ని టాపిక్స్ గురించి బ్రీఫ్ గా మనం చేసుకుందాం. డెఫినెట్ గా నాన్న మాక్సిమం అన్ని చాప్టర్స్ మనం కవర్ చేసుకున్నాం నాన్న, నాగశౌర్య చేసుకున్నాము. బట్ ఎనీవేస్ మీరు అంటున్నారు కాబట్టి మనం మళ్ళీ చేస్తాం. ఓకే, మనకు అదే పని, మనం చేసుకుంటూనే ఉండాలి. ఓకే, సో న్యాచురల్ సెలెక్షన్ వల్ల ఎవల్యూషన్ జరిగింది. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి హ్యూగో డివిరీస్. హ్యూగో డివిరీస్ ఏం చెప్పారు? హ్యూగో డివిరీస్ అంటారు మ్యూటేషన్స్ వలన ఎవల్యూషన్ జరిగింది. డార్విన్ యాక్చువల్గా మ్యూటేషన్స్ నమ్మలేదు తెలుసా. డార్విన్ ఏమన్నారో తెలుసా? మ్యూటేషన్స్ ఏం పెద్ద నమ్మలేదు. డార్విన్ అన్నారు మ్యూటేషన్స్ అదేంటి, అలాంటివి ఏం లేవబ్బా, ఏదో అవేవో జరిగిపోతూ ఉంటాయి అంతేను, ఏదో ఎప్పుడో ఒకసారి అలా జరిగిపోతుంటాయి, వాటి వల్ల ఇవల్యూషన్ అంటే అబ్బే లేదు, దాని వల్ల ఇవల్యూషన్ ఏం జరగదన్నారు. అందుకే కాలింది అనమాట హ్యూగో డివిరీస్కి. ఇంత కష్టపడి రీసెర్చ్ చేస్తే అది అబ్బే జరగలేదని అంటావా అనేసి అతనికి అతని మ్యూటేషన్ థియరీ అనేది తెచ్చారనమాట. డార్విన్స్ థియరీ ఏమంటుందంటే మనకి ఏవైతే ఇవల్యూషన్ ఉందో స్మాల్ ఇంకా కంటిన్యూస్ వేరియేషన్స్ వల్ల జరిగింది అంటారు. ఇట్ హ్యాపెన్ డ్యూ టు స్మాల్ అండ్ కంటిన్యూస్ వేరియేషన్స్. Small and continuous variations. Continuous variations వల్ల జరిగిందంటారు. ఓకే, ఇటుపక్క వచ్చేసి మనకి యాక్చువల్ గాను హ్యూగో డివిరీస్ ఏమన్నారు? హ్యూగో డివిరీస్ అంటారు ఓకే, సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్, సాల్టేషన్స్ వల్ల యాక్చువల్గా ఎవల్యూషన్ జరిగిందంటారు. ఒకేసారి పెద్ద మ్యూటేషన్ అయ్యి సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో దేన్నైతే మనం సాల్టేషన్స్ అన్నాం కదా, దానివల్ల ఎవల్యూషన్ జరిగిందంటారు. ఇప్పుడు మీ అందరూ ఆలోచించుకొని చూసుకున్నట్లయితే ఓకే, మనకి మ్యూటేషన్స్ ఎవల్యూషన్ అనేది రెండిటి వల్ల జరుగుండొచ్చు, అవునా కదా? మనకి ప్రతిసారి మ్యూటేషన్లు జరిగిపోవు. ఓకే, ప్రతిసారి మ్యూటేషన్ జరిగిపోయి అలా జై మన ఎవల్యూషన్ ఏం జరిగిపోదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక 100 ఏళ్ల వరకు ఇతను చెప్పిన లెక్క ఏంటంటే హ్యూగో డివిరీస్ది ఒక 30-40 ఏళ్ల వరకు ఏం జరగలేదంట ఎవల్యూషన్. సడన్ గా ఒక పెద్ద మ్యూటేషన్ అయిపోయిందంట, దానివల్ల సడన్ గా కొత్త స్పీషీస్ వచ్చిందంట. వచ్చేసి సడన్ గా మళ్ళీ మనకి ఏం జరిగింది? పెద్ద ఎవల్యూషన్ జరిగిపోయిందంట. ఒక పెద్ద స్టెప్ ఒకేసారి క్రియేట్ అయిపోయిందంట. దాన్ని సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్ అంటున్నాం, సాల్టేషన్ అంటాం. ఒకేసారి ఒక పెద్ద స్టెప్ అంటే మనకి ఇక్కడ వరకు ఆర్గనిజమ్స్
ఇలా 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 నడుస్తుంటే సడన్గా ఒక మ్యూటేషన్ అవడం వల్ల ఇలా స్ట్రైట్గా నడవడం స్టార్ట్ చేసినాడు. దానివల్ల అందరూ స్ట్రైట్గా నడవడం మొదలెట్టండి అప్పటి నుంచి. నౌ దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ బిలీవబుల్. ఎందుకంటే మనకి ఇంత ఫాస్ట్గా మ్యూటేషన్ జరిగిపోయి అన్ని అంత ఫాస్ట్గా ఎవల్యూషన్ జరిగిపోయి ఉంటే మనకి ఎన్ని ఏళ్ళు ఎందుకు పట్టు ఉంటుంది? ఈ ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యి రావడానికి ఇన్ని ఏళ్ళు ఎందుకు పట్టు ఉంటుంది? సో అందుకే డార్విన్ థియరీకి కూడా మంచి వెయిటేజ్ ఉంది. అతను యాక్చువల్ ఒకేసారి అంతా జరిగిపోయింది అనట్లేదు. అతను చాలా స్లోగా గ్రాడ్యువల్గా జరిగింది, కొంచెం కొంచెం మెల్లిగా జరిగిందని అతను చెప్తున్నారు అనమాట కదా. అది సో అందుకే దానికి కూడా కొంతవరకు మనం వెయిటేజ్ ఇవ్వాలి. సో బోత్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఓ పక్క నుంచి ఎవల్యూషన్ కూడా మనల్ని యాక్చువల్గా హెల్ప్ చేసి, ఇంకో పక్క నుంచి మనకి డార్విన్స్ థియరీలో ఉన్న న్యాచురల్ సెలెక్షన్ కూడా హెల్ప్ చేసింది, వేరియేషన్స్ కూడా హెల్ప్ చేసి. మూడోది ఓకే, ద థర్డ్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ మనకి గ్రాడ్యువల్, స్లో అండ్ డైరెక్షనల్. చూడండి మనకి ఇక్కడ మనకి థియరీ న్యాచురల్ సెలెక్షన్ ఇంకా ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఇతని బట్టి ఇట్ వాజ్ గ్రాడ్యువల్, ఓకే, ఇట్ వాజ్ స్లో అండ్ ఇట్ వాజ్ డైరెక్షనల్. ఒక పర్టికులర్ డైరెక్షన్ పక్క వెళ్ళడానికి స్టార్ట్ చేస్తున్నది, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రేట్ లేదంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నది ఇక్కడ ఎవల్యూషన్లోని. ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనకి సడన్ ఇంకా నాన్ డైరెక్షనల్ అని అన్నాం. ఓకే, ఇక్కడ మనకి సడన్, ర్యాండమ్ అండ్ డైరెక్షన్లెస్. అది డన్. ఓకే, అంతే, అయిపోయింది, చాలు, దీనికన్నా ఎక్కువ. ఓకేనా? సో ఇక్కడ అందరికీ క్లారిటీ ఉందా? అందరికీ ఇక్కడ వరకు అర్థమైందంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ హియర్, చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. అరే నాన్న, లెవి యాకర్మన్, ఇడ్లీకి పంచదార, చపాతీకి టొమాటో పచ్చడి, అన్నంకి కొబ్బరి పచ్చడి, కంది పొడి, ఇలాంటివన్నీ తింటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవడం కన్నా, ఓకే, కొంచెం చెప్తారా అర్థమైందా అందరికీ అని? అయింది, డన్. ఓకే, ఇప్పుడు మనకి డార్విన్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఇచ్చారు, కానీ దాన్ని యాక్చువల్గా ప్రూవ్ చేయాలి కూడా కదా. సో దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ విచ్ ప్రూవ్ న్యాచురల్ సెలెక్షన్. There are some very good evidences that prove natural selection. Okay, randi. Okay, so evidences for natural selection. Evidences for natural selection. Evidences for natural selection. Done. ఓకే, అయింది. ఓకేనా? అయిపోయింది. పదండి సార్, వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమీ లేదు నాన్న, మనకి స్లోగా ఇంకా డైరెక్షనల్, ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తున్నదని అర్థం. మనకి ఎవల్యూషన్ ఏదైతే జరుగుతున్నదో ఆ ఎవల్యూషన్ చాలా స్లోగా జరుగుతున్నది. ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్, అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ని బేర్ చేసిన క్యారెక్టర్ అయినా, దానివల్ల లెటస్ సే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ డెవలప్ అయింది, చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా స్కిన్ అనేది ఆ టెంపరేచర్ని బేర్ చేయగలుగుతున్నారు. సో అలాంటి టైప్ ఆఫ్ మనకి జరిగిందనమాట. సో ఇట్ వాస్ వెరీ స్లో. ఎక్కడైతే డైరెక్షన్ లెస్ అన్నో దానికి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాకలే ఇచ్చాను. సో అయిపోయి ఉండాలి. ఓకే, పదండి, డన్. థర్డ్ పాయింట్ గురించి కూడా నేను మీ అందరికీ చెప్పేశాను. సో థర్డ్ పాయింట్లోని మనకి డార్విన్ అన్న బట్టి స్లో ఇంకా డైరెక్షనల్, మనకి హ్యూగో డివ్రీస్ బట్టి సడన్ ఇంకా నాన్ డైరెక్షనల్ అనమాట, డైరెక్షన్ లెస్. ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఏం జరగట్లా. డైరెక్షన్ లెస్ అంటే బేసిక్గా అంటే ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్కి సూట్ అయ్యేటట్టు మనకి వేరియేషన్ క్రియేట్ అవ్వాలని ఏమి లేదు అక్కడ. మనకి చూడండి, డార్విన్ థియరీ బట్టి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, నేచర్ ఏదైతే ఉందో, నేచరే సెలెక్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఆ నేచర్కి ఫేవరబుల్గా ఏదైతే ట్రేట్ ఉందో అది సేవ్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది. సో దాన్ని మనం డైరెక్షనల్ అంటాం. ఓకే, కానీ మనకి యాక్చువల్గా ఒక మ్యూటేషన్ జరగడం వల్ల, మ్యూటేషన్ అనేది ఇంట్రెన్సిక్ గా జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ వల్ల కాదు, లోపల మన జెనెటిక్స్ లో జరుగుతుంది. అండ్ దిస్ కెన్ బి ఫేవరబుల్ టు ది ఎన్వైరన్మెంట్ ఆర్ నాట్, డజంట్ మ్యాటర్. మనకి అది ఎన్వైరన్మెంట్ కి ఫేవరబుల్ అవ్వాలనే లేదు, అందుకే ఇది డైరెక్షనల్ లెస్ అంటున్నాం. అంటే ఆ చుట్టూ ఉన్న హాట్ టెంపరేచర్ ని బేర్ చేసినట్టు కాదు. ఇక్కడ మనకి యాక్చువల్గా చాలా వేడిగా ఉంది టెంపరేచర్, ఆ వేడి టెంపరేచర్ బేర్ చేసే కేపబిలిటీ మనకు కావాలి, కానీ అది డెవలప్ అవ్వాలా. ఇలా నడుస్తున్న వాళ్ళు సడన్ గా ఇలా నడవడం మొదలెట్టారంట, ఏమైనా యూజ్ ఉందా దానివల్ల? లేదు. బట్ మేబీ తర్వాత జనరేషన్స్ లో వెళ్ళి అది యూజ్ అయిందేమో, అది విషయం అది అనమాట అక్కడ. సో అందుకే దాన్ని మనం డైరెక్షన్ లెస్ అంటున్నాం. అంటే ఒక కావాల్సిన ట్రేట్ అదేం డెవలప్ చేయట్లేదు అట్ ప్రెసెంట్ ఏదైతే కావాలో.
లేదంటే డెవలప్ అయ్యి ఉండొచ్చు, కానీ అది ఆ పర్టికులర్ నేచర్ వల్ల అవ్వలేదు, మన జెనెటిక్స్లోని మన బాడీలోని మ్యూటేషన్స్ జరగడం వల్ల జరిగింది. సో దిస్ ఇస్ వెరీ మచ్ కన్ఫ్యూజింగ్, ఐ నో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ దీనికన్నా ఎక్కువ నేను మీకు చెప్పలేను. ఓకే, పదండి. సరే అయితే నెక్స్ట్ వచ్చేసి ఎవిడెన్సెస్ ఫర్ న్యాచురల్ సెలెక్షన్. సో వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఫర్ న్యాచురల్ సెలెక్షన్? దీంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే మనం చదువుతామో దట్ ఈస్ ఇండస్ట్రియల్ మెలనిజం. ఇండస్ట్రియల్ మెలనిజం. ఇండస్ట్రియల్ మెలనిజం. ఇండస్ట్రియల్ మెలనిజం. సో ఇండస్ట్రియల్ మెలనిజం ఏం చెప్తుంది నాన్న మనకి? ఇండస్ట్రియల్ మెలనిజంలో మనం ఏం చదువుకుంటాం? పదండి. సరే, ఎనీథింగ్ మీకు ఏదైనా ఇండస్ట్రియల్ మెలనిజం గురించి మీకు తెలుసా? ఇండస్ట్రియల్ మెలనిజం గురించి మీ అందరికీ ఏమైనా ఐడియా ఉందా? ఏంటి? వాట్ ఈస్ ఇండస్ట్రియల్ మెలనిజం? ఓకే, సరే. సో లెట్ us talk about this story. Let us talk about this story. ఓకే, మనకి చాలా ఏళ్ల క్రితం, ఒక 150 ఏళ్ళు లేదంటే 200 ఏళ్ల క్రితం విషయం అనుకోండి ఇది. ఓకే అనుకోండి. ఓకే, ఒక 150 years 200 years బ్యాక్ విషయం ఇది. ఓకే, 18th 19th century ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఏం జరిగిందో ఇంగ్లాండ్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి యాక్చువల్గాను ఇంగ్లాండ్లోని ఒక ఏరియా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఏరియా ఏదైతే ఉందో పూర్తిగా దూరం వరకు చెట్లు, గ్రీనరీ చాలా బాగున్నది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఓకే, అక్కడ హ్యూమన్స్ది ఎక్కువ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ అందరికీ. ఇప్పుడు వినండి ఫస్ట్. ఓకే, మనకి ఆ పర్టికులర్ ఏరియాలోని బోల్డ్ అన్ని చెట్లు గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వినండి జాగ్రత్తగా. ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్ల మీద కొన్ని లైకెన్స్ గ్రో అవుతున్నాయి. లైకెన్స్ తెలుసు కదా, ఆల్గల్ ఇంకా ఫంగల్ అసోసియేషన్. ద కలర్ ఆఫ్ దిస్ లైకెన్స్ ఈజ్ వైట్. వైట్ కలర్డ్ లైకెన్స్ దీని మీద గ్రో అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. మనకి రెండు టైప్స్ ఆఫ్ మాత్స్ ఏవైతే ఉన్నాయో, మాత్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ 2 రకాల మాత్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ చెట్ల మీద బతుకుతున్నాయి. ఓకే, ఈ చెట్ల మీదే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ మాత్స్ లోని 2 రకాల మాత్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటేమో వైట్ వింగ్డ్ మాత్ అంటాం, వైట్ వింగ్డ్ లేదంటే లైట్ వింగ్డ్ అని కూడా అంటాం. ఓకే, ఆ వైట్ వింగ్డ్ మాత్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా కొన్ని డార్క్ వింగ్ లేదంటే మెలనిక్ మాత్స్ కూడా ఉన్నాయి. ఇలా వి ఏదైతే పెడుతున్నానో, వి అంటే ఆ ఇన్సెక్ట్ ని చూపిస్తున్నాను అనమాట నేను. ఓకేనా, ఇప్పుడు ఈ లైకెన్స్ ఏవైతే ఇక్కడ గ్రో అవుతున్నాయో దే ఆర్ వైట్ కలర్డ్ లైకెన్స్. ఓకే, బికాస్ మనకి వైట్ కలర్డ్ వాటి మీద వైట్ కలర్ మాత్స్ ఉండడం వల్ల ఏం జరిగింది, నార్మల్ గా ప్రెడేటర్స్ ఏం చేస్తాయి, దూరం నుంచి చూస్తాయి, నాకు ఏ ఇన్సెక్ట్స్ కనిపిస్తున్నాయని చూస్తాయి దూరం నుంచి. సో దూరం నుంచి చూడగానే ఎవరు కనిపిస్తాయి, ఈ పర్టికులర్ వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఇవి కెమోఫ్లాజ్ అయిపోతున్నాయి వైట్వి, కానీ డార్క్ కలర్డ్వి కనిపించేస్తున్నాయి అనమాట. సో ద సర్వైవల్ ఆఫ్ వైట్ వింగ్ మాత్స్ విల్ ఇంప్రూవ్ ఇన్ కంపేర్ టు ద డార్క్ వింగ్ మాత్స్ ఆర్ మెలనిక్ మాత్స్. ఓకే, ద సర్వైవల్ ఆఫ్ లైట్ కలర్డ్, దీని బోల్డ్ పేర్లు ఉన్నాయి. లైట్ కలర్డ్ అంటారు, లైట్ కలర్డ్ ఆర్ వైట్ winged moths. White winged moths will be more as compared to dark colored or dark winged or melanic అని కూడా అంటాం, ఇట్లా డార్క్ మెలనిక్ మాత్స్. ఓకే, అయితే ఈ మాత్ కి ఒక పేరు కూడా ఉన్నదిలేండి, అది కూడా మనం చెప్పుకోవాలి. ద నేమ్ ఆఫ్ ద మాత్ ఇస్ బిస్టన్ బెటులేరియా. ఇది ఆ మాత్ది పేరు అన్నమాట. 1 minute. ఇది ఆ మాత్ది పేరు, బిస్టన్ బెటులేరియా. ఓకే, సరేనా? డన్. సరే, అయిపోయిందా? బిస్టన్ బెటులేరియా. ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న? దిస్ హ్యాపెండ్ బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్.
బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే. సో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమిటి? 18th సెంచరీలోని ఇండస్ట్రీస్ అనేవి రాక ముందు విషయం అనమాట ఇది. ఇప్పుడు వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్? ఇండస్ట్రియలైజేషన్ తర్వాత ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్? ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఏం జరిగింది? ఇప్పుడు ఆ ఏరియాలోని ఇండస్ట్రీస్ రావడం మొదలెట్టాయి, ఇండస్ట్రీస్ బిల్డప్ అవడం మొదలెట్టాయి. విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వచ్చాయి అనుకోండి, ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి నాన్న? ఏం రిలీజ్ చేస్తాయి? పొగ రిలీజ్ చేస్తాయి, స్మోక్, సూటు అవన్నీ రిలీజ్ చేస్తాయి. ఈ స్మోక్ ఇంకా సూట్ ఏదైతే ఉన్నదో, ఇది ఏదైతే రిలీజ్ చేయబడుతున్నదో ఇండస్ట్రీస్ ద్వారా, ఇది వచ్చి మనకి ఎక్కడ డిపాజిట్ అవడం స్టార్ట్ అయింది? ఇది వచ్చి మనకి ట్రీ మీద డిపాజిట్ అవడం స్టార్ట్ అయింది. బ్లాక్ కలర్డ్, డార్క్ కలర్డ్ సూట్ ఏదైతే ఉందో, ఇట్ స్టార్టెడ్ డిపాజిటింగ్ ఆన్ ద ఏం జరిగింది? మనకి డిపాజిట్ అవడం స్టార్ట్ అయిపోయింది అది. ఓకే, డిపాజిట్ అవడం స్టార్ట్ అయింది. బికాజ్ ఇది డిపాజిట్ అవుతున్నది కాబట్టి ఏం జరిగింది? ఆ లైకెన్స్ అక్కడ ఇంకా గ్రో అవ్వలేకపోతున్నాయి. మనందరికీ తెలుసు లైకెన్స్ ఆర్ డోంట్ గ్రో ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్ బికాస్ లైకెన్స్ ఆర్ గుడ్ ఇండికేటర్స్ ఆఫ్ పొల్యూషన్ చదువుకుంటాం. లైకెన్స్ డోంట్ గ్రో ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్. అవి గ్రో అవ్వలేవు పొల్యూషన్లోని. దే డోంట్ గ్రో ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్. మనకి పొల్యూటెడ్ ఏరియాస్లో లైకెన్స్ అనేవి గ్రో అస్సలు అవ్వవు. ఓకే, అండ్ దిస్ ఈస్ ద రీజన్ ఆన్ ద ట్రీ బార్క్. కరెక్ట్, ట్రీ బార్క్ మీద. ఓకే, ఇప్పుడు దీని వల్ల ఏం జరిగింది? లైకెన్స్ సడన్ గా గ్రో అవ్వడం వలన మనకి ఖాళీ అయిపోయింది అనమాట బార్క్, ఏమీ లేదు, డార్క్ కలర్ లో కనిపిస్తున్నది. ఇప్పుడు మనకి ఈ డార్క్ వింగ్డ్ మాత్స్ కి ఒక అడ్వాంటేజ్ వచ్చేసింది దీనివల్ల. ఈ పర్టికులర్ రీజన్ వలన మనకి డార్క్ వింగ్డ్ మాత్స్ కి అడ్వాంటేజ్ వచ్చేసి వైట్ కలర్ ఈజీగా కనిపిస్తున్నాయి ఆ బ్యాక్గ్రౌండ్ కి అగేన్స్ట్ గా. కనిపించడం వలన ఆ పర్టికులర్ ఇన్సెక్ట్స్ ని ప్రెడేటర్స్ వచ్చి ఎక్కువ తినడం మొదలెట్టేసి. సో ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఏం జరిగింది? సర్వైవల్ ఆఫ్ వైట్ వింగ్డ్ మాత్స్ విల్ రిడ్యూస్ అండ్ డార్క్ వింగ్డ్ మాత్స్ విల్ ఇంక్రీజ్. సో సర్వైవల్ ఆఫ్ వైట్ వింగ్డ్ moth will decrease as compared to the dark winged or melanic moth. ఓకే, సో ఇదంతా ఎగ్జాంపుల్లో మనకి ఏం విషయం అర్థమైంది నాన్న? ఇదంతా ఎగ్జాంపుల్లో మనకి యాక్చువల్గా నేచర్ ఏమీ చేయలేదు. దెర్ ఇస్ నో న్యాచురల్ సెలెక్షన్ హియర్. మనకి నేచర్ ఏం చేయలే ఇక్కడ, యాక్చువల్గా హ్యూమన్ యాక్టివిటీ వల్ల జరిగింది. కానీ హ్యూమన్ యాక్టివిటీ వల్ల కూడా మనకి యాక్చువల్గా ఎలాంటి సెలెక్షన్ అనేది క్రియేట్ అయిందో, సో మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే హ్యూమన్ యాక్టివిటీ సడన్ గా హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అవడం వలన, ఇండస్ట్రియలైజేషన్ వలన మనకి ఏదైతే లైకెన్స్ గ్రో అవుట్ ఉండేదో ఆ గ్రో అవ్వడం మానేసింది. దిస్ ఈస్ ద రెస్పాన్స్ బై నేచర్. నేచర్ అనేది ఒక రెస్పాన్స్ ఇచ్చింది దట్ లైకెన్స్ అనేవి గ్రో అవ్వడం ఆగిపోయి పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. అక్కడున్న నేచర్ అంటే ఈ పర్టికులర్ ట్రీకి సంబంధించి చూసుకున్నా, లేదంటే ఇన్సెక్ట్స్ చుట్టూ ఏదైనా ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్వైరన్మెంట్ లేదంటే నేచర్లో చేంజ్ వచ్చింది. ఈ సడన్ చేంజ్ ఏదైతే నేచర్లో వచ్చిందో దానివల్ల ఎలాంటి టైప్ ఆఫ్ సెలెక్షన్ అనేది క్రియేట్ అయిందో దాన్నే మనం ఇండస్ట్రియల్ మెలనిజం అనేసి అంటాం. ఏమంటాం? ఇండస్ట్రియల్ మెలనిజం. సో దీన్నే మనం ఏమంటాం? ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇది? చరణ్ చెప్పారు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మనకి యాక్చువల్ గాను దీన్నే మనం ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ అంటాం. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకి ఇందాక నుంచి మనం ఇది 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 తగ్గిపోతుంది, సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతున్నది అంటున్నాం. కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గుర్తుపెట్టుకోండి, మనకి ఈ రెండు సిచ్యువేషన్లోని ఒక పర్టికులర్ మాత్ అంటే నో వేరియంట్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. ఈ సిచ్యువేషన్ లో డార్క్ పూర్తిగా వెళ్ళిపోవు, ఈ సిచ్యువేషన్ లో కూడా వైట్ పూర్తిగా వైప్ అవుట్ అయిపోవు. ఓకే, సో మనకి నో వేరియంట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. అది చాలా ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నో వేరియంట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. No variant is completely wiped out. ఓకేనా? సరేనా? డన్. No variant is completely wiped out. ఓకే, అది సరే, డన్. అదే అయి ఉంటాయేమో నాన్న, లెవీ యాకర్మన్ అదే అయి ఉంటాయి. మేబీ అదే అయి ఉంటుంది. వైట్ వింగ్ మాత్స్ ఇంకా అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయి ఉంటాయి, అప్పుడే సర్వైవ్ అయి ఉంటాయి కదా పాపం. మరి అంతే. సరే అయితే
మేబీ మనకు తెలియదు, దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, మనకి ఇంతవరకే తెలుసు. ఓకే, రెండో సిచ్యువేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. దెర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకా ఇవన్నీ మనకి ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ లోనే వస్తాయి. ఓకే, ఆంథ్రోపోజెనిక్ యాక్షన్, దీన్ని మనం ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్, ఆల్సో న్యాచురల్ సెలెక్షన్, ఇవి రెండు కూడా న్యాచురల్ సెలెక్షన్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, కానీ ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ వల్ల జరిగింది, న్యాచురల్ సెలెక్షనే జరిగింది కానీ ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ ఉంది, హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉన్నది. సో ఇక్కడ మనకు వస్తాయి రెండు ఎగ్జాంపుల్స్. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అయిపోయింది, ఇది అవగానే ఇంకా క్వశ్చన్స్ చేసుకుంటాం మనం. ఇది అవగానే మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. ఓకే, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అన్న. లేదు నాన్న, అవేం బ్లాక్ గా మారవు, అలాగేం లేదు, అవి మళ్ళీ మెల్లిగా. ఓకే సార్, రైటింగ్ కొంచెం అర్థం అవట్లేదా? ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్, రైటింగ్ బాగలేదా? రైటింగ్ అర్థం అవట్లేదా నిజంగానా? రైటింగ్ అర్థం అవ్వకపోతే కొంచెం రైటింగ్ మార్చాలి, అయితే మరి ఇంకా స్లోగా రాయాలేమో మరి. అయితే అన్నిటికన్నా ఫస్ట్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇందులో మనకి మీ అందరికీ తెలుసు నాన్న, చూడండి, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఏదైనా జలుబు దగ్గు ఏం వచ్చినా కూడా మనం ఏం చేస్తాము? మనకి జలుబు దగ్గు ఏం వచ్చినా మనం ఏం చేస్తాము? యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి జలుబు దగ్గు వస్తే మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మనకి యాంటీబయాటిక్ రాసిస్తారు. లేదంటే మనకే బొర్ర ఉంది, డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ యాంటీబయాటిక్లు ఇచ్చేయండి, ఇవి ఇచ్చేసేయండి, అవి ఇచ్చేసేయండి అని డైరెక్ట్గా తీసుకొని తినేస్తామా లేదా? నా దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకే, పడుకుంటారు కరెక్టే రే, ఎంత ఆనెస్ట్ ఆన్సర్లు ఇవ్వమని చెప్పలేదురా దేవుడా. ఒంట్లో బాగాలేనప్పుడు ఏం చేస్తామంటే వెళ్ళి పడుకుంటా ఉంటుంది. చాలా బాగుంది, కష్టమే, చాలా కష్టం ఇలా అయితే. సరే, ఓకే, సో మనం ఏం చేస్తాం? యాంటీబయాటిక్స్ తింటాం. ఇక్కడ హింట్ అర్థం కావట్లేదు జనాలకి. నేను ఎప్పుడైతే ఒంట్లో బాగుంటుంది ఏం చేస్తారు అనగానే వీళ్ళు పడుకుంటాం అని చెప్తున్నారు. హింట్ ఏమిటంటే ఇక్కడ ఐఎమ్ టెలింగ్ యూ దట్ మనం యాక్చువల్గాను మెడిసిన్స్ తీసుకుంటాం, దీంట్లో బోల్డ్ అని యాంటీబయాటిక్స్ తీసుకుంటాం అనమాట మనం. ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే మనం తీసుకుంటామో చాలా ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇవాళ రేపు యాంటీబయాటిక్లు ఇచ్చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ నాన్న, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ రాబోయే కొన్నేళ్లలో దాదాపు 2040, 2035, 2040 వరకు మన మీద ఇంకా యాంటీబయాటిక్స్ పనిచేయమంట. మనకి ఇంకా యాంటీబయాటిక్స్ పనిచేయ, రీసెర్చ్ గా ప్రూవ్ అయింది. ఐ టెల్ యూ. ఓకే, ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, నేను మీకు చెప్తాను దాని గురించి. ఐ టెల్ యూ దట్ ఆర్టికల్, వెయిట్. ఓకే, ఆర్టికల్ గురించి కూడా నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అది. ఓకే, రీసెంట్గా నేను చదివాను. ఐ టెల్ యూ వాట్. 1 minute ఆగండి. ఐ థింక్ దొరకట్లేదు అది ఆర్టికల్. నేను సేవ్ చేసి కూడా పెట్టాను అది. ఆగండి, సేవ్ చేసి కూడా పెట్టాను అది ఆర్టికల్, చెప్తాను. ఎస్ ఎస్. ఓకే, సో మనకి యాక్చువల్గాను ఏఎంఆర్ అనే ఒకటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అండి. దీన్నే మనం ఏఎంఆర్ అంటాం. ఏఎంఆర్ అంటే ఏంటి? ఓకే, ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది ఒక సిచ్యువేషన్ ఇప్పుడు క్రియేట్ అవుతున్నది. ఓకే, చెప్తున్నారు ఏంటంటే, మనకి ఏం చెప్తున్నారంటే, ఐ టెల్ యూ, ఎప్పటి వరకు అంటే బై 2050. ఓకే, 2050 వరకు, 2050 2050 వరకు మనకి యాక్చువల్గాను ఓకే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వలన 40
మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 39 మిలియన్ పీపుల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చనిపోవచ్చు అంట. ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇమాజిన్ చేసుకోండి 38 మిలియన్ పీపుల్ మే డై. అండ్ అందులో నుంచి ఇండియాలో అయితే దాదాపు యాన్యువల్ బేసిస్ లో 2 మిలియన్ పీపుల్ చనిపోవచ్చు అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల. సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటంటే మనం కంటిన్యూస్ గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే బ్యాక్టీరియా లేదంటే మైక్రోబ్స్ ఉన్నాయో, ఏవైతే బ్యాక్టీరియా లేదు అంటే మైక్రోబ్స్ ఉన్నాయో, ద మైక్రోబ్స్ ఆర్ ద బ్యాక్టీరియా విల్ స్టార్ట్ డెవలపింగ్ రెసిస్టెన్స్ టు దమ్. మనందరికీ తెలుసు వాటిలో ప్లాస్మిడ్స్ ఉంటాయి, ప్లాస్మిడ్స్ ఇంకా వాటిలో బోల్డ్ అని కేపబిలిటీస్ ఉంటాయి. ఈ కేపబిలిటీస్ వల్ల ఏం జరుగుతుందంటే దే ఆర్ డెవలపింగ్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ దీస్ యాంటీబయాటిక్స్. సో ఈవెన్చువల్ గా మనకి ఏమవుతుంది, ఎంత యాంటీబయాటిక్స్ వేసుకున్నచ్చు, కొన్ని సీరియస్ డిసీజెస్ ఉన్నాయి నాన్న, ఇప్పుడు సర్జరీస్ జరిగాయి, పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి, ఆ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వర్క్ చేయడం ఆపేస్తే ఎంత ప్రాబ్లమేటిక్. అందుకే మనం ఎక్కువ యాంటీబయాటిక్స్ కన్జ్యూమ్ చేయకూడదు. ఓన్లీ మనకి చాలా అవసరం అనిపిస్తేనే మనం యాంటీబయాటిక్స్ తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. ఓకే, సో విల్ డెవలప్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇది ఒకటి. ఓకే, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నంబర్ 1. రెండోది వచ్చేసి హర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇంకా పెస్టిసైడ్స్ యూస్. రెండోది వచ్చేసి హర్బిసైడ్, ఇన్సెక్టిసైడ్స్ ఇంకా పెస్టిసైడ్ యూజ్. అందుకే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ బెటర్ అంటున్నారు. ఎందుకంటే మనకి హర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి, వీడ్స్ ని, పెస్ట్స్ ని, ఇన్సెక్ట్స్ ని రెసిస్టెంట్ చేసి పడేస్తాయి. దే విల్ మేక్ ద వీడ్స్, దేనికైతే హర్బిసైడ్స్ వాడతాం, ఇన్సెక్ట్స్ ఇంకా పెస్ట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బికమ్ రెసిస్టెంట్. మీరు ఎంత స్ప్రే చేసినా కూడా ఇంకా అవి చనిపోవు. అది కాకుండా వాటి వల్ల మన ఎన్వైరన్మెంట్ లో పొల్యూషన్ కూడా అట్లానే పెరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? అది అన్నమాట. డన్. దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. థియరీస్ ఆఫ్ సెలెక్షన్ అన్ని అయిపోయి. నౌ we will go into చెప్తాను the next part of the chapter, that is Hardy-Weinberg principle. బట్ Hardy-Weinberg principle చెప్పక ముందు నేను మీకు ఏం చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ చేసి ఒక బ్రేక్ ఇస్తాను అన్నాను. ఆ క్వశ్చన్స్ చేసి ఏదైతే బ్రేక్ ఇస్తానో అది ఫస్ట్ మనం తీసేసుకుందాం. పదండి, లెట్ us do some questions. ఓకే, అండ్ ఆ క్వశ్చన్స్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. రండి. Which of the following refer to the correct examples of organisms which have evolved due to changes in environment brought about by anthropogenic action? ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ వలన అంటే హ్యూమన్ యాక్షన్ వలన మనకి ఎలాంటి చేంజెస్ వచ్చాయి. ఓకే, దాంతో సంబంధించి పదండి ఫాస్ట్ గా చేద్దాం. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కి మనకి యాంటీబయాటిక్స్ ఇవ్వరు నాన్న, అండ్ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. చరణ్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. ఇమ్యూనో సప్రెసెంట్స్ ఏం చేస్తాయి, ఏవైతే ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతున్నదో ఫారెన్ ఆర్గన్ కి దాన్ని సప్రెస్ చేసి పెడతాయి. యాంటీబయాటిక్స్ కదా, యాంటీబయాటిక్స్ మనకి బ్యాక్టీరియాని చంపుతున్నాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అండ్ యాంటీబయాటిక్స్. పదండి, ఏంటంటి అన్నిటికన్నా ఫస్ట్ మనకి డార్విన్స్ ఫించెస్ ఏదైతే ఉందో అది మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ వల్ల ఏం జరగలేదు కదా, సో రాంగ్. హర్బిసైడ్ రెసిస్టెంట్ వీడ్స్, డ్రగ్ రెసిస్టెంట్ యూకెరియోట్స్, మ్యాన్ క్రియేటెడ్ వీడ్స్ ఆర్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ లైక్ డాగ్స్. ఇవన్నీ మనకి ఏంటి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ కదా. ఆప్షన్ ఏ, వెరీ గుడ్. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ మెలనిజం ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏంటంటే బతకాలనే ఆశ లేదు, జీవించాలనే కోరిక లేదా. మీకున్న లైఫ్కి మీకు వాల్యూ లేదు, ఇలాంటివన్నీ మెసేజ్లు పెడుతున్నారు మీరు ఏదైతే లైఫ్ బతుకుతున్నారు కదా దాన్ని మీరు వాల్యూ చేయట్లా. అలాంటప్పుడే మనకి ఇలాంటివన్నీ వస్తాయి నోట్ నుంచి. వి షుడ్ ఆల్వేస్ వాల్యూ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ఎప్పుడు వాల్యూ ఇచ్చుకోవాలి, మనం ఏంటో మనకి ఎప్పుడు తెలిసి ఉండాలి. అలాంటప్పుడు మనకి ఎప్పుడు ఇలాంటి మెసేజ్లు రావు బయటికి, మన మైండ్లో కూడా అలాంటి థాట్స్ రావు. ఓకే, పదండి. ఎరామ్ అంటే ఎరామ్, ఏంటన్న ఎరామ్, ఇలాంటివన్నీ మెసేజ్ పెట్టడం అవసరం మన చాట్ సెక్షన్లో చెప్తారా? పదండి ఏంటి
న్యాచురల్ సెలెక్షన్ ఆప్షన్ బి. వెళ్ళి సినిమాలకు డైలాగ్ రాయొచ్చు కదా, బాగానే రాస్తారు అనిపిస్తుంది నాకు. సినిమాలకు డైలాగులు రాస్తే మీరు బాగానే రాస్తారని నాకు అనిపిస్తుంది. అది కరెక్టే కదా, ఏదైనా బతికి సాధించాలి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ కేస్ ఆఫ్ పెప్పర్డ్ మాత్ అంటే అదే బిస్టన్ బెటిలేరియా, ద బ్లాక్ కలర్డ్ ఫార్మ్ became dominant over the light colored form in England during industrial revolution. This is an example of ఓయ్ కెప్టెన్ జాక్ స్పారో. చాలమ్మా చాలు. చెప్తారా ఏంటి? ఆప్షన్ బి అంట, న్యాచురల్ సెలెక్షన్ వేర్ బై ద డార్కర్ ఫార్మ్స్ వర్ సెలెక్టెడ్. ఆప్షన్ బి, డన్. ఓకే, ఇది అయిపోయింది. అండ్ ఇండస్ట్రియల్ మెలనిజం యాజ్ అబ్జర్వ్డ్ ఇన్ పెప్పర్డ్ మాత్ ప్రూవ్స్ దట్. ఇండస్ట్రియల్ మెలనిజం ఓకే యాజ్ టోల్డ్ ఇన్ పెప్పర్డ్ మాత్ ప్రూవ్స్ దట్. ఏం ప్రూవ్ చేస్తున్నది ఇండస్ట్రియల్ మెలనిజం పెప్పర్డ్ మాత్ లో? ఏం ప్రూవ్ చేస్తున్నది? వాట్ డస్ ఇట్ ప్రూవ్? చెప్తారా ఏం ప్రూవ్ చేస్తున్నది? మెలనిజం ఈజ్ అ పొల్యూషన్ జనరేటెడ్ ఫీచర్. ద ట్రూ బ్లాక్ మెలనిక్ ఫార్మ్స్ అరైజ్ బై రికరింగ్ ర్యాండమ్ మ్యూటేషన్. ద మెలనిక్ ఫార్మ్ ఆఫ్ ద మాత్ హ్యాస్ నో సెలెక్టివ్ అడ్వాంటేజ్ ఓవర్ లైటర్ ఫార్మ్. ద లైటర్ ఫార్మ్ హ్యాస్ నో సెలెక్టివ్ అడ్వాంటేజ్ ఈదర్ ఇన్ అ పొల్యూటెడ్ ఆర్ నాన్ పొల్యూటెడ్ ఏరియా. ఏమవుతుంది? ఆప్షన్ ఏమవుతుంది? ఇవన్నీ సోదులు మనం పక్కన పెడితే పొల్యూషన్ అవడం వల్ల మెలనిజం జరిగింది. పొల్యూషన్ లేకపోయి ఉంటే అలాగే వైట్ మాత్స్ డామినేట్ చేసేవి డార్క్ మాత్ అని కదా, అదే వాళ్ళు చెప్తున్నారు. Okay. Which of the following phenomena supports Darwin's concept of natural selection in organic evolution? పదండి, చెప్తారా ఫాస్ట్ గా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. డన్. ఓకే, సో మనకి డార్విన్స్ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ని ఎవరు యాక్చువల్గా సపోర్ట్ చేస్తారు? ప్రివిలెన్స్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిస్టెంట్ ఇన్సెక్ట్స్ కదా, ఇప్పుడే చెప్పుకున్నాం, ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ త్రూగా. డన్. ఇది కొన్ని క్వశ్చన్లు అయ్యి, ఇది కాకుండా మనకి ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, variations caused by mutation as proposed by Hugo de Vries are. చెప్తారా ఫాస్ట్ గా? చెప్తారా? వేరియేషన్స్ కాజ్డ్ బై మ్యూటేషన్స్ ప్రపోజ్డ్ బై హ్యూగో డి వ్రీస్ ఆర్. ఏంటి నాన్న? ఏంటవి? ర్యాండమ్ అండ్ డైరెక్షన్లెస్. ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్, అకార్డింగ్ టు హ్యూగో డి వ్రీస్ ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ ఇస్. ఏంటి? ఆప్షన్ ఏ ఏంటి? సాల్టేషన్స్. గుడ్, చూసారా? సో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇంకా. నెక్స్ట్, ఓకే,
ఒక్క నిమిషం ఆగండి, అందరూ ఇది ఆన్సర్ చేయండి అన్న, ఇంపార్టెంట్ కాల్ అవుట్ వస్తున్నది. ఓకే, చేశారా అందరూ? ఆన్సర్ చేశారా? అయిపోయిందా? వన్ మినిట్ నాన్న ఆగండి. వన్ మినిట్ ఆగండి, అందరూ 1 minute ఆగండి. వెయిట్. ఓకే, పదండి, లెట్ us కంటిన్యూ. ఓకే, అయిపోయిందా అందరిది? డన్. ఓకే, సరే అయితే. సో ద ఐడియా ఆఫ్ మ్యూటేషన్స్ వాస్ బాట్ ఫోర్త్ బై ఎవరు? హ్యూగో డేవ్రీస్, హూ వర్క్డ్ ఆన్ ఈవినింగ్ ప్రిమ్రోజ్. అంతే, అంతే నాన్న. ఇవే మెయిన్ మనకు కొన్ని చేయవలసిన క్వశ్చన్లు. ఇప్పుడు దీని తర్వాత మీ అందరికీ ఒక చిన్న బ్రేక్ కావాలన్నారు. సో ఎవరెవరికి బ్రేక్ కావాలి? మీ అందరికీ బ్రేక్ కావాలా? మీ అందరికీ బ్రేకులు కావాలా? మీ అందరికీ బ్రేక్ కావాలా? కంటిన్యూ చేద్దామా? డూ యూ ఆల్ వాంట్ బ్రేక్ ఆర్ షుడ్ వి కంటిన్యూ? త్వరగా చెప్పండి. బ్రేక్ కావాలేంటి? కావాలా? కావాలా? ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటారా అందరూను? ఓకే, 5 minutes బ్రేక్ తీసుకోండి. 11:05 అవుతున్నది. లెట్ us టేక్ టిల్ బ్రేక్. సో నెక్స్ట్ వచ్చేసి హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్, చాలా ఇంపార్టెంట్. బొర్ర గోక్కోవాలి ఇది అర్థం అవ్వడానికి కదా. సో ఇది మనం నెక్స్ట్ చదువుకోబోతున్నాం, హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అవ్వక ముందు మీరు అందరూ బ్రేక్ అడిగారు. సో లెట్ us టేక్ అ బ్రేక్. ఓకే, టిల్ 5 minutes. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం అందరం. ఓకే, అండ్ లెట్ us కమ్ బ్యాక్ బై 11:12 కల్లా వద్దాం. ఓకే, క్లాస్ విల్ resume at 11:12 AM. అంతే, 11:12 కల్లా అందరూ మీరు తిరిగి నాకు కనిపించాలి. అందరూ కనిపించాలి. ఇప్పుడే చెప్తున్నాను, నాకు మీలో సగం మంది మాయం అవ్వాలి. ఇంకొకసారి నుంచి బ్రేక్లు ఇయ్యాను నేను, ఇంకొకసారి నేను అస్సలు బ్రేక్లు ఇయ్యాను. ఓకేనా? నాకు కనిపించాలి, అందరూ కనిపించాలి. ఎవరైతే సెక్షన్ మొత్తం 35 మంది ఎవరైతే ఉన్నారో ఆ 35 మంది నాకు తిరిగి రావాలి. ఇప్పుడే చెప్పాను. ఓకే, లేదంటే ఇంక బ్రేక్ ఇచ్చేదే లేదు. బ్రేక్ మనకి బ్రేక్ లేదంటే లెట్స్ కమ్ బ్యాక్ 11:12 AM.
పదండి నాన్న కంటిన్యూ చేస్తున్నా. అయింది బ్రేక్ మీ అందరికి. Let us continue, Nana. Padan. Let us continue with the session, and we'll be starting with Hardy-Weinberg principle or Hardy-Weinberg equilibrium. Padan. Okay. Sare. Let us start with Hardy-Weinberg principle or Hardy-Weinberg equilibrium. Hardy-Weinberg principle లేదంటే Hardy-Weinberg equilibrium అంటే ఏమిటి? What do we mean by this? దీన్ని మనం Hardy-Weinberg principle లేదంటే equilibrium అని కూడా అంటాము. అయితే ఇద్దరు సైంటిస్టులు ఉండేవారు నాన్న. ఓకే, ఇక్కడ నుంచి మనకి చాప్టర్ కొంచెం ఒక వేరే డైరెక్షన్ లో షూట్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఇది మనకు కొంచెం యాక్చువల్గా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. బట్ లెట్ us బి వెరీ మచ్ క్లియర్ దట్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ చాప్టర్ లోనే ఉంది ఇది. కానీ ఈ టాపిక్ మనకు కొంచెం యాక్చువల్గా ఎవల్యూషన్ లో ఎందుకు అబ్బా ఈ టాపిక్ ఉందన్నట్టు అనిపిస్తుంది అనమాట. సరే ఓకే, అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి హార్డీ-వెయిన్బర్గ్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి, ఇది ఇంకా అది కాకుండా మనం దీన్ని ఎందుకు నేర్చుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. హార్డీ-వెయిన్బర్గ్ అని సైంటిస్టులు ఉండేవారు. వాళ్ళు ఏంటన్నారంటే వాళ్ళు ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. దే క్రియేటెడ్ ఇన్ ఇమాజినరీ సిచ్యువేషన్, అండ్ ఈ సిచ్యువేషన్ లో ఉన్న పాపులేషన్ లోని ఇలా జరుగుతుంది ఎవల్యూషన్ దీని వల్ల జరుగుతున్నది అని వాళ్ళు చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, సో బేసిక్ గా మనం చెప్పుకున్నట్లయితే మనకి ఇది ఒక థియరీ అనమాట. దిస్ ఇస్ జస్ట్ అ థియరీ, ఇది యాక్చువల్ గా జరగదు. కానీ మన ఎవల్యూషన్ ఎలా జరుగుతుందని అర్థం చేసుకోవడానికి ఈ పర్టికులర్ థియరీ లేదంటే ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నదో అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ బేసిస్ లో మాత్రమే మనం దీన్ని చదువుకుంటాం. ఓకే, సో Hardy-Weinberg equilibrium is an algebraic expression. It is a algebraic expression for populations. ఓకే, సో ఈ పాపులేషన్స్ ఎంత ఏమిటి అది కూడా మనం మాట్లాడుకుంటాం, నో నీడ్ టు వరీ. ఓకే, ఇప్పుడు ఇందులో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారనమాట. ఆ ఈక్వేషన్ ఏంటి నాన్న? సో 32 days 32 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు. ఈ 32 days 32 చాప్టర్స్ ఏమిటి, కొత్తగా ఏమైనా సిరీసా? కొత్త సిరీస్ ఏమైనా మీరు అంటున్నారా చేయమంటే చేసేస్తాం, దానికే ఉంది. 32 days 32 చాప్టర్స్ కంప్లీట్ చేసామంటే చేసేస్తాం. మీ అందరికీ ఓకేనా అంటే చేసేద్దాం. ఓకే పదండి. సరే డన్. అందరూ జాయిన్ అయిపోయారా? అందరివి బ్రేక్లు అయిపోయా? అందరూ జాయిన్ అయ్యారా? ఇంకా బ్రేక్లు అందరివి అయిపోయా? డన్. మీ అందరి తరఫు నుంచి 100% అటెన్షన్ ఉందా నాకు? ఇంకా పర్ డే 1 చాప్టర్ లాగా నాకు అర్థమైంది. చేద్దాం. అయితే మీరందరూ బయాలజీ కోసం ఒకలాంటి సిరీస్ కావాలనుకుంటున్నారు. 32 days 32 చాప్టర్స్ కదా. డన్, చేసేద్దాం. ఓకే సరే అయితే పదండి. ఇప్పుడు నాన్న చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, మనకి వీళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దట్ ఈస్ p² + 2pq + q² = 1. ఓకే, p² + 2pq + q² = 1. యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఇలాంటి ఈక్వేషన్ ఒకటే ఇచ్చారు. p² + 2pq + q² ఒకటి ఇచ్చారు. దేంట్లో అయితే p + q = 1 అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. p + q = 1. ఓకే, p² + 2pq + q² అండ్ p + q = 1. ఈ p² + 2pq + q² ఎక్కడి నుంచి వచ్చింది అంటే p + q ది హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్ వాళ్ళు వచ్చింది. ఇప్పుడు ఈ p ఏంటి, ఈ q ఏంటి, 2pqలు ఏమిటి అని అర్థం చేసుకోవాలంటే వీటి ఒక్కొక్క దానిది మనకి అబ్రివేషన్ నేర్చుకోవాలి. p అంటే ఏంటి, p² అంటే ఏంటి, q అంటే ఏంటి, q² అంటే ఏంటి. పదండి, అదే మనం ఇప్పుడు రాసుకోబోతున్నాం. రైట్. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న ఇమాజిన్ ఎ సిచ్యువేషన్. లెట్ us సే ఒక పాపులేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఉంది. ఇప్పుడు మనకి ప్లాంట్స్ లో మీ అందరికీ తెలుసు కదా, మనం మెండల్ది ఏదైతే మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్ చదువుకున్నాం, మోనోహైబ్రిడ్ క్రాస్ చదువుకున్నాం. మోనోహైబ్రిడ్ క్రాస్ చదివినప్పుడు మనం ఏ క్యారెక్టర్ని తీసుకున్నాం?
హైట్ అనే క్యారెక్టర్ని తీసుకున్నాం. హైట్ అనే క్యారెక్టర్ని తీసుకుంటే దాని రెండు కాంట్రాస్టింగ్ ట్రేట్స్ చూసాం. ఒకటి టాల్నెస్, ఇంకోటి డ్వార్ఫ్నెస్. ఓకే, ప్లాంట్ అనేది టాల్ ఉండాలంటే దాని దగ్గర క్యాపిటల్ టీ అలీల్ గ్యారంటీ ఉండాలి, స్మాల్ ఉండాలంటే స్మాల్ టీ ఉండాలి. అదే మనకి హోమోజైగస్ టాల్ అనుకోండి, హోమోజైగస్ డామినెంట్ అనుకోండి, అప్పుడు ఏముంటుంది? క్యాపిటల్ టీ ఉంటుంది. ఓకే, హోమోజైగస్ రెసెసివ్ అనుకోండి, హోమోజైగస్ రెసెసివ్కి మనం ఏం చెప్తాం? స్మాల్ టీ చెప్తాం. అదే మనకి హెట్రోజైగస్ ఉన్నదనుకోండి, ఆ ప్లాంట్ మనం ఏమన్నాం? క్యాపిటల్ టీ స్మాల్ టీ కదా. సో ఒక పర్టికులర్ పాపులేషన్ లో ఓకే, మనకి క్యాపిటల్ టీ అలీలు మనకి ఏం చేస్తున్నది? టాల్నెస్ తీసుకొని వస్తున్నది, పొడుగప్ చేస్తున్నది ప్లాంట్ ని. స్మాల్ టీ అనేది వార్ప్ చేస్తున్నది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, హార్డీ ఇంకా వెయిన్బర్గ్ ఒక పాపులేషన్ ని తీసుకున్నారు. ఆ పాపులేషన్ లో ఉన్న అలీల్స్ అన్నిటికీ ఒక ఫ్రీక్వెన్సీ తీశారు. ఫ్రీక్వెన్సీ అంటే పర్సెంటేజ్ అన్నమాట. ఒక 100 ప్లాంట్స్ లోని ఎన్ని క్యాపిటల్ టీ అలీల్స్ ఉన్నాయి, ఎన్ని స్మాల్ టీ అలీల్స్ ఉన్నాయి, ఎన్ని క్యాపిటల్ టీ ఉన్న పాపులేషన్ ఉన్నారు, ఎన్ని స్మాల్ టీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకెన్ని క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న వాళ్ళు ఉన్నారు, దీనికి ఒక లెక్క తీశారనమాట. అదే మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ లో మాట్లాడుకుంటున్నాం. సో లెట్ us బ్రేక్ దమ్ డౌన్. మనకి క్యాపిటల్ పి ఎప్పుడు దేన్ని డినోట్ చేస్తుంది అంటే డామినెంట్ అలీల్ ని డినోట్ చేస్తుంది. వెన్ ఎవర్ వి సే పి ఈజ్ యాక్చువల్లీ ద అలీలిక్ ఫ్రీక్వెన్సీ. అలీలిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఆ పర్టికులర్ అలీలు మొత్తం పాపులేషన్ లో ఎంత ఉంది. ఓకే, ఆ పర్టికులర్ అలీల్ ఏదైతే ఉందో మనకున్న పాపులేషన్ అంతా ఒక 100 ప్లాంట్లు ఉన్నాయి. ఆ 100 ప్లాంట్లోని ఎంత మంది దగ్గర క్యాపిటల్ టీ అలీల్ ఉంది? నేను చెప్తుంది అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో చాట్ సెక్షన్ లో వస్తే థమ్స్ అప్ ఇవ్వండి. ఉన్న 100 ప్లాంట్ల్లోని ఓకే ఎన్ని ప్లాంట్స్ దగ్గర క్యాపిటల్ టీ అలీల్ ఉంది? క్యాపిటల్ టీ క్యారెక్టర్ కాదు, క్యాపిటల్ టీ అలీల్ ఉంది. అర్థమైందా? సో అలీలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ టీ, అలీలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్ ఓకే, దట్ ఈస్ క్యాపిటల్ టీ. ఇది వచ్చేసి మనకి పి అన్నమాట. పి స్క్వేర్ అంటే ఏమిటి? పి స్క్వేర్ అంటే మనకి ఏదైతే డామినెంట్ పాపులేషన్ ఉందో వాటిది పర్సంటేజ్ లేదంటే నంబర్ అన్నమాట. ఏదైతే హోమోజైగస్ డామినెంట్ పాపులేషన్ ఉందో, హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఈధర్ మనం పర్సంటేజ్ తీస్తున్నాము, లేదు అంటే మనం నంబర్ మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటిలో ఏదో ఒకటి అనమాట. ఓకే, నంబర్ వన్. నెక్స్ట్ వచ్చేసి క్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూ అంటే ఏమిటి? వాట్ ఈస్ క్యూ? క్యూ ఈస్ ద అలీలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిసెసివ్ అలీల్ ఇన్ ద పాపులేషన్ లో రిసెసివ్ అలీల్ ఏదైతే ఉందో దానిదన్నమాట. దీన్ని మనం స్మాల్ టీ అంటాము. అదే మనకి క్యూ స్క్వేర్ అంటే మనకి హోమోజైగస్ రిసెసివ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఈధర్ ఎంతమంది ఉన్నారు పాపులేషన్ లో, ఈధర్ నంబర్ లేదంటే పర్సంటేజ్ లేదంటే నంబర్ అన్నమాట. ఓకేనా? లాస్ట్ వచ్చేసి 2pq ఇస్ ద హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ది ఓకే ఏం కావాలి మనకి? వాటిది పర్సంటేజ్. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది పర్సంటేజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి దిస్ వన్ ఈస్ క్యాపిటల్ టీ అండ్ దిస్ వన్ ఈస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ దిస్ వన్ ఈస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి వీళ్ళది పర్సంటేజ్ లేదంటే నంబర్ అన్నమాట. అలా లెక్క మనం వేసుకుంటాం. దట్ ఈస్ ద లెక్క. ఓకే, సరే అయితే ఫైన్. ఓకే,
ఓకే, సరే అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఓకే, వీఆర్ గోయింగ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us say ఒక పాపులేషన్ లో 100 మంది ఉన్నారు నాన్న. లెట్ us say ఒక పాపులేషన్ లో 100 మంది ఉన్నారు. వింటున్నారా అందరూ? ఈ కుదిరితే ఇది ఒకసారి రాసేసుకోండి. ఇఫ్ పాసిబుల్ మీరందరూ ఇది రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, పదండి ఒకసారి అందరూ కుదిరితే రాసేసుకోండి. ఓకే, సో మనకి ఒక పాపులేషన్ లో దాదాపు 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలోని మనకి క్యాపిటల్ టీ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు? క్యాపిటల్ టీ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు. 36 మంది క్యాపిటల్ టీ ఇండివిజువల్స్ ఉన్నారు. ఓకే, మనకి స్మాల్ టీ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు? మనకి 16 ఉన్నారు. ఓకే, సరేనా? అది కాకుండా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 48 ఉన్నారు. ఓకే, 48 ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను నాకు పీది వాల్యూ ఇంకా క్యూది వాల్యూ కావాలంటాను. ఓకే, నాకు పీ ఏదైతే ఉందో ఐ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ పీ అండ్ ద వాల్యూ ఆఫ్ క్యూ. నాకు ఇది కావాలంటున్నాను. ఓకే, సో నేను ఎలా తెలుసుకుంటాను నేను పీది వాల్యూ ఇంకా క్యూది వాల్యూ నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, సరేనా? ఇప్పుడు 1 by 1 మనం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నేను పీది వాల్యూ చెప్పాలి అంటే ఎలా చెప్తాను నేను? సో ఫస్ట్ పీ స్క్వేర్, ఇది క్యాపిటల్ టీ అనేది పీ స్క్వేర్. సో దిస్ ఇస్ పీ స్క్వేర్. సో నాకు పీ కావాలనుకోండి, ఇఫ్ ఐ వాంట్ పీ దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ? పీ కావాలంటే then I have to do root of 36, square root of 36. That is actually ఎంత? 36 the square root ఎంత? 36 the square root ఎంత? Sorry, 36 square root కాదు. Sorry, my bad. 1 minute. So p square అంటే 36 అన్నాం కాబట్టి నాకు అవుట్ ఆఫ్ 100 నాకు కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. ఎందుకంటే 36 by 100 చేయాలి. 36 by 100 చేస్తే అవుట్ ఆఫ్ 100 ఎంతమంది దగ్గర పీ ఉన్నదన్నది నాకు తెలుస్తుంది. ఎప్పుడు? సో పీ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 36 by 100. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 by 100. సో దేని స్క్వేర్ రూట్ తీయాలి. తీస్తే మనకి పీ ఈజ్ ఈక్వల్ టు 1 minute. P square is equal to 36 by 100. So P is equal to root of 0.36, which is equal to 0.6. ఓకేనా? అలాగనమాట, అలా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం క్యూది వాల్యూ కావాలంటే పీది వచ్చేసింది కాబట్టి P ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం ఏం చేస్తాం? P ఇజ్ ఈక్వల్ టు 1 by 1 minute. Q is equal to 1 minus P చేస్తాం, which actually gives rise to 1 minus 0.6, 0.4 వస్తుంది. సో మన దగ్గర 0.4 క్యూది వాల్యూ వచ్చింది, ఇంకా పీది వాల్యూ కూడా వచ్చింది. లేదు మనం డైరెక్ట్ గా క్యూది వాల్యూ కూడా ఇలాగే కనిపెట్టచ్చు. 16 ఉంది కదా, అది వచ్చేసి మనకి క్యూ స్క్వేర్ అనమాట. క్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి 16 by 100, విచ్ మీన్స్ క్యూ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0.16, ఓకే, విచ్ ఇస్ యాక్చువల్లీ 0.4. అలా కూడా మనం తీయచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, సరేనా? ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్సో అ వే టు క్యాలిక్యులేట్ ఫ్రీక్వెన్సీ. మనకి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసిన ప్రతిసారి అవుట్ ఆఫ్ ద టోటల్ ఇండివిజువల్స్, నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎప్పుడు చేయాలి? వింటున్నారా అందరూ? మనకి నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ చేయాలి. చేసేసి దాన్ని మళ్ళీ మనం స్క్వేర్ రూట్ తీస్తేనే మనకి ప్రాపర్గా వస్తుంది. ఎందుకంటే మనకు వాల్యూ 1 లో రావాలి. ఎప్పుడు? ఎందుకు? ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ P ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఈ వాల్యూ 1 లోపు ఉండాలంటే ఈ వాల్యూస్ మనకి డెసిమల్ లోనే ఉండాలి. డెసిమల్ లో ఉంటేనే ఈ వాల్యూ 1 లో వస్తుంది. అర్థమైందా? అందుకే మనం ఏం చేస్తాము? నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ క్యాపిటల్ టీ బై టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ చేస్తాం. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో అప్పుడు నేనేం చేశాను? అలా చేయడం వల్ల నాకు 0.36 వచ్చింది, దాని రూట్ 0.6 వచ్చింది. సరే, ఓకేనా? ఎనీవన్ ఎల్స్? ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ త్వరగా చెప్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే త్వరగా చెప్పండి. నాకు తెలుసు కొంచెం యాక్చువల్గాను కన్ఫ్యూజన్గా ఉందని, బట్ ఒకసారి నాకు మీకు క్లియర్ అయిపోయిందంటే చెప్పేసండి ఒకసారి. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చేస్తాం కదా,
క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుందిలేండి, నో నీడ్ టు వరీ, విల్ బి డూయింగ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్. ఒకసారి క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేస్తాం మనం. ఓకే, సో లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. లెట్ us సే మీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు. దిస్ ఇస్ అ క్వశ్చన్. ఓకే, చూడండి. A gene locus has two alleles, capital A and small a. ఒక జీన్ ఏదైతే ఉన్నదో దాని లోకస్ కి అంటే జీన్ కి రెండు అలీల్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఏ అలీల్ ఉంది, స్మాల్ ఏ అలీల్ ఉంది. ఓకే, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్ ఏ ఇస్ 0.4, then what will be the frequency of homozygous dominants, heterozygous and homozygous recessive individuals in the population? పదండి చేయండి అందరూ. ఇది అందరూ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు అందరూ చేశారు అంటే మీకు వచ్చేస్తుంది అనమాట, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సాల్వ్ చేయండి అందరూ ఒకసారి ఇది సాల్వ్ చేసి చూడండి. చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. నేను మళ్ళీ మీకు రీక్యాప్ ఇవ్వక్కల్లా, మీకు ఇది చేస్తే అర్థమైపోతుంది. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ కూడా నేను మీకు ఇస్తాను. ఇలాంటి ఒకటో రెండో క్వశ్చన్ చేసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది క్వశ్చన్ ఎలా వస్తుందో. పదండి అందరూ సాల్వ్ చేస్తారు. ఆప్షన్ ఏమవుతున్నాను చెప్తారా? గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. పదండి ఫాస్ట్. చెప్తారా? ఏంటి ఏమవుతుంది? ఆప్షన్ 2నా, ఆప్షన్ డి, ఆప్షన్ బి, ఆప్షన్ 2? ఓకే సరే, అయితే 16, 48, 36 అంట. సరే, మనకి ఇక్కడ క్యాపిటల్ ఏ ఈజ్ 0.4 అన్నారంటే వాళ్ళు పీ వాల్యూ ఇచ్చారు. పీ ఈజ్ 0.4. సో పీ 0.4 అయితే క్యూ ఏమవుతుంది? సో పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ which is equal to 1 minus 0.4 which is equal to 0.6. సో మనకి క్యూ ది వాల్యూ 0.6 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు? సో వాట్ విల్ బి ద ఫ్రీక్వెన్సీ అడిగారు, నంబర్ అడగట్లా. మనకి ఇది కూడా ఫ్రీక్వెన్సీ అడిగారు. ఓకే, మనకి ఇది కూడా ఫ్రీక్వెన్సీనే అడిగారు. సో ఫ్రీక్వెన్సీనే అడిగారు కాబట్టి మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నంబర్ అడిగితేనే మనకి ప్రాబ్లం, ఫ్రీక్వెన్సీ అడిగారు. సో హోమోజైగస్ డామినెంట్ అంటే ఎంత? క్యాపిటల్ ఏ అంటే ఏంటి? పీ స్క్వేర్. పీ స్క్వేర్ ఎంత? 0.4 ది హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 0.16 అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి క్యాపిటల్ ఏది పాపులేషన్. క్యూ స్క్వేర్ అంటే 0.6 ది హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 0.36 అవుతుంది. ఇది వచ్చేసి దేనిది? స్మాల్ ఏది. దాని తర్వాత 2pq అంటే ఎంత అవుతుంది? 2 into 0.4 into 0.6 ఎంత అవుతుంది? దాని ఫ్రీక్వెన్సీ 0.48. ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ, సారీ క్యాపిటల్ ఏ స్మాల్ ఏది. ఓకే, సో ఆ లెక్క బట్టి మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఆన్సర్ ఏమవుతుందన్న? ఆప్షన్ బి అయిపోతుంది. డన్. ఓకే, అర్థమైందా? డన్. ఇదో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా నేను మీకు చేపిస్తాను, ఆగండి. ఇంకోటి ఏదైతే అడుగుతారో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతారు. ఇన్ హార్డీ-వైన్బర్గ్ ఈక్వేషన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై నంబరు, పర్సంటేజ్, ఫ్రీక్వెన్సీ. పదండి, హెటరోజైగస్ ఇండివిజువల్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? హెటరోజైగస్ ఇండివిజువల్స్ ది ఫ్రీక్వెన్సీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? దేంతో చేస్తాం? ఇక్కడ ఆప్షన్ ఏ 2pqతో చేస్తాం. రైట్, హెటరోజైగస్ ఇండివిజువల్స్ ది మనం 2pqతో చేస్తాం. కరెక్ట్. ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు రావచ్చు, దాని తర్వాత ఇదొక క్వశ్చన్ రావచ్చు. ఇన్ అ పాపులేషన్ ఆఫ్ 1000 individuals, 360 belong to genotype capital A, 480 belong to capital A small a, and the remaining 160 to small a. చూస్తున్నారా? సేమ్ అలాంటిదే మీకు ఇస్తారు. ఆల్మోస్ట్ అదే, ఆ 360, 160 మనకు అలాంటివే వస్తాయి. ఎందుకంటే స్క్వేర్ రూట్లు తీయడానికి ఈజీగా ఉండాలి కదా, అందుకు అలాంటి క్వశ్చన్లు ఇస్తారు మీకు. ఓకే, పదండి. సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి సాల్వ్ చేసుకోండి. చెప్పండి నాకు. 1000 individuals. సో ఇప్పుడు మనకి ఇండివిజువల్స్ ఇచ్చేసారు, ఇంకా ఫ్రీక్వెన్సీ లెవెల్ డైరెక్ట్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నాయన్నారు. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నాయో కాబట్టి మనం ఇంకా ఫ్రీక్వెన్సీ తీయక్కర్లేదు. ఓకే, సారీ ఫ్రీక్వెన్సీ తీయాలి. మనం ఇందాక యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ మాత్రమే అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం?
పీ స్క్వేర్ అంటే ఏంటి నాన్న, ఫ్రీక్వెన్సీ తీయాలి. ఆల్వేస్ రిమెంబర్ క్యాపిటల్ ఏ ఎలీల్ ఎంత అన్నారు, దట్ మీన్స్ పీ స్క్వేర్ వాల్యూ మనకు తెలియాలి. పీ స్క్వేర్ ఎంత, పీ స్క్వేర్ వచ్చేసి 360, కానీ మనకి ఫ్రీక్వెన్సీ కావాలి, నంబర్ ఇది. సో ఫ్రీక్వెన్సీ కావాలంటే పీ స్క్వేర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ చేస్తాం, 360/1000 ఇది. సో మనకి ఎంత వస్తుంది అన్న, అది ఇది పోయింది, 0.36 వస్తుంది. సో పీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0.36 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.6. సో ఆప్షన్ బి అయిపోతుంది, ఆప్షన్ బి. డన్. అర్థమైందా అందరికి, అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో చెప్పండి. అందరికీ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో. సో ఎప్పుడైనా మనకి నంబర్ ఇచ్చారంటే మనం ఫ్రీక్వెన్సీ తీయాలి. ఫ్రీక్వెన్సీ తీయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ వాళ్ళు ఉన్నారంటున్నారో అవుట్ ఆఫ్ టోటల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో బై చేస్తాం. సో 360/1000 చేస్తాం. చేస్తే మనకి యాక్చువల్ గాను 0.36 ఏదైతే వస్తుంది కదా, దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఈ ఫ్రీక్వెన్సీని వాడుకుంటేనే మనకి ఎలీలిక్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అర్థమైందా, అర్థమైందా లేదా? డెంట్ అండర్స్టాండ్. నేను మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ ఇస్తాను, ఆగండి. లెట్ మీ గివ్ యూ అ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. లెట్ మీ గివ్ యూ అ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, లెట్ అస్ ఇమాజిన్ మనకి క్వశ్చన్లో వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్నది మనకి ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్, మనకి అది ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అన్నది చూద్దాం. చూడండి, ఫర్ సపోజ్ వాళ్ళు క్వశ్చన్లో 2 విషయాలు అడగచ్చు. ఒకటి, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనకి నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇవ్వచ్చు. నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ అన్న ఇచ్చి 360 అని ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చి టోటల్ నెంబర్ ఎంత అన్నారు, టోటల్ నెంబర్ 1000 అన్నారు. ఇప్పుడు చూడండి అన్న, మనకి ఇక్కడ నంబర్ అనేది మ్యాటర్ కాదు, మనకి నంబర్ అక్కర్లే, మనకి నంబర్ అనేది అక్కర్లేదు ఇక్కడ. ఓకే, మనకి ఫ్రీక్వెన్సీ కావాలి. చూడండి, విషయం ఏంటంటే మనకి పి, వాట్ డూ వి మీన్, వాట్ ఈస్ పి యాక్చువల్లీ, వాట్ ఈస్ పి? పి అంటే ఏమిటో చెప్పండి నాకు, పి అంటే ఏమిటో చెప్పండి నాకు. పి అంటే ఏమిటి, వాట్ ఈస్ మెంట్ బై పి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లెటర్ పి? పి అంటే ఏమిటి, పి అంటే ఏమిటి? పి స్క్వేర్ అంటే ఏమిటో చెప్పండి. పి అంటే ఏంటి, పి స్క్వేర్ అంటే ఏంటి, రెండు చెప్పండి నాకు ఫాస్ట్. అది చెప్తే మీకు అర్థమైపోతుంది. అది మీరు నాకు చెప్పేశారు అనుకోండి, మీకు అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాం. ఫాస్ట్, త్వరగా చెప్తారు. ఈ టాపిక్ మీద దీనికన్నా ఎక్కువ టైం మనం పెట్టక్కర్లేదు. సో ఫాస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ ఇట్ ఫాస్ట్. పి అంటే ఏమిటి, వాట్ ఈస్ పి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్. కరెక్ట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ అలీల్. ఓకే, సరే. పి స్క్వేర్ అంటే ఏంటి, పి స్క్వేర్ అంటే ఏమిటి, పి స్క్వేర్ అంటే ఏమిటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్. పి స్క్వేర్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్. ఓకే, సో నేను కావాలంటే ఇక్కడ ఒక కరెక్షన్ చేసేస్తాను మీ అందరికి. ఇందాక మీకు కన్ఫ్యూజన్ అయింది కాబట్టి లెట్ మీ డూ దిస్ కరెక్షన్. ఓకే, హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఏంటి, ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ చెప్పుకుంటున్నాం. ఇది పర్సంటేజ్ ఇంకా నంబర్తో సంబంధించి మీకు క్వశ్చన్లు తక్కువే వస్తాయి కాబట్టి లెట్ us do ఫ్రీక్వెన్సీ ఓన్లీ. సో ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ. ఓకే, సరేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏంటంటే నాకు యాక్చువల్గా నంబర్ ఇచ్చారు, ఇక్కడ మనకి నంబర్ ఉంది. నాకు ఫ్రీక్వెన్సీ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటేనే, దీన్ని ఫ్రీక్వెన్సీలో తెచ్చుకుంటేనే దీని ఫ్రీక్వెన్సీ తీయగలుగుతాను. చెప్పింది వింటున్నారా అందరూ? ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నానన్నా, ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నా, నేను మీ అందరి తరఫు నుంచి కొంచెం ఎనర్జీ కావాలనుకుంటున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ. నా చాట్ సెక్షన్లో లైట్గా కొంచెం ఎనర్జీ చూపించండి. పదండి, మీ అందరూ డౌన్ అయిపోయారు అప్పుడేనో, మనందరూ డౌన్ అయిపోయాం అప్పుడే. 1 minute ఆగండి.
అందరం డౌన్ అయిపోయాం మనం. సో అందరికందరూ a little bit of energy. 1 minute. Little bit of energy. ఎనర్జీ డౌన్ అయింది. ఓకే సరే. ఓకే నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది ఈ టాపిక్. దాన్ని మనం క్లారిఫై చేసుకోవాలి. అట్ ఎనీ కాస్ట్ మనం దీన్ని క్లారిఫై చేసుకోవాలి. పదండి చూడండి. ఓకే, నాకు పీ స్క్వేర్ ఫ్రీక్వెన్సీ ఫార్మాట్ లో దొరికితేనే పీని కూడా నేను ఫ్రీక్వెన్సీ తీయగలుగుతాను. పీ స్క్వేర్ నాకు నంబర్లో ఉంటే దీని ఫ్రీక్వెన్సీ ఎలా తీస్తాను? అందుకే జాగ్రత్తగా వినండి. అందుకే నేనేం చేస్తున్నాను, నేను ఈ నంబర్లో ఉన్న ఫార్మాట్ని ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఫ్రీక్వెన్సీ నాకు తెలియాలి అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 360/1000 అంటున్నాను. సో మనకి ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీ తీయాలి అంటే ఎలా తీస్తాం, దాని ఫార్ములా చెప్పేస్తాను. ఓకే, సో దాని ఈక్వేషన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ పీ స్క్వేర్ ఆర్ క్యాపిటల్ ఏ అంటే నంబర్ ఆఫ్ individuals with capital A by total number of individuals. ఇప్పుడు నేను పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 360/1000 చేస్తాను. చేస్తే నాకు ఎంత వచ్చింది? 0.36 వచ్చింది. ఇప్పుడు నాకు పీ కావాలంటే నేను స్క్వేర్ రూట్ తీస్తాను 0. సో ఏం చేశాను, ఈ పర్టికులర్ స్క్వేర్ని నేను ఇక్కడ పంపించాను. అప్పుడు నాకు స్క్వేర్ రూట్ అయిపోయింది. అప్పుడు నాకు 0.6 వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? డన్. ఇది అయిపోతే మనం త్వరగా కొన్ని హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంతో సంబంధించి కొన్ని కండిషన్స్ చదువుకొని దీన్ని కంప్లీట్ చేసి పడేయచ్చు. ఇక్కడతో మనకి ఇది అయిపోతే, ఇఫ్ దిస్ ఇస్ క్లియర్. ఇలాగే మనం రెసెసివ్ ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు. రెసెసివ్ ఇండివిజువల్స్ నెంబర్ 480 ఇచ్చారంటే 480/1000 చేస్తాం. అప్పుడు క్యూ స్క్వేర్ వాల్యూ వస్తుంది. 2pq అంటే 2 × p × q చేస్తాం. అంతే, దట్స్ ఇట్. డన్ ఆర్ నాట్? అయిందా? అందరికి క్లారిటీ వచ్చిందా? ఎస్. సో స్టేట్ బుక్ లో పాపులేషన్ సైజు 1600, రెసెసివ్ ఏమో 256, డామినెంట్ ఎంత, హెట్రోజైగస్ ఎంత అన్నారు. ఓకే, మనకి యాక్చువల్గా వినండి, జాగ్రత్తగా వినండి. మనకి రాజీ సునంద ఒక క్వశ్చన్ ఇచ్చారు. పక్కా కరెక్ట్ క్వశ్చన్ అది. వచ్చిన వాల్యూని రూట్ తీయాలి, స్క్వేర్ రూట్ తీయాలి. కరెక్ట్. సో పదండి ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చేసేసుకుందాం. స్టేట్ బుక్ లో క్వశ్చన్ ఇచ్చారంట, ఆ క్వశ్చన్ చేద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, పాపులేషన్ లో టోటల్ నెంబర్ ఏదైతే ఉందో అది 1600 అంట. ఓకేనా? ఈ 1600లోని రెసెసివ్ ఉన్న వాళ్ళు ఎంతైతే ఉన్నారో, రెసెసివ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? రెసెసివ్ అంటే స్మాల్ ఏ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 256 ఉన్నారంట. ఇప్పుడు వీళ్ళు ఏం అడిగారంట మనల్ని, డామినెంట్ క్యాపిటల్ ఏ వాళ్ళు ఎన్ని ఉన్నారు, హెట్రోజైగస్ ఎంతమంది ఉన్నారు? డామినెంట్ క్యాపిటల్ ఏ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే, ఇంకా హెట్రోజైగస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఉన్నారో అని అడిగారంట. హెట్రోజైగస్ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎంత ఉన్నారో అని అడిగాడంట. ఇదే కదా క్వశ్చన్ మీరు అడిగింది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి రెసెసివ్ తెచ్చేసారంటే దట్ మీన్స్ మనం క్యూ స్క్వేర్ వాల్యూ తీయచ్చు. క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ 256, ఓకే, బై 1600. సో 256/1600 ఎంత అవుతుంది నాన్న? క్యాల్కులేట్ చేసి చెప్తారా? సో 4 నుంచి చేస్తే ఇది 4 4s, ఇది వచ్చేసి అవుతుంది 100 బై ఇది 16/100 అవుతుంది. 16/100 అంటే ఎంత నాన్న? 0.16. ఇప్పుడు ఇది వచ్చేసి క్యూ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0.16, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 0.4. సో క్యూ ది వాల్యూ వచ్చేస్తే పీ ది వాల్యూ కూడా వచ్చేస్తుంది. p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ మీన్స్ p ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 0.4, దట్ ఈస్ ఈక్వల్ టు 0.6. అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమన్నారు, డామినెంట్ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డామినెంట్ ఇండివిజువల్స్ అడిగారు, ఫ్రీక్వెన్సీ అడగల. సో నంబర్ ఆఫ్ డామినెంట్ ఇండివిజువల్స్ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, నంబర్ అడిగినప్పుడు ఇక్కడ ఇంకొక కాలం వేస్తాం. చూడండి, నంబర్ అడిగితే మనం ఏం చేస్తాం,
ఓకే, ఇప్పటి వరకు చేసిన దానికి రివర్స్ చేస్తాం. సో క్యూ ది వాల్యూ 0.6 అయితే, ఓకే సారీ పి ది వాల్యూ 0.6 అయితే, పి ది వాల్యూ 0.6 అయితే పి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 0.36 కదా. సో ఇప్పుడు నా దగ్గర ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. సో క్యాపిటల్ ఏ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళ నంబర్ మనకి తెలియాలి. కరెక్ట్. సో దీనికోసం నేను ఏం చేస్తానో తెలుసా, నేను ఇందాకలే చేశాను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏ వచ్చేసి ఎంత నాన్న తెలియాలంటే, టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏ తెలియాలంటే నేను ఏం చేశాను, నంబర్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇండివిజువల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నాను. అవునా కాదా? టోటల్ నంబర్ అన్నాను. ఇప్పుడు ఎలా చేస్తాం? ప్రాపర్గా మనం ఫార్ములాని బట్టి చేసినట్లయితే ఓకే చేస్తాను. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ వచ్చేసింది ఎంత? 0.36. ఓకే, సో మనకి ఇక్కడ నంబర్ తెలియాలి. ఓకే, బై టోటల్ నెంబర్ ఎంత? 1600. సో 1600 ఇంటూ 0.36 చేయాలి. ఓకే, దట్ విల్ గివ్ రైస్ టు ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎంత? 1600 ఇంటూ 0.36 చేయండి. ఏంటంటే 1 మైనస్ 0.4 చేస్తే 0.3 వస్తుందా? 1 మైనస్ 0.4 చేస్తే 0.3 వస్తుందా? దేవుడా, క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలమ్మా, మీరు తప్పు చేస్తున్నారు. మ్యాథ్స్ ఒకసారి తప్పు చేస్తున్నారు, సరిగా చేయాలి. సో మనకి ఎంత అవుతుంది అన్న? 1600 ఇంటూ 0.36 ఎంత? 576 వచ్చేసింది. 576. సో మనకి క్యాపిటల్ ఏ ఎంత ఉన్నారు? 576 ఉన్నారు. అలాగే మనకి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాలిక్యులేట్ చేయాలన్నా అలాగే చేయాలి. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎంతమంది ఉన్నారు క్యాలిక్యులేట్ చేయాలంటే 2PQ చేయాలి. 2PQ అంటే ఎంత? 2 ఇంటూ 0.4 ఇంటూ 0.6 ఎంత వస్తుంది? 0.48. ఇప్పుడు సేమ్ దీనికి అంతే. ఓకే, దీనికి ఏం చేస్తాం మనం? 2PQది ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇండివిజువల్స్ బై టోటల్ నంబర్ ఎంత అవుతుంది? ఓకే, మనకి ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ 0.48, టోటల్ నెంబర్ ఎంత? 1600. ఓకే, సారీ ఇలా కాదు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ తెలియాలంటే 2PQ చేసాము, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 0.4 ఇంటూ 0.6 చేస్తాము, దట్ విల్ గివ్ రైస్ టు 0.48. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే ఏమిటి? 2PQ కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు ఓకే నంబర్ ఆఫ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇండివిజువల్స్ ఓకే బై టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కదా. సో దిస్ విల్ గివ్ రైస్ టు ఏమవుతుంది మనకి? n ఇలాగే ఉంచి 1600 ఇలాగే ఉంచి ఇక్కడ మనం 0.48 రాసుకుంటాం. సో క్యాల్కులేట్ చేసుకోండి. n విల్ బి ఈక్వల్ టు ఆఫ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఓకే, ఎంతమంది అవుతారు చేసుకోండి, క్యాల్కులేట్ చేసుకొని చూసుకోండి. సో 1600 మల్టిప్లైడ్ ఇంటూ 0.48 ఎంత? 768. సో అది కూడా వచ్చింది ఇక్కడ 768. డన్. అయిందా? ఎవరికైతే అర్థమైందో వాళ్ళకి అయింది. ఇంకోసారి అర్థమైన వాళ్ళు బయో న్యూమెరికల్స్ కోసం ఒక సెపరేట్ సెషన్ పెట్టేస్తాను. ఓకే, బయో న్యూమెరికల్స్ కి ఒక సెపరేట్ సెషన్ పెడతాను. ఆ సెషన్ లో మనం బయో న్యూమెరికల్స్ ని హాయిగా డిస్కస్ చేసుకుందాం. ఈ సెషన్ లో దీనికన్నా దీనికి ఎక్కువ స్కోప్ లేదు, ఎందుకంటే దీనికన్నా ఎక్కువ మనం చదువుకొని దీని గురించి మన టైం వేస్ట్ చేస్తాం అనవసరంగా. ఎందుకు? మనకు ఆల్రెడీ సెషన్ 9:30 స్టార్ట్ అయింది, 11:40 అవుతున్నది. నేను పెట్టలేదు నాన్న, నేను పెట్టలేదు. సృజన అడుగుతున్నారు సార్ మీరు పెట్టారా? నేను పెడితే నేను చెప్పేస్తాను నేనే పెట్టానని. నేను పెట్టలేదు యాక్చువల్గా, ఇంకెవరో పెట్టారు ఛానల్లోని, నేనైతే పెట్టలేదు యాక్చువల్గా.
అర్థమైందా? ఓకే, డన్, సరేనా? ఓకే, అయితే యాక్చువల్గా మీరందరూ కొంచెం స్లోగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది కొంచెం మనకి కన్ఫ్యూజింగ్ టాపిక్, సో స్లోగా చదువుకుంటే వస్తుంది మనకి. పదండి, సరే, రైట్, ఓకే అయితే, సరే అయితే అయింది, డన్. ఇప్పుడు మనకి హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఒక పాపులేషన్ ఉండాలంటే అందులో ఏమేమి ఉండాలన్నది మాట్లాడుకోవాలి. ఓకే, ఇఫ్ అ పాపులేషన్ ఈజ్ ఇన్ 1 minute నాన్న, 1 minute 1 minute ఆగండి. Yes, Sandesh, tell me. It will be dull by 12:30, 12:45. Why? Around which time? Done. It will be done. It will be done by that. Yeah. Yes. You can. Yes. Okay. Yes. పర్వాలేదు సార్, వైటీ క్లాసెస్లో కూడా సిటీలు అటెండ్ అవుతారు. క్లాస్ చేద్దాం రండి, క్లాస్ చేద్దాం. ఓకే, సరే. సో ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ అ పాపులేషన్ ఈజ్ ఇన్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం, ఇఫ్ అ పాపులేషన్ ఈజ్ ఇన్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం, ఒక పాపులేషన్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఉన్నది అంటే అది ఎలాంటి కండిషన్స్ మీట్ అవ్వాలి? చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ డౌన్ చేసుకోండి. కుదిరితే నేను చెప్తున్నాను, మళ్ళీ మీకు గుర్తుంటది ఇది, ఇప్పుడే నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ హ్యావ్ టు బి మెట్? వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ హ్యావ్ టు బి మెట్ ఇఫ్ అ పాపులేషన్ ఈజ్ ఇన్ హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం? అన్నిటికన్నా ఫస్ట్, ద పాపులేషన్ షుడ్ బి లార్జ్. ఇట్ షుడ్ బి ఎ లార్జ్ పాపులేషన్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఇట్ షుడ్ బి అ లార్జ్ పాపులేషన్. ఓకే, చిన్న పాపులేషన్లో హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం జరగవు. బచ్చా పాపులేషన్లు కాదు, పెద్ద పాపులేషన్ ఉండాలి. ఓకే, వేలల్లో ఉండాలి అనమాట నంబర్స్, అప్పుడు మనకి హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఉంటుందంట. ఓకే, సో వీళ్ళు పెట్టిన కండిషన్లు ఇవి. ఇలా ఉంటేనే హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం జరుగుతుంది, ఇలా లేకపోతే మాత్రం హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం జరగదు అనేసి స్ట్రిక్ట్ గా చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయిపోతే హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం జరిగిపోతుందంట. యాక్చువల్గా ఇవన్నీ ఇమాజినరీ కండిషన్స్, ఇలా నిజంగా జరగవు. 1 by 1 మనం చెప్తాం. రెండోది, జీన్ పూల్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలంట. జీన్ పూల్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండాలంట. ద జీన్ పూల్ షుడ్ బి కాన్స్టెంట్. సో జీన్ పూల్ కాన్స్టెంట్ గా ఉండడం అంటే ఏంటి? ఓకే, జీన్ పూల్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us ఇమాజిన్ ఎ సిచ్యువేషన్. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఒక పాయింట్ వినండి. ఓకే, మనకి ఫర్ సపోజ్ జీన్ పూల్ అంటే మనకి ఏవైతే జీన్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం పాపులేషన్ లో ఉన్న జీన్స్ అని తీసేసుకోండి. లెట్ us సే మనకి పీపుల్ లాంటిది పాపులేషన్ ఉన్నది. అందరూ జాగ్రత్తగా వినండి, ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. మళ్ళీ తర్వాత బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, అలాంటివన్నీ మీరు పెడతారు. అందుకే నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి అని. 100% అటెన్షన్ తో వినండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఒక పాపులేషన్ లో ఉన్న జీన్స్ అన్ని కౌంట్ చేయండి. లెట్ us సే ఒక పీ ప్లాంట్ పాపులేషన్ ఉంది, అందులో ఏ జీన్స్ ఉన్నాయి? హైట్ కి సంబంధించిన జీన్ ఉంది, సీడ్ కలరు, సీడ్ షేపు, ఫ్లవర్ పొజిషను, పాడ్ షేపు. దాని తర్వాత మనకి ఏం మిగిలింది? ఇంకేమున్నాయి? హైట్ ఒకటి, దాని తర్వాత మనకి ఇంకోటి లాస్ట్ ఒకటి ఉంది, ఫ్లవర్ కలర్ ఒకటి. టోటల్ గా 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో టోటల్ గా 7 జీన్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా వాటి అలీల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ జీన్స్ ఇంకా అలీల్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయి? ఆ పాపులేషన్ లోపల ఉన్నాయని అంటున్నాం. సో ఆ పర్టికులర్ జీన్స్ అన్నింటిని కలిపి మనం జీన్ పూల్ అంటున్నాం. సో ఒక పూల్ అన్నమాట. ఒక పూల్ అంటే మొత్తం ఆ పాపులేషన్ లో ఉన్న జీన్స్ అన్ని ఒక పూల్ లో ఉన్నట్టు, ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో దిస్ మైట్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. సార్ షార్ట్ నోట్స్ ఎలా రాయాలో వీడియో చేస్తారా? నేను చేస్తాను. టైం దొరకట్లేదు నాన్న,
టైం దొరకట్లేదురా ఏమనుకోకండి, ఓకేనా? చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి జీన్ పూల్ అంటే. ఇప్పుడు నాన్న మనకి ఈ జీన్ పూల్ అనేది ఏదైతే ఉందో అంటే ఆ పాపులేషన్లో ఉన్న జీన్స్ ఇంకా అలీల్స్ అక్కడే ఉండాలంట. అంటే ఏంటి? అక్కడే ఉండాలంట. దాన్ని బట్టి అర్థం ఏమిటి? వాట్ డు వి మీన్ బై దట్? what we mean is that ఓకే, మనకి ఆ జీన్స్ ఇటు అటు వెళ్ళకూడదు. ఆ జీన్స్ ఇటు అటు వెళ్ళకూడదు అంటే దాని అర్థం ఏమిటి? జీన్స్ ఇటుకి అటుకు అవ్వకూడదు అంటే ఎలా ఉన్న అలాగే ఉండాలంట. దాని అర్థం ఏమిటి? మనకి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. లెట్ us say it is a population of human beings. ఒక హ్యూమన్ బీయింగ్స్ లో ఒక 15-20 రకాల జీన్లు ఉన్నాయంట. ఆ 15-20 రకాల జీన్లు ఆ పాపులేషన్ లో 15-20 రకాలు ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ లో ఎన్ని రకాల జీన్లు ఉంటాయి? ఒక 25,000 జీన్స్ ఉంటాయి, 25,000 జీన్స్ ఉంటాయి. ఈ 25,000 జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండాలంట. అందులో ఒక కొత్త జీన్ రాకూడదంట, ఒక కొత్త జీన్స్ రాకూడదు, ఇక్కడ ఉన్న జీన్స్ బయటికి వెళ్ళకూడదు. దట్ మీన్స్ దెర్ షుడ్ బి నో జీన్ మైగ్రేషన్. జీన్ మైగ్రేషన్ జరగకూడదు. ఓకే, నో జీన్ మైగ్రేషన్ ఆర్ నో జెనెటిక్ డ్రిఫ్ట్. దీన్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అని కూడా అంటాము. అంటే జీన్స్ అనేవి మనకి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి, ఆ పాపులేషన్ లో జీన్స్ ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఇంకొక పాపులేషన్ నుంచి కొత్త జీన్స్ వచ్చేసాయి అనమాట. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ వెన్ దెర్ ఈస్ అ మైగ్రేషన్. ఓకే, ఇది ఒకటి అనమాట. ఇదొక సిచ్యువేషన్. ఇలా జరగకూడదు. మర్చిపోను చేస్తాను, షార్ట్ నోట్స్ మీద వీడియో చేస్తాను. సరే, ఓకే, అయింది. మూడోది, దెర్ షుడ్ బి నో మ్యూటేషన్. ఇలా జరగచ్చా? లేదు, ఇది కూడా జరగకూడదు. మనకి జీన్ పూల్ కాన్స్టెంట్ గా ఉండదు. మీరు ఏదైనా సిచ్యువేషన్ ఒక చిన్న ఊర్ల నుంచి, ఓకే నాన్న, ఇదే లాస్ట్ పార్ట్ ఎవల్యూషన్, ఇంకా 10 పార్ట్లు చేసుకోవట్లే మనం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చిన్న ఊర్ల నుంచి పెద్ద ఊర్ల వరకు అయినా వెళ్ళండి మీరు. మీకు అక్కడ ఉన్న జనాలు జీవితంలో అక్కడ ఉంటారు. ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త జనాలు వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు జీన్ పూల్ కాన్స్టెంట్ గా ఉండడానికి ఛాన్సెస్ లేవు. మూడోది దేర్ షుడ్ బి నో మ్యూటేషన్ అంట. మ్యూటేషన్లే జరగకూడదంట. ఇది కూడా జరగదు, రాంగ్. నాలుగోది, ర్యాండమ్ మీటింగ్ జరగాలంట. ర్యాండమ్ గా జరగాలంట మీటింగ్, అంతేగాని ఓకే ర్యాండమ్ గా జరగాలి మీటింగ్. ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆ పర్టికులర్ గ్రూప్ తోనే చేస్తాయి. ఇప్పుడు లెటర్స్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, 4 కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పాను. ఎర్ర సముద్రం ఒక ఏరియా ఉంది. ఎర్ర సముద్రంలోని 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయంట. ఇప్పుడు ఆ 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ లో మా కమ్యూనిటీలోనే మేము ఇంటర్బ్రీడింగ్ చేసుకుంటాము. ఓకే, సెలెక్టివ్ బ్రీడింగ్ చేసుకుంటాం. అంతేగాని మేము ఈ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి వెళ్ళరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి వెళ్ళరు, మా కమ్యూనిటీలోనే మేము ఉంటాము అంటే ఏమవుతుంది? విల్ దేర్ బి ఎనీ వేరియేషన్ క్రియేటెడ్? నో. సో మీటింగ్ అనేది ర్యాండమ్ గా ఉండాలి. ఎవరైనా ఎవరితో అయినా మీటింగ్ జరగాలి, అంతేగాని ఒకే దగ్గర మీటింగ్ చేస్తామని మనకి రూల్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గా ర్యాండమ్ మీటింగ్ తో సంబంధించింది. ఇలా జరగాలంట. ఓకే, ఫిక్స్డ్ గా మీటింగ్ అనేది క్లోజ్డ్ ఏరియాలోనే ఉండాలని పెట్టుకోకూడదంట. లాస్ట్ వచ్చేసి ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రీచ్ ద రీప్రొడక్టివ్ ఏజ్. ఉన్న ఇండివిజువల్స్ అందరూ, అందులో పిల్లలు పెద్దవాళ్ళు ఉండకూడదంట. ఓకే, మనకి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఉండకూడదంట. మనకి పిల్లలు ఉండకూడదు, పెద్దవాళ్ళు కూడా ఉండకూడదు. ఓకే, ఎవరు ఉండకూడదు. అందరూ ఉన్న వాళ్ళందరూ రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉండాలంట. ఓకే, అది. సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ బి ఎట్ ద రీప్రొడక్టివ్ ఏజ్. ఇలా ఉంటేనే హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఆ పాపులేషన్ లో మనం స్టడీ చేయొచ్చు, మెయింటైన్ అయ్యి ఉంటుంది కూడా. ఇప్పుడు నాకు చెప్పండి అన్న, ఆర్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ పాసిబుల్? మీరు నాకు చెప్పండి. ఓకే, ఇవన్నీ సిచ్యువేషన్స్ పాసిబులా? ఓర్ నాయనో డన్, సరేనా? అది అన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి పాసిబుల్ కాదని మనకి తెలుసు, బట్ ఇట్స్ ఓకే. అదొక ఇమాజిన్ సిచ్యువేషన్. ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అనమాట. నెక్స్ట్ అండ్ ద ఫైనల్ థింగ్ మీకు ఏదైతే అడుగుతారో, దట్ ఈస్
మీకు ఏదైతే అడుగుతారో దట్ ఈస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వదు. హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ అనేది అవ్వదు అనమాట. ఓకేనా, సరేనా? సో దాంతో సంబంధించి ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ అయిన తర్వాత నేను మీకు చెప్పేస్తాను. ఓకే, సో 5 ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఈ 5 ఫ్యాక్టర్లు హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం ని యాక్చువల్గా ఏం చేస్తాయి, ఎఫెక్ట్ చేస్తాయి. సో ద 5 ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద హార్డీ-వైన్బర్గ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మీకు 2-3 సార్లు క్వశ్చన్లు అడిగారు. సో ద 5 ఫ్యాక్టర్స్ ఆర్, అన్నిటికన్నా ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జీన్ మైగ్రేషన్. నేను మీకు చెప్పాను, జీన్ మైగ్రేషన్ జరిగితే మాత్రం హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ అయ్యి ఉండదు. రెండోది వచ్చేసి మనకి ఓకే, జీన్ మైగ్రేషన్ ఆర్ జీన్ ఫ్లో అని కూడా అంటాం దీన్ని. జీన్ ఫ్లో అంటాం దీన్ని. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. జీన్ ఫ్లో అని కూడా అంటాం. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనకి జెనెటిక్ డ్రిఫ్ట్. మూడోది వచ్చేసి మనకి మ్యూటేషన్స్. నాలుగోది వచ్చేసి జెనెటిక్ రికాంబినేషన్. ఇంకా ఐదోది వచ్చేసి న్యాచురల్ సెలెక్షన్. ఓకే, సో దీన్ని మనం G3MN అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, జీన్ మైగ్రేషన్ ఆర్ జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్, జెనెటిక్ రికాంబినేషన్, మ్యూటేషన్, ఓకే, ఇంకా న్యాచురల్ సెలెక్షన్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సరేనా? సో అందరికందరూ నాకు చెప్తారు. ఓకే, వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్ విచ్ విల్ ఎఫెక్ట్ హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం. హార్డీ-వైన్బర్గ్ ఈక్విలిబ్రియం ఎఫెక్ట్ చేసే 5 ఫ్యాక్టర్లు ఏమిటి? ఓకే, ఏంటంటే అందరూ చెప్తారు ఇన్ ద చాట్ సెక్షన్. ఫాస్ట్ అందరూ చాట్ సెక్షన్ లో రెస్పాండ్ అవుతారు. ఎంత టాపిక్ ఎంత బోరింగ్ గా ఉన్నా కూడా అందరూ చెప్తారు MNG క్యూబ్ అని కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో గుడ్. G3MN లేదంటే MNG క్యూబ్ ఏదైనా పెట్టుకోండి, కానీ నాకు అందరూ చెప్పండి. MNG క్యూబ్ అనే చెప్పండి, పర్వాలేదు. ఫాస్ట్ అందరూ. ఎవరైతే క్లాస్లో నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు చెప్పచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వదిలేయచ్చు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను ఫీల్ అవ్వను. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పేయాలి. G3MN డన్. ఓకే, అందరూ చెప్పేశారా? చూడండి, జీన్ మైగ్రేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్, జెనెటిక్ రికాంబినేషన్, మ్యూటేషన్, న్యాచురల్ సెలెక్షన్. ఓకే, డన్. చాలా ఇంపార్టెంట్. సరే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం జెనెటిక్ డ్రిఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ డ్రిఫ్ట్ లో మనం ఒక పర్టికులర్ ఫినామినా గురించి మాట్లాడుకుంటాం. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి? జీన్ ఫ్లో ఏదైతే ఉందో ఇఫ్ ద జీన్ ఫ్లో occurs బై ఛాన్స్, దాన్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. జీన్ మైగ్రేషన్ ఆర్ జీన్ ఫ్లో అనేది occurs బై ఛాన్స్. జీన్ ఫ్లో ఆర్ జీన్ మైగ్రేషన్ occurs బై ఛాన్స్. దీన్నే మనం ఏమంటాము? జెనెటిక్ డ్రిఫ్ట్ అనేసి అంటాము. ఓకే, ఇప్పుడు జెనెటిక్ డ్రిఫ్ట్ లోనే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తుంది. దట్ ఈస్ ద ఫౌండర్ ఎఫెక్ట్. ఓకే, సరేనా? ఓకే, ఫౌండర్ ఎఫెక్ట్ ని అర్థం చేసుకోవడానికి నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ మీ అందరికి నేను ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్ us సే ఇది ఒక రీజన్ అనుకోండి. దిస్ ఇస్ చెన్నై. ఓకే,
చెన్నై 200 years బ్యాక్ 200 years బ్యాక్ మనం ఓకే చెన్నై గురించి మాట్లాడుకుందాం అనుకోండి. చెన్నై, ఇది చెన్నై అన్నమాట. చెన్నై తెలుసు కదా ఎక్కడ ఉందో, చెన్నై తెలుసు కదా ఎక్కడ ఉందో. చెన్నై ఎందుకు పోని విశాఖపట్నమే అనుకుందాం. లెటస్ టేక్ విశాఖపట్నం. ఓకే, 200 ఏళ్ల ముందు ఇది వైజాగ్ అన్నమాట. వైజాగ్ సిటీ అన్నమాట. వైజాగ్ సిటీ మనకి ఎక్కడ ఉంది నాన్న? బీచ్ పక్కనే ఉంది కదా. ఇట్ ఈస్ బిసైడ్ ద బీచ్ ఉంది. ఓకే, బోల్డ్ అని నీళ్లు ఉన్నాయి ఇక్కడ, ఇదంతా నీళ్ళే. ఓకే సరే, ఓకే సరే అయితే అయిందా? మీ డిస్కషన్స్ అయిపోయా? ఇప్పుడు చూడండి అందరూ ఓకే, విశాఖపట్నం అనమాట. అందరూ వింటున్నారా? అందరూ 100% వింటున్నారా? ఎక్కడున్నారు అందరూ? అయ్యా చెప్పండి అయ్యా బాబు. ఏం డిస్కషన్లో చాట్ సెక్షన్లో దేవుడా ఓరి నాయనో. పొద్దున్న ఏం తిని వచ్చారా ఇంత యాక్టివ్గా చాటింగ్లు చేసుకుంటున్నారు? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా చాటింగ్లో మునిగిపోయారు ఇలాగనమాట. ఇంకా మునిగిపోయారు, పూర్తిగా మునిగిపోయారు, ఇలా కిందకి వెళ్ళి మునిగిపోయారు పూర్తిగాను. సాటర్డే ఎందుకు తీసుకోలేదు చెప్తాను. సాటర్డే క్లాసు ఇవాల్ది క్లాసు రెండు నేను తీసుకున్నాను, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. సాటర్డేది క్లాసు ఇవాల్ది క్లాసు. టాకింగ్ టు ద మూన్, నాన్న మూను విను. ఓకే, సాటర్డేది క్లాసు ఇవాల్ది క్లాసు అర్జునాలోని నేను తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో నేను బిజీగా ఉన్నానమ్మా, ఇవాళైనా మన సాటర్డే రోజైనా. కానీ వాళ్ళు అది రిమూవ్ చేయలేదు. ఆల్రెడీ చెప్పాను నేను వాళ్ళకి, వాళ్ళు రిమూవ్ చేయలేదు. ఆ రిమూవ్ చేయకపోవడం వల్లనే మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయింది. బట్ నందలెస్ నేను ఇవాళ వాళ్ళతో మళ్ళీ మాట్లాడి ఇవాళ సెషన్ కూడా రిమూవ్ చేయించేస్తాను. మీకు ఇవాళ కూడా ఉండదు. యూ వోంట్ హ్యావ్ ద సెషన్ టుడే. ఓకే, మీకు ఇవాళ కూడా సెషన్ అనేది ఉండదు. ఓకేనా? అర్థమైందా? డన్, సరేనా? ఓకే, అది సరే అయితే. సో లెట్ దేర్ బి నో కన్ఫ్యూజన్. అర్జునాలో ఇవాళ కూడా క్లాస్ ఉండదు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పింది. సో వైజాగ్ ఏదైతే ఉందో, వైజాగ్ సిటీ ఏదైతే ఉందో, ఓకే, వైజాగ్ సిటీ, ఎందుకంటే మీకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. సిలబస్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అది అందుకు. సో వైజాగ్ సిటీ ఏదైతే ఉందో, వైజాగ్ సిటీ పక్కనే మనకి ఏముంది? ఆర్కే బీచ్ ఉందని అనుకోండి. ఏముంది? సముద్రం ఉంది. ఓకే, ఎర్ర సముద్రం కాదు. ఓకే, ఎర్ర సముద్రం కాదు, నార్మల్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్. ఓకే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే వైజాగ్ 200 ఏళ్ల ముందు అక్కడ ఒక 100 మంది ఉండేవారు. లేదు లెటస్ సే మనకు అక్కడ ఒక 1000 మంది ఉండేవారు. 1000 ఉండేది అక్కడ పాపులేషన్. ఓకే, 1000 మంది ఉండేవారు అనమాట. ఓకే, 1000 మంది అక్కడ ఉండేవారు అనమాట. ఇప్పుడు ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి. వాట్ హ్యాపెండ్? లిజన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. మనకి అంత బాగానే ఉంది, అందరూ చాలా బాగా ఉంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, బాగున్నది. బట్ వన్ డే ఏదైతే ఉందో, వన్ డే అవుట్ ఆఫ్ దట్ ఏం జరిగింది మనకి? చాలా పెద్ద సునామీ వచ్చింది. ఓకే, లేదు చాలా పెద్దగా ఏమొచ్చింది? సునామీ వచ్చింది. సునామీ వచ్చేసి ఇక్కడంతా మొత్తం ధ్వంసం చేసి పడేసింది. ఓకే మనకేం చేసి పడేసింది? ఇష్టం వచ్చినట్టు మొత్తం ధ్వంసం చేసి పడేసింది. మొత్తం అంటే సగం సిటీ నీళ్లలో మునిగిపోయి మళ్ళీ సముద్రం బ్యాక్ టు సోర్స్ వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే అలా వచ్చి చేయడం వల్ల 1000 మంది సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ ఇంక ఇక్కడ మిగలలేదు. 1000 మంది ఇక్కడ ఇంకా బతకలేకపోతున్నారు. ఆ వైజాగ్ లో ఉన్న ఏరియాలోని ఓకే మనకి
1000 మంది బతకలేకపోతున్నారు. అండ్ బికాస్ 1000 మంది అక్కడ బతకలేకపోతున్నారు కాబట్టి దాంట్లోని ఎవరైతే సర్వైవ్ అవ్వగలిచారో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, కానీ 300 మంది డిసైడ్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ దిస్ 1000 300 పీపుల్ డిసైడ్ వాళ్ళు చిన్న పడవలు ఏవైతే ఉన్నాయో ఓకే, ఆ పడవలు తీసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, మేము ఇక్కడ ఉండలేము, మా వల్ల కాదు అని వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు అంటే యాక్చువల్ గాను దూరంగా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి వెళ్తారు వాళ్ళు. ఓకే, దూరంగా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. దే విల్ గో టు దట్ ఐలాండ్స్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం జరుగుతుందో కేర్ఫుల్ గా వినండి. 1 minute నాన్న, అందరూ లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం ఆగండి అందరూ. 1 minute. ఓకే, సరే అయితే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి వాళ్ళు వెళ్ళారు. ఓకే, సరే. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏదైతే వాళ్ళు వెళ్ళారు కదా, అలా పడవల్లో వెళ్ళి ఇక్కడ వాళ్ళు సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా ఓకే, దే స్టార్టెడ్ సర్వైవింగ్ హియర్. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ లో వాళ్ళు బతకడం మొదలెట్టారు. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ టు 200 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం మనం. చేసిన తర్వాత ఈ పాపులేషన్ లో మేజర్ డిఫరెన్సెస్ కనిపించాయి. ఓకే, ఈ పాపులేషన్ లో మేజర్ డిఫరెన్సెస్ కనిపించాయి. ఏదైతే ఇక్కడ మెయిన్ ల్యాండ్ పాపులేషన్ ఉందో ఆ మెయిన్ ల్యాండ్ పాపులేషన్ లో ఒక భాగం కదా వెళ్ళిపోయింది. ఈ పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి చాలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చేసి దే కంప్లీట్లీ బికమ్ అ న్యూ టైప్ ఆఫ్ సబ్ స్పీషీస్. వాళ్ళు పూర్తిగా వేరుగా అయిపోయారు, వీళ్ళు పూర్తిగా వేరైపోయారు అనమాట. వాళ్ళల్లో ఉన్న ఏంటి వింటున్నారా? వాళ్ళలో ఉన్న ట్రేట్స్, వాళ్ళలో ఉన్న జీన్స్ లోనైనా క్యారెక్టర్స్ లో అయినా డిఫరెన్స్ వచ్చింది. వీళ్ళ హైట్లు ఎక్కువగా పెరగలేదు, ఎందుకంటే ఈ ఐలాండ్ లో ఎక్కువ ఫుడ్ గ్రో అవ్వట్లేదు. ఓకే, వీళ్ళ హైట్ ఎక్కువ పెరగలేదు, వీళ్ళ హైట్ లిమిటెడ్ గా కొంచెమే ఉండిపోయింది. కానీ వీళ్ళ హైట్ చాలా బాగా పెరిగింది. ఓకే, వీళ్ళకి యాక్చువల్ గాను ఓకే ఏదైతే ఎండ్ ఉన్నదో ఎండని ఫేస్ చేసేటైనా లేదంటే యాక్చువల్ గాను హార్ష్ కండిషన్ ఫేస్ చేసే కేపబిలిటీ బెటర్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఐలాండ్ లో కొంచెం లైఫ్ హార్ష్ గా ఉంది. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళకి హార్ష్ కండిషన్స్ రాగానే వీళ్ళు మళ్ళీ ఫేస్ చేయలేరు, ఎందుకంటే వీళ్ళు ఇంకా మెయిన్ ల్యాండ్ లోనే ఉన్నారు. అర్థమైందా? అలాగే ఏమైందంటే మనకు ఒక కొత్త స్పీషీస్ క్రియేట్ అయ్యారు. సో దీన్నే మనం ఏమంటాము, ఫౌండర్ ఎఫెక్ట్ అంటాం. ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ వేరే పక్క వెళ్ళిపోయి ఒక కొత్త పాపులేషన్ క్రియేట్ చేసేసారు. సో దే బికేమ్ ద ఫౌండర్స్. ఎవరైతే ఇక్కడికి వెళ్ళారో ద గ్రూప్ ఆఫ్ పాపులేషన్ దే బికేమ్ ఫౌండర్స్. వీళ్ళనే మనం ఫౌండర్స్ అంటాం. అండ్ ఈ ఎఫెక్ట్ ని మనం ఫౌండర్ ఎఫెక్ట్ అని అంటాం. ఫౌండర్స్ అని వీళ్ళని మనం ఫౌండర్ ఎఫెక్ట్ లెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఆర్ స్పీషియేషన్. సో ఎవల్యూషన్ లో ఇది జరిగింది అంటారు చాలా సార్లు. ఇలాంటి ఈవెంట్స్ చాలా జరిగాయి ఎవల్యూషన్ లో, దానివల్ల స్పీషియేషన్ అనేది జరిగింది అంటారు. అర్థమైందా? అది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ న్యూ స్పీషీస్. డన్. ఓకే, సో అందరికీ అర్థమైందా ఫౌండర్ ఎఫెక్ట్ అంటే ఏంటో? అందరికీ అర్థమైందా? ఓకే, సరేనా? పదండి. ఇప్పుడు ఫైనల్ గా మనం ఓకే లాస్ట్ వచ్చేసి మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అయిపోయింది కాబట్టి టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. లాస్ట్ టాపిక్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో లాస్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. సో చూడండి జాగ్రత్తగా, మనకి 3 రకాల సెలెక్షన్స్ వస్తాయి. ఒకటి స్టెబిలైజింగ్ సెలెక్షన్,
క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి, జాగ్రత్తగా వినండి. స్టెబిలైజింగ్ సెలెక్షన్, రెండోది వచ్చేసి మనకి డైరెక్షనల్ సెలెక్షన్, ఓకే. మూడోది వచ్చేసి డిస్రప్టివ్ సెలెక్షన్. సో స్టెబిలైజింగ్ సెలెక్షన్, డైరెక్షనల్ సెలెక్షన్, డిస్రప్టివ్ సెలెక్షన్, 3 రకాల సెలెక్షన్లు. అందరికీ అర్థమైందా? ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 రకాల సెలెక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ 3 రకాల సెలెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఏ బేసిస్ మీద మనం చదువుకోవాలి అంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దీన్ని బట్టి, దానివల్ల మీకు అర్థమవుతుంది. ఓకే, దానివల్ల మీకు అర్థమవుతున్నది అనమాట. ఓకే, సో దీంతో సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ ని బేసిస్ చేసుకునైనా మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఓకే, మనం చేసుకున్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, పదండి. సో లెటస్ సే నాన్న ఒక ఐలాండ్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లోని, ఓకే, గెలపగోస్ ఐలాండ్ లాగే ఒక ఐలాండ్ ఉంది అనమాట. ఆ ఐలాండ్ లోని మనకి బర్డ్స్ ది పాపులేషన్ ఒకటి ఉంది. దెర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, బర్డ్స్ ది ఒక పాపులేషన్ ఉంది. ఓకే, బర్డ్స్ ఒక పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్ ది పేరు ఏంటో తెలుసా? ఈ బర్డ్స్ ది పేరు ఏంటో తెలుసా? పాపులేషన్ ది పేరేంటి? బర్డ్స్ ది పేరేంటి? అపశ్యాం కిర్కిరి. ఈ బర్డ్స్ ది పేరేంటి? అపశ్యాం కిర్కిరి. ఇదే ఈ పాపులేషన్, ఈ బర్డ్స్ ది పేరు అన్నమాట. సైంటిఫిక్ నేమ్ అపశ్యాం కిర్కిరి. ఓకే, సరే. ఈ అపశ్యాం కిర్కిరి అనే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దీంట్లో మళ్ళీ మనకి 3 రకాల బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ అపశ్యాం కిర్కిరి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దీంట్లో మనకి 3 రకాల బర్డ్స్ ఉన్నాయి. వీటిలో మళ్ళీ 3 పాపులేషన్లు ఉన్నాయి. ఓకే, సరేనా? 3 పాపులేషన్లు ఉన్నాయి. ఈ 3 పాపులేషన్లో ఒక పాపులేషన్ ఏదైతే ఉందో, పాపులేషన్ ఏ ఏదైతే ఉందో, ఓకే, సరేనా? సో పాపులేషన్ ఏ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి హాట్ టెంపరేచర్స్ లో చాలా బాగా బతికేస్తాయి అన్నమాట. ఓకే, హాట్ గా ఉన్న టెంపరేచర్స్ లో చాలా బాగా బతికేస్తాయి. ఓకే, అండ్ దే ఆర్ కార్నివోరస్. ఓకే, కార్నివోరస్ అయ్యి ఉంటే ఎవరిని తింటాయి? ఇన్సెక్ట్స్ అని తింటాయి. ఇవి ఇన్సెక్ట్స్ అని తింటాయి. ఓకేనా? ఓకే, అర్థమైందా? సరేనా? ఇవి ఇన్సెక్ట్స్ అని తింటాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి బి, పాపులేషన్ బి. ఓకే, అక్కడే మనకి పాపులేషన్ బి ఉంది. 3 పాపులేషన్లు ఉన్నాయి అనమాట. ఓకే, 3 పాపులేషన్లు ఉన్నాయి. ఓకే, అది. సో 3 పాపులేషన్లు ఏంటి? రెండో పాపులేషన్ ఏంటి? రెండో పాపులేషన్ అనేది యావరేజ్ టెంపరేచర్ లో చాలా బాగా బతుకుతాయి. ఓకే, అంటే టెంపరేచర్ అనేది 25 నుంచి 35 డిగ్రీ సెల్సియస్ ఉంటే చాలా బాగా హాయిగా బతికేయగలవు. వీటికి హాట్ టెంపరేచర్ కావాలి, 35 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ కావాలి, అప్పుడే హాయిగా బతకగలవి. సో యావరేజ్ టెంపరేచర్ లో బాగా బతుకుతూ, ఓకే, దీస్ ఆర్ యాక్చువల్లీ ఫ్రూగివోరస్ అండ్ సీడ్స్ ని తింటాయి. దీస్ ఇన్సెక్ట్స్ ఆర్ యాక్చువల్లీ ఫ్రూగివోరస్. దే ఆర్ ఫ్రూగివోరస్ అండ్ సీడ్ ఈటింగ్ అన్నమాట. సీడ్స్ అని తింటాయి, అంటే పూర్తిగా వెజిటేరియన్ అన్నమాట ఇవి. దీస్ ఆర్ వెజిటేరియన్ బర్డ్స్ అన్నమాట. ఫ్రూట్స్ ని ఇంకా సీడ్స్ ని తింటున్నాయి. దీస్ ఆర్ వెజిటేరియన్స్ అన్నమాట. మూడోది వచ్చేసి పాపులేషన్ సి ఏదైతే ఉందో, ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ బర్డ్ పాపులేషన్ ఏదైతే ఉందో, అవి కూడా కోల్డ్ టెంపరేచర్స్ లోనే అవి యాక్చువల్ గా ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ లో బతకగలవు. అవి వచ్చేసి మనకి కోల్డ్ టెంపరేచర్స్ లో బతకగలవు. ఓకేనా? వీటికి యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇవి కూడా కార్నివోరస్. ఓకే, ఇంకా ఇవి కూడా మనకి ఇన్సెక్ట్స్ తినే బతుకుతాయి. సరేనా? ఈ 3 పాపులేషన్ గురించి అందరికీ అర్థమైందా? ఓకేనా? సో దెర్ ఈస్ అన్ ఐలాండ్ నోన్ యాజ్ డుబాక్ ఐలాండ్. డుబాక్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. డుబాక్ ఐలాండ్ మీద మనకు ఒక బర్డ్స్ ది పాపులేషన్ ఉంది. ఆ బర్డ్ పేరేంటి? అపశ్యాం కిర్కిరి. ఓకే, ఇప్పుడు ఈ అపశ్యాం కిర్కిరి పాపులేషన్ లో
మూడు మూడు పాపులేషన్లు ఉన్నాయి. ఒకదానికి మనకి ఒకదానికి ఇది ఒకదానికి ఇది ఒకదానికి ఈ కండిషన్స్లో ఇవి బతుకుతాయి. ఇప్పుడు మనకి సెలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సరే, ఓకే. సో ఈ సెలక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి 3 సెలక్షన్లు వస్తాయి. ఓకేనా? 3 సెలక్షన్లు వస్తాయి. What are the 3 types of selections that we are going to study? One is the stabilizing selection. రెండోదేమో డైరెక్షనల్ సెలక్షన్. మూడోది డిస్రప్టివ్ సెలక్షన్. స్టెబిలైజింగ్, డైరెక్షనల్ అండ్ డిస్రప్టివ్ సెలక్షన్. ఓకే, సరే. అయితే ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎక్కువైపోయింది. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు సరిపోతుంది. పదండి. స్టెబిలైజింగ్, డైరెక్షనల్, డిస్రప్టివ్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ స్టెబిలైజింగ్ సెలక్షన్ చదువుకోవడానికి మనం ఒక గ్రాఫ్ వేసుకుంటాం. ఓకే, ఒక గ్రాఫ్ వేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే మనకి స్టెబిలైజింగ్ సెలక్షన్లో మనకి టెంపరేచర్లు ఎలా ఉన్నాయి మనకి యాక్చువల్గా. ఓకే, ఈ స్టెబిలైజింగ్, డైరెక్షనల్, డిస్రప్టివ్ సెలక్షన్ చదువుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమాజినరీగా కండిషన్స్ క్రియేట్ చేస్తున్నాం. లెట్ us see నేచర్ అనేది కండిషన్ క్రియేట్ చేస్తున్నది. అండ్ బికాస్ వీఆర్ స్టడీయింగ్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ లో 3 రకాలు చదువుకుంటున్నాం కాబట్టి మనకి నేచర్ అనేది కండిషన్స్ క్రియేట్ చేస్తున్నది. సో అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఏం జరిగిందంటే ఒక ఏడాది ఏమైంది, ఆ ఏడాది అంతా మనకి టెంపరేచర్స్ యావరేజ్గా ఉన్నాయి. ఆ ఏడాది అంతా ఒక ఏడాది మనం తీసుకుందాం. లెట్ us say మనకి ఓకే యావరేజ్ టెంపరేచర్ ఉండేది. దెర్ ఈస్ యావరేజ్ టెంపరేచర్స్ ఉన్నాయి. అది కాకుండా యావరేజ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల ప్లాంట్స్ చాలా బాగా గ్రో అయ్యాయి. ప్లాంట్స్ అనేవి ట్రాపికల్ టైం అనమాట, ట్రాపికల్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఇవి. సో ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతున్నాయి, ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ అబండెంట్ గా దొరుకుతున్నాయి. ఓకే, అది కాకుండా మనకి ఇక్కడ ఏమవుతున్నది అంటే ఇన్సెక్ట్స్ ఇంకా వార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిది పాపులేషన్ తక్కువ ఉందంట. వాటిది పాపులేషన్ తక్కువ ఉంది. వాటికి టెంపరేచర్స్ లేదంటే కండిషన్స్ నచ్చట్లా, అందుకే అవి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏ పాపులేషన్ అన్నిటికన్నా బాగా సర్వైవ్ అవుతుంది? సో మనకి 3 పాపులేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 పాపులేషన్లోని మనకి పాపులేషన్ బి అన్నిటికన్నా బాగా సర్వైవ్ అవుతుంది, రైట్? ఎందుకంటే దానికి నచ్చినట్టు కండిషన్లు అన్ని క్రియేట్ అయ్యి ఉన్నాయి. సో ఇన్ జనరల్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయంట ఆ పర్టికులర్ ఐలాండ్ లో. సో అందుకే పాపులేషన్ బిది నంబర్ ఎప్పుడూ ఎక్కువ ఉండి పాపులేషన్ ఏ ఏమో ఇక్కడ, ఇంకా పాపులేషన్ సి ఏమో ఇక్కడతో ఉండిపోయాయి అనమాట. అర్థమైందా? పాపులేషన్ బిది అన్నిటికన్నా ఎక్కువ ఉంది. దీన్ని మనం స్టెబిలైజింగ్ సెలక్షన్ అంటాం. స్టెబిలైజింగ్ సెలక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఉన్న మొత్తం పాపులేషన్ లో మీన్ క్యారెక్టర్ వాల్యూని ఫేవర్ చేస్తుంది. అంటే మీన్ క్యారెక్టర్ వాల్యూ అంటే మనకి ఏదైతే క్యారెక్టర్ మిడిల్లో ఉందో. ఓకే, సో అటుపక్క హాట్ టెంపరేచర్ లో కూడా కాదు, ఇటుపక్క కోల్డ్ టెంపరేచర్ కూడా కాదు, యావరేజ్ టెంపరేచర్ లో. అటుపక్క ఇన్సెక్ట్స్ దొరకాలని కూడా కాదు, ఇటుపక్క ఏమీ లేకుండా కాదు, ఫ్రూట్స్ సీడ్స్ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వగలవు. అలాంటి వాటికి మనకి ఏం జరుగుతుంది పాపులేషన్ లోని ఈ పర్టికులర్ వెదర్ ఫేవర్ చేస్తుంది. అంటే పాపులేషన్ స్టేబిలైజ్డ్ గా ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రిమెంబర్ మనకి పాపులేషన్ సి ఏదైతే ఉందో ఎలిమినేట్ అయిపోదు, తక్కువ నంబర్స్ లో ఉంటాయి అంతే. దే విల్ బి ఇన్ లెస్ నంబర్స్. ఓకే, సరే అయింది. రెండోది వచ్చేసి డైరెక్షనల్ సెలక్షన్ లో ఏం జరిగిందంటే టెంపరేచర్ అనేది ఒక్కసారిగా చాలా హాట్ అయిపోయింది. ఒక ఏడాది ఏమైందంటే టెంపరేచర్ అనేది వెరీ హాట్ టెంపరేచర్, చాలా హాట్ టెంపరేచర్. ఆ హాట్ టెంపరేచర్ లో ట్రీస్ అనేవి సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి, డ్రాట్ లైక్ కండిషన్స్ క్రియేట్ అయ్యాయి. సో డ్రాట్ లైక్ కండిషన్స్ క్రియేట్ అయినప్పుడు ఏం జరిగింది, ఓకే, ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ ది పాపులేషన్ తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలాంటప్పుడు ఎలాంటి పాపులేషన్ సర్వైవ్ అవ్వచ్చు నాన్న? వాట్ టైప్ ఆఫ్ పాపులేషన్ విల్ సర్వైవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్? మనకి ఇలాంటప్పుడు యాక్చువల్ గా పాపులేషన్ ఏ ఎక్కువగా అయ్యి బి అనేది తక్కువగా అవుతుంది. సో మనకి ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఇది వచ్చేసి పాపులేషన్ ఏ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి బి, ఇంక ఇది వచ్చేసి సి. సో ఏం జరిగింది, మనకి ఒక డైరెక్షన్ లోకి వెళ్ళిపోయింది అనమాట.
మనకి ఏం జరిగింది, ద పాపులేషన్ షిఫ్టెడ్ టు వన్ డైరెక్షన్. మనకి మీన్ వాల్యూని వదిలేసి ఒక పర్టికులర్ వాల్యూని చేస్తున్నది. మన మీన్ వాల్యూ వదిలేసి పాపులేషన్ మీన్ వాల్యూ ఏదైతే ఉందో, మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అది వదిలేసి, సో ఇక్కడ మనకి మిడిల్ వాల్యూ ఫేవర్ అవుతున్నది. మిడిల్ లేదంటే మీన్ ఏదైతే ఉందో మీన్ వాల్యూ అనేది ఫేవర్ అవుతున్నది. ఓకే, ఇక్కడ మనకి వన్ ఎక్స్ట్రీమ్ అనేది ఫేవర్ అవుతున్నది. ఒక ఎక్స్ట్రీమ్ అనేది ఫేవర్ అయింది. ఓకే, వన్ ఎక్స్ట్రీమ్ ఏ అనేది ఫేవర్ అయింది. సో ఇక్కడ మనకి బి కింగ్ అయిందంటే ఇక్కడ మనకి ఏ కింగ్ అయింది అనమాట. సరే, లాస్ట్ అండ్ ద ఫైనల్ ఇస్ డిస్రప్టివ్ సెలెక్షన్. డిస్రప్టివ్ సెలెక్షన్ లో ఏం జరుగుతున్నది అంటే మనకి కండిషన్స్ గురించి కూడా చెప్పేస్తాను. టెంపరేచర్ యావరేజ్ గా ఉన్న, టెంపరేచర్ మనకి యావరేజ్ గానే ఉంది. ఇక్కడ ద టెంపరేచర్ ఈజ్ యావరేజ్. టెంపరేచర్ ఏం పెద్ద ఎక్కువ తక్కువ అయిపోలే, యావరేజ్ గానే ఉంది. కానీ టెంపరేచర్ యావరేజ్ గా ఉన్నా కూడా ఏం జరిగిందో తెలుసా, మనకి హ్యూమన్ ఇంటరాక్షన్స్ వచ్చేసాయి. హ్యూమన్స్ వచ్చేసారు, ఆ పర్టికులర్ ఐలాండ్ లో హ్యూమన్స్ వచ్చేసి మనం హ్యూమన్స్ ఏం చేస్తాం, మన ఇంటర్ఫరెన్స్ మనం మొదలెడతామా, చెట్లు కట్ చేసి పడేయడం, డిఫారెస్టేషన్ అవడం జరిగింది. సో ట్రీస్ ప్లాంట్స్ లేకుండా అయిపోయి ఈకో సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, ప్లాంట్స్ ఇంకా ట్రీస్ లేవు. ట్రీస్ లేవు అంటే ఫ్రూట్స్ కూడా లేవు, సీడ్స్ కూడా లేవు. దీనివల్ల ఏమైంది, మనకి ఇన్సెక్ట్స్ ఇంకా వార్మ్స్ మీద కూడా సర్వైవ్ అయినా ఏ ఇంకా సి పాపులేషన్ ఎలాగైనా బతికేస్తాయి అనమాట. సో మనకి టూ ఎక్స్ట్రీమ్స్ పక్క వెళ్ళిపోయింది అనమాట. మనకి యాక్చువల్ గా పాపులేషన్ వెళ్ళిపోయింది. రెండు ఎక్స్ట్రీమ్స్ పక్క వెళ్ళిపోతుంది పాపులేషన్. అంటే ఎలా ఉంటుందో తెలుసా, మనకి ఇలా ఉంటుంది, చూపిస్తాను. సో ఇది వచ్చేసి పాపులేషన్ ఏ, ఇది వచ్చేసి పాపులేషన్ సి, కానీ పాపులేషన్ బి మాత్రం చాలా తక్కువ అయిపోతుంది. దీన్నే మనం ఏమంటాము, డిస్రప్టివ్ టైప్ ఆఫ్ సెలెక్షన్ అంటాం. అర్థమైందా? ఓకేనా? డన్, క్లియర్? ఇది వచ్చేసి 3 రకాల సెలెక్షన్. ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్లు చేసేసుకుందాం. క్వశ్చన్స్ చేసేసుకుంటే మీకు యాక్చువల్ గాను అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటో. దాని తర్వాత మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా అయిపోయింది, దట్స్ ఇట్, డన్. ఓకే, natural selection where more individuals acquire a specific character value other than the mean character value leads to. చెప్పండి నాన్న, ఫాస్ట్ గా చెప్తారు. లాస్ట్ పార్ట్ ఇది అయిపోతే మనం వేరంగా ఫైనల్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, పదండి, ఫాస్ట్ చెప్తారు. న్యాచురల్ సెలెక్షన్ వెల్ మోర్ ఇండివిజువల్స్ ఎక్వైర్ ఏంటది అవుతుంది, అది డైరెక్షనల్ చేంజ్ అవుతుంది. అది ఓకే, మనకి ఏం జరుగుతున్నది, ఒక పర్టికులర్ సర్వే అంటే ఇది ఎక్కువైపోయి ఇది తక్కువ అయిపోతున్నది. సో మనకి ఏ ఇక్కడికి వచ్చేసి బి ఇంకా సి అన్నమాట. ఓకే, ఒక డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నది అనమాట. దాన్ని మనం ఏమంటాము, డైరెక్షనల్ చేంజ్ అంటాం. డన్, ఇదొకటి అయిపోయింది. నెక్స్ట్, the factor that leads to founder effect in a population is ఒక పాపులేషన్ లో ఫౌండర్ ఎఫెక్ట్ ఉండాలి అంటే ఏ ఫ్యాక్టర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనకి ఒక పాపులేషన్ లో ఫౌండర్ ఎఫెక్ట్ ఉండాలంటే ఏది మనకి ఇంపార్టెంట్, ఏ ఫ్యాక్టర్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఫౌండర్ ఎఫెక్ట్ దేని వల్ల వస్తుంది అన్న, ఫౌండర్ ఎఫెక్ట్ దేని వల్ల వస్తుంది, జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల కదా, జెనెటిక్ డ్రిఫ్ట్, ఆప్షన్ బి, జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే, ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇన్ అ స్పీషీస్ ద వెయిట్ ఆఫ్ అ న్యూ బార్న్ రేంజెస్ ఫ్రమ్ 2 to 5 kg. ఓకే, చూడండి, ఒక స్పీషీస్ ఉన్నాయంట, ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయంట. ఆ స్పీషీస్ లో ద వెయిట్ ఆఫ్ ద న్యూ బార్న్ ఈస్ బిట్వీన్ 2 to 5 kg, 2 నుంచి 5 kg మధ్యన న్యూ బార్న్ ది వెయిట్ ఉన్నది. ఓకే, ఒక పిల్లలు ఎవరైతే పుడుతున్నారో ఆ పుడుతున్న పిల్లలది వెయిట్ 2 నుంచి 5 kg వరకు ఉందంట. సరే, 97% of the newborn with an average weight between 3 to 3.3 kg survive. ఓకే, యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళు 97% సర్వైవల్ రేట్ ఉంది. ఎవరిదైతే యావరేజ్ అంటే మీన్ వెయిట్ ఉందో, యావరేజ్ అంటే ఏంటి, యావరేజ్ అంటే అర్థం మీన్ అన్నమాట. మీన్ క్యారెక్టర్ వాల్యూ ఎవరి దగ్గర అయితే ఉందో 3.3 to 3.3 kg ఉన్నది, వాళ్ళది సర్వైవల్ రేట్ 97% అయితే 99% of the infants born with the weights 2 to 2.5 and 4.5 to 5
die. Which type of selection is taking place? ఎలాంటి టైప్ ఆఫ్ సెలెక్షన్ జరుగుతున్నది? పదండి, ఎలాంటి టైప్ ఆఫ్ సెలెక్షన్స్ జరుగుతున్నది? ఎలాంటి టైప్ ఆఫ్ సెలెక్షన్ జరుగుతున్నది? ఎలాంటి టైప్ జరుగుతున్నది? స్టేబిలైజింగ్ టైప్ ఆఫ్ సెలెక్షన్. ఎందుకు? మీన్ క్యారెక్టర్ వాల్యూది సర్వైవల్ రేట్ 97% అంటే ఓకే, మనకి దాని అర్థం ఏమిటి? మనకి ఇలా ఉన్నదంటే పాపులేషను ఓకే, బి ఏ ఇంకా సి ఉన్నారంటే బిది 3 to 3.3 kg ఉంది, అందుకే దాని 3.3 kg ఉంది, అందుకే వాళ్ళది సర్వైవల్ రేట్ చాలా బాగుంది. కానీ మిగతా వాళ్ళది సర్వైవల్ రేట్ బాగోలేదు. అర్థమైందా? బాగోలేదు. ఎందుకంటే వాళ్ళు మీన్ క్యారెక్టర్ వాల్యూలో లేరు కాబట్టి. సో మనకి పాపులేషన్ అనేది మీన్ క్యారెక్టర్ వాల్యూ పక్క వచ్చింది కాబట్టి మనకి స్టెబిలైజ్ అవుతున్నది. ఆప్షన్ ఏ. వెరీ గుడ్. అర్థమైందా అందరికీ? అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో చెప్తారా? చెప్పంటారా అర్థమైందో లేదో? గొంతుకు చీల్చుకొని అరుస్తున్నాను నేను అప్పటి నుంచి, ఎవరు చెప్పరు. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఇంకొక క్వశ్చన్ చేద్దాం రండి. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఎస్, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ టు obtain cows yielding higher milk output represents. డన్. ఓకే, ఇది చెప్పండి, ఇది ఒకసారి చెప్పేసేయండి. ఇది చెప్పండి. ఆర్టిఫిషియల్ సెలెక్షన్ టు obtain cows yielding higher milk output represent. డిస్రప్టివ్, స్టెబిలైజింగ్, డైరెక్షనల్. ఏమవుతుంది? నేనైతే ఈ ఫస్ట్ లెటర్సే చూస్తా. డిస్రప్టివ్ అది, స్టెబిలైజింగ్ డైరెక్షనల్, ఈ నాలుగిట్లో ఏమవుతుంది అది? ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ లో మనం ఏం చేస్తున్నాం? ఒక పర్టికులర్ క్యారెక్టర్ వాల్యూని ఫేవర్ చేస్తున్నాం, మిడిల్ కాదు. ఒక పర్టికులర్ స్పీషీస్ పాలు చాలా ఎక్కువ సిక్రీట్ చేస్తున్నది అంటే ఇంకొక పర్టికులర్ స్పీషీస్ పాలు ఎక్కువ చేయట్లేదు. మిడిల్లో ఉన్నదాన్ని కొంచెం అమౌంట్ ఆఫ్ మిల్క్. సో 3 స్పీషీస్ ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో 8 లీటర్లు పాలు వస్తున్నాయి, ఇంకోటి 4 లీటర్లు, ఇంకోటి 1 లీటర్ ఇస్తున్నది అంటే 4 లీటర్లు అనేది మీను. సో 4 లీటర్స్ ఫేవర్ అవుతున్నది అంటే స్టెబిలైజింగ్. కానీ మనం ఎక్కువ మిల్క్ తేవాలనుకుంటున్నాం, 8 లీటర్స్ పాలు కావాలనుకుంటున్నాం మనం ఒక్కొక్క కౌ నుంచి. సో దానికి మనం ఏం చేస్తాం? విల్ బి డూయింగ్ ఏంటి? డైరెక్షనల్ సెలెక్షన్, యాజ్ ఇట్ పుషెస్ ద మీన్ క్యారెక్టర్ టు వన్ డైరెక్షన్. ఆప్షన్ డి. ఓకే, సరే, ఇది అయిపోయింది. అండ్ ఓకే, జెనెటిక్ డ్రిఫ్ట్ ఆపరేట్స్ ఇన్. ఇది మీకు ఒకటి అడుగుతారు, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి జెనెటిక్ డ్రిఫ్ట్ ఏదైతే ఉందో మనకి హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం కి పూర్తిగా ఆపోజిట్ అనమాట. హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం మనకి లార్జ్ పాపులేషన్ అయితే మనకి జెనెటిక్ డ్రిఫ్ట్ స్మాల్ పాపులేషన్స్ లో జరుగుతుంది. సో స్మాల్ ఐసోలేటెడ్ పాపులేషన్ లోనే జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి the tendency of a population to remain in genetic equilibrium may be disturbed by. The tendency of the population to remain in genetic equilibrium may be disturbed by. It may be disturbed by. May be disturbed by lack of random mating. మనకి ర్యాండమ్ మేటింగ్ జరిగితేనే ప్రాబ్లము. జెనెటిక్ మనకి హార్డీ-వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో ఆప్షన్ డి. మిగతావన్నీ అయితే ఓకే, ర్యాండమ్ మేటింగ్ జరిగితే ప్రాబ్లం లేదు, మైగ్రేషన్ లేకపోయినా మ్యూటేషన్ లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ర్యాండమ్ మేటింగ్ జరగకపోతేనే ప్రాబ్లం. సో ఆప్షన్ డి. ఇది అయిపోయింది, డన్. ఓకే, అయిపోయిందా? డన్. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ద ఫైనల్, a brief history of evolution. Final part of the chapter. So final part of the chapter చేసుకుంటున్నాం. ఇంకా we are doing the final part of the chapter. పదండి చేద్దామా? కంప్లీట్ చేసేద్దామా చాప్టర్? ఇంకా ఎక్కువ మిగలలేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో చాప్టర్ అయిపోతుంది. మనకి కంప్లీట్ అయిపోతుంది. చేసేద్దామా?
పదండి. బ్యాటరీ లో అయిపోయిందా? ఇంకా అయిందిలేండి, అయిపోయింది. ఇంకా మీరు ఎక్కువ ఎనర్జీ పెట్టక్కర్లేదు, ఇంకెక్కువ ఎనర్జీ ఏం పెట్టక్కర్లా. ఓకే, మనం ఫైనల్ కంప్లీట్ చేసేసుకుంటాం. ఇంకేమైనా ఉంటే విల్ బి కంప్లీటింగ్ ఇట్. ఇంకా మీరు ఎక్కువ ఎనర్జీ ఏం పెట్టక్కర్లేదు. పదండి, లెట్ us do the brief account of evolution. A brief account of evolution. చూడండి, మనకి బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్టోరీ నాన్న. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ అనమాట. మనకి యాక్చువల్గా లైఫ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎర్త్ మీద వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏదైతే ఆర్గానిజమ్స్ చూస్తున్నామో ఎలా డెవలప్ అయ్యి వచ్చాయి, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, ప్లాంట్స్ ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చాయి, దాన్నే మనం ఆ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ లో చదువుకుంటాం. ఓకే, సో చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. లెట్ us నాట్ వేస్ట్ ఎనీ టైం. దీని నుంచి మనకి తక్కువే వస్తాయి క్వశ్చన్స్, కానీ వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో అది మాత్రం మనం మాట్లాడుకుందాం, సో దట్ దెర్ ఇస్ నో మోర్ కన్ఫ్యూజన్. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మనకి యూనివర్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద లాస్ట్ సెషన్, ఓకే, నేను మీకు చెప్పాను యూనివర్స్ ఏదైతే ఉందో ఎప్పుడు వచ్చింది అన్న ఎగ్జిస్టెన్స్ లోకి 20 billion years ago. So the birth of the universe was 20 billion years ago. Birth of earth, యూనివర్స్ లో ఎర్త్ ఎప్పుడు ఫార్మ్ అయింది? 4.5 billion years ago. బట్ ఇంకా చాలా హాట్ గా రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఉండేది. అందుకే తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత లైఫ్ అనేది మనకి 4 billion years ago స్టార్ట్ అయింది. ఓకే, 4 billion years ago మనకి స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ పార్ట్. ఇప్పుడు మనకి నాన్న ఏం జరిగిందంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకి నాన్ సెల్యులార్ ఫార్మ్సే వచ్చాయి. అన్నిటికన్నా మనకి ఫస్ట్ ఏం వచ్చాయి? వి ఫౌండ్ ద నాన్ సెల్యులార్ ఫార్మ్స్ ఫస్ట్. మనకి అన్నిటికన్నా ఫస్ట్ నాన్ సెల్యులార్ ఫార్మ్సే వచ్చాయి. నాన్ సెల్యులార్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోబయాంట్స్, కోసర్వేట్స్ అవన్నీ వచ్చాయి అనమాట. ప్రోటోబయాంట్స్ అని చదువుకున్నాం కదా. ఓకే, మనకి ఫస్ట్ మోనోమర్స్ నుంచి పాలిమర్స్ నుంచి మనకి వాటి చుట్టూ ఒక సెల్ మెంబ్రెయిన్ ఫామ్ అయ్యి ప్రోటోబయాంట్స్ లాంటి ఆర్గానిజమ్స్ వచ్చాయి. ఇంకా సెల్యులార్ ఫామ్ రాలేదు, దాని తర్వాత సెల్యులార్ ఫార్మ్స్ వచ్చాయి అంటాం. ఓకే, సో సెల్యులార్ ఫార్మ్స్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చాయి? దాదాపు 2000 million years ago. మనకి సెల్యులార్ ఫార్మ్స్ వచ్చేసి 2000 million years ago వచ్చాయి అనమాట. నాన్ సెల్యులార్ ఫార్మ్స్ 3 billion years ago వచ్చాయి. సెల్యులార్ ఫార్మ్స్ వస్తూ మనకి ఎంత టైం పట్టేసింది? చాలా ఏళ్ళు, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడితే మనకి యాక్చువల్గా సెల్యులార్ ఫార్మ్స్ వచ్చాయి. దీంట్లో కూడా మనకి ఫస్ట్ సెల్యులార్ ఫార్మ్స్ లో కూడా మనకి ఫస్ట్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ కి ఆక్సిజన్ ఉండేది కాదు, తర్వాత వెళ్ళి మనకి ఏరోబిక్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. ఓకే, సో ఫస్ట్ ఎనరోబిక్, తర్వాత ఏరోబిక్ వచ్చాయి. ఇది ఓకే, ఎనరోబిక్ అంటే ఆక్సిజన్ లేకుండా, ఏరోబిక్ అంటే ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరిగిందంటే, ఓకే, ఆలోచించుకున్నట్లయితే నాన్న మనకి ఇవల్యూషన్ కోర్స్లోని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫస్ట్ వచ్చాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యి వచ్చాయి. సిమిలర్ వేగానే మనం చెప్పుకుంటాం ప్రోకెరియాట్స్ నుంచి మనకి యూకెరియాట్స్ డెవలప్ అయ్యి వచ్చాయి. ఓకే, డిఎన్ఏ నుంచే మనకి ఫస్ట్ ఆర్ఎన్ఏ వచ్చి దాని తర్వాతే డిఎన్ఏ వచ్చింది. ఫస్ట్ ఆర్ఎన్ఏ బేస్డ్ సిస్టమ్స్ నుంచి డిఎన్ఏ బేస్డ్ సిస్టమ్స్ వచ్చాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు దీంట్లోని మనకి ఇన్వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏవైతే ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయో, ఓకే, సో ఇన్వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 500 million years ago, 500 MYA BYA అనే వర్డ్స్ వాడతామని నేను స్టార్టింగ్ లో చెప్పాను. MYA అంటే ఏమిటి? మిలియన్ ఇయర్స్ అగో. BYA అంటే బిలియన్ ఇయర్స్ అగో. సో దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? మయ్యా ఇంకా బయ్యాలా చెప్పుకోవచ్చు. సో 500 మయా అప్పుడు ఏమొచ్చింది మనకి? ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్స్ అనేవి వచ్చాయి. ఓకే, దాని తర్వాత 350 million years ముందు, దాని తర్వాత around 350 million years ago we saw the jawless fishes. Jawless fishes అంటే ఏంటి? సైక్లోస్టొమాటా. జాలెస్ ఫిషెస్ అంటే ఏమిటి? సైక్లోస్టోమ్స్ అన్నమాట. సైక్లోస్టోమ్స్ జాలెస్ ఫిషెస్ అంటాం. 320 million years ago మనకి ఏమొచ్చాయి మనకి? వింటున్నారా? ఏమొచ్చాయి? సీవీడ్స్ ఇంకా ప్లాంట్స్ వచ్చాయి. సీవీడ్స్ అండ్ ప్లాంట్స్ వచ్చాయి. ఇందులో మనకి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ ద వన్ ఫస్ట్ హూ ఇన్వైడెడ్ ల్యాండ్. అంటే యానిమల్స్
ల్యాండ్ మీదకి వచ్చేటప్పటికి యానిమల్ అన్ని ఆర్గానిజమ్స్ ఫస్ట్ నీళ్ళ నుంచి ల్యాండ్ మీదకి వచ్చాయి, ఎందుకంటే వాటర్ వాజ్ ఇన్హాబిటబుల్ ఫస్ట్. సో దాని తర్వాత మళ్ళీ మనకి ల్యాండ్ మీదకి వచ్చాయని. సో ప్లాంట్స్ ఫర్ ద వన్ హూ ఫస్ట్ ఇన్వేటెడ్ ల్యాండ్, దే ఇన్వేటెడ్ ల్యాండ్ ఫస్ట్. అంటే యానిమల్స్ ల్యాండ్ మీదకి వచ్చినప్పటికల్లా ప్లాంట్స్ ఆల్రెడీ ఫుల్ చక్కగా గ్రో అవుతున్నాయి అనమాట. గ్రో అయ్యి మంచిగా ఫోటోసిన్థసిస్ చేసి బోల్డ్ అంత ఫుడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అప్పుడే మనకి యానిమల్స్ వచ్చి సర్వైవ్ అవ్వగలిచాయి. ఓకే, అది. దీని తర్వాత ఏం జరిగింది అంటే, దీని తర్వాత ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. మనకి యాక్చువల్గాను 1938లో ఓకే ఒక ప్రూఫ్ దొరికింది. 1938లో ఒక విషయం, ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు ఏదైతే యాక్చువల్గా ఏదైతే ఒక ఆర్గనిజము, వింటున్నారా, ఒక ఆర్గనిజం యాక్చువల్గా ఎక్స్టెంట్ అయిపోయింది అనుకున్నారు, ఆ ఆర్గనిజం ఎక్స్టెంట్ అవ్వలా. దే ఫౌండ్ దట్ ఆర్గనిజం. ఎవరు? ఓకే, ఇట్ వాజ్ అ సిలకాంత్. ఈ సిలకాంత్ అనే ఆర్గనిజమ్స్ ని లోబ్ ఫిన్స్ అంటాం. ఇట్ బిలాంగ్స్ టు అ గ్రూప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ నోన్ యాజ్ లోబ్ ఫిన్స్. లోబ్ ఫిన్స్ అనే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కి బిలాంగ్ అవుతాయి. సరే, ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు అందరూ వింటున్నారా? సిలకాంత్. సో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓకే, వినండి. ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి ఈ సిలకాన్స్ ఎవరో కాదు. ఈ సిలకాన్స్ అనేవి దే కేమ్ ఫ్రమ్ జాలెస్ ఫిషెస్. జాలెస్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సైక్లోస్టొమాటా ఏవైతే జాలెస్ ఫిషెస్ ఉన్నాయో, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ హౌ ఆంఫిబియన్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్. మనం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ మనం ఆంఫిబియన్స్ అసలు యాక్చువల్గా ఎలా వచ్చాయి అనేది, మనకి ఫిషెస్ తర్వాతే ఆంఫిబియన్స్ వచ్చాయి కదా. సో ఈ జాలెస్ ఫిషెస్ సైక్లోస్టొమాటాలో ఒక టైప్ ఆఫ్ ఒక గ్రూప్ ఉన్నది నోన్ యాజ్ ఆస్ట్రకోడర్మీ అంటాం వీటిని. ఈ ఆస్ట్రకోడర్మీ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో దానికి బిలాంగ్ అవుతుంది దిస్ సీలకాంత్. ఇవేం చేసాయి అంటే, ఫస్ట్ ల్యాండ్ మీదకి రావడానికి ట్రై చేసి, ల్యాండ్ మీదకి వచ్చి మళ్ళీ వాటర్లోకి వెళ్ళి, ఓకే, సో ఇవి ల్యాండ్ మీదకి వచ్చి వాటర్లోకి వెళ్ళి, మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చి మళ్ళీ వాటర్లోకి వెళ్ళి, ఇలా ల్యాండ్ ఇంకా వాటర్ మధ్యన చాలాసార్లు తిరిగాయి. ఇలా తిరగడం వల్ల వీటిల నుంచే మనకి ఆంఫిబియన్స్ డెవలప్ అయ్యి వచ్చాయి అంటారు. సో దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్, వీటిల నుంచే మనకి ఆంఫిబియన్స్ ఇవాల్వ్ అయ్యాయి. ఆంఫిబియన్స్ ఇలాంటి ఆర్గానిజమ్స్ నుంచి మనకి ఇవాల్వ్ అయ్యి వచ్చాయి అనేసి అంటారు. ఎందుకంటే ఇవి మనకి ల్యాండ్ ఇంకా వాటర్ ఏదైతే ఉన్నాయో వాటి రెండింటి మీద సర్వైవ్ అవ్వడం మొదలెట్టాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఆంఫిబియన్స్. ఎవల్యూషన్ ఆఫ్ ఆంఫిబియన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్. ఆంఫిబియన్స్ తర్వాతే రెప్టైల్స్ వచ్చాయి. సో అందుకే ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమవుతున్నదా లేదా? ఎస్ ఆర్ నో? డన్? సరేనా? గుడ్, అర్థమవుతున్నది. ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్ ఎలా జరిగింది? మనకి రెప్టైల్స్ అనేవి ఫస్ట్ ల్యాండ్ వర్టిబ్రేట్స్ అన్నమాట. ఫస్ట్ ల్యాండ్ వర్టిబ్రేట్స్ అంటే కంప్లీట్లీ టెరెస్ట్రియల్. ఫస్ట్ ల్యాండ్ vertebrates. That means they were completely terrestrial. సో ఇవి కంప్లీట్ గా టెరెస్ట్రియల్ గా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి? అరౌండ్ ఇవి యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఇవి టెరెస్ట్రియల్ లైఫ్ కి సర్వైవ్ అవ్వగలగాలి, అవునా కదా? దే హ్యావ్ టు సర్వైవ్ ఆన్ ద టెరెస్ట్రియల్ లైఫ్. ఓకే, సో టెరెస్ట్రియల్ లైఫ్ కి సర్వైవ్ అవ్వడానికి అవి ఏం చేసాయి? వాట్ వర్ ద థింగ్స్ దట్ దే హ్యాడ్ టు గో త్రూ? ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వినండి జాగ్రత్తగా. మనకి ఆంఫిబియన్స్ నుంచే రెప్టైల్స్ వచ్చాయి. ఇప్పుడు రెప్టైల్స్ సర్వైవ్ అవ్వాలంటే, ఓకే, సక్సెస్ స్టోరీ ఆఫ్ రెప్టైల్స్ అంటే మనకి యాక్చువల్ గాను రెప్టైల్స్ ఎలా సర్వైవ్ అవ్వగలిచాయి భూమి మీద, బికాస్ నీళ్లు లేకుండా ఎలా సర్వైవ్ అవ్వడం మొదలెట్టి. అన్నిటికన్నా ఫస్ట్ దే హ్యాడ్ అ స్కేలీ స్కిన్ అనేది మాయిస్ట్గా ఉంటే డ్రై అయిపోతుంది, అది ల్యాండ్ మీద బతకడం కష్టం. సో స్కేలీ స్కిన్ ఉంచుకున్నాయి. రెండోది, దే డెవలప్డ్ క్లిడాయిక్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడ్ ఆఫ్ క్యాల్కేరియస్ షెల్, కాల్షియంతో ఫార్మ్ అయి ఉన్నాయి. ఈ క్యాల్కేరియస్ షెల్ ఉండడం వల్ల ఓకే మనకి
ఎగ్స్ అనేవి డెసికేట్ అవ్వట్లేదు. ఓకే, సో నో డెసికేషన్ అంటే డ్రై అవ్వట్లే ఎగ్స్, ఇదొకటి. ఓకే, డన్. సరేనా? మూడోది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఎందుకంటే మన ఆంఫిబియన్స్ లో చూస్తాము ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది ఇంకాను. అవి యాక్చువల్గా సూడో కాపులేషన్ చేసుకొని ఏం చేస్తాయి, నీళ్ళలో వెళ్ళి స్పామ్స్ రిలీజ్ చేస్తాయి ఆంఫిబియన్స్. స్పామ్స్ ని ఇంకా అంటే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ని కదా. అది మనం ఫ్రాగ్ గురించి చదువుకుంటున్నప్పుడు చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనకి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, యాక్చువల్ కాపులేషన్ జరుగుతుంది, ఇంకా ఫర్టిలైజేషన్ లోపలే జరుగుతుంది. ఓకే, దాని తర్వాత యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఎక్స్ట్రీషన్ వల్ల ఏమైందంటే వీటి దగ్గర బోల్డ్ అంతా వాటర్ కన్సర్వ్ చేసే కెపాసిటీ వచ్చేసింది. సో దీస్ వర్ ద రీజన్ వై యాక్చువల్గా మనకి ఏం జరిగింది, వింటున్నారా? మనకి ఏం జరిగింది దీనివల్ల చెప్తారా? ఏం జరిగింది మనకి యాక్చువల్గా రెప్టైల్స్ సర్వైవ్ అవ్వగలిచి. ఓకే, సరే. ఓకే, ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాను. ఇక్కడ మనకి ఏవైతే జ్ఞాథోస్టొమాటా ఉన్నాయో వాటి గురించి నేను చెప్పాలి మీకు. జ్ఞాథోస్టొమాటా ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ లో ఉన్న ఆస్ట్రోకోడర్మీ ఫిషెస్. ఓకే, అది సరే. ఇది ఒక కరెక్షన్ మనం అయిపోయింది, డన్. నెక్స్ట్ పార్ట్ ఇక్కడ ఇప్పుడు మనకి రెప్టైల్స్ ఏవైతే ఉన్నాయో రెప్టైల్స్ గురించి ఫర్దర్ ఇంకో కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వి స్టడీ అబౌట్ రెప్టైల్స్ అ లిటిల్ బిట్. ఓకే, ఇప్పుడు రెప్టైల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ డెవలప్ చేసేసుకున్నాయి కదా. బికాస్ దే డెవలప్ దీస్ ఇంపార్టెంట్ ఫీచర్స్, దే 200 million years ago reptiles dominated earth. Reptiles dominated earth. రెప్టైల్స్ అనేవి భూమి అంతటిని డామినేట్ చేస్తాయి. భూమిలో ఎక్కడికి వెళ్తే అక్కడ వరకు మనకి రెప్టైల్స్ డామినేట్ చేస్తాయి అనమాట. ఓకే, దీంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ స్పీషీస్ ఏవైతే డామినేట్ చేసాయో దట్ ఆర్ డైనోసార్స్. డైనోసార్స్ ఏవైతే ఉన్నాయో డైనోసార్స్ వచ్చేసి మనకి పూర్తిగా డామినేట్ చేస్తాయి. వీటి సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది. దే హ్యాడ్ అ వెరీ లార్జ్ సైజ్. దాదాపు వాడిది యాక్చువల్ గాను 10 feet వరకు హైట్ ఉండేది. ఒక్కొక్కటి 10 feet హైట్ అనమాట. అంటే ఇమాజిన్ చేసుకోండి మీరు. ఓకే, ఒక్కొక్కటి మనకి ఒక 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ లేదంటే 10 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. ఒక్కొక్క డైనోసారు మనకు ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఇలా చూడాలన్నమాట. దాన్ని ఇంతట్లో అది మన మీద ఒక కాలు వేసుకొని వెళ్ళిపోతుంది. అది దానికి మనం ఒక చిన్న ఎలకలాగా అనమాట. దానికి మనం చిన్న ఎలకలు అంతే, అంత పెద్ద ఉండేవన్నమాట. ఆలోచించండి. దాని తర్వాత వాటికి డాగర్ లైక్ టీత్ ఉండేది. ఓకే, దే హ్యాడ్ డాగర్ లైక్ టీత్. ఓకే, డాగర్ లైక్ టీత్ అంటే కత్తిల్లా అనమాట. ఇంత పెద్ద కత్తులు ఉంటాయి కదా, ఇంత పెద్ద కత్తులు, అంత పెద్ద కత్తిల్లాగా టూతులు ఉండేవి అనమాట. దీంట్లో మనకి టిరానోసోరస్ రెక్స్ అని ఒక స్పీషీస్ ఉండేది, బ్రీడ్. టిరానోసోరస్ రెక్స్ అని, టీరెక్స్. ఓకే, దిస్ వాజ్ ద లార్జెస్ట్ డైనోసార్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి డైనోసార్స్ ఏవైతే ఉన్నాయో ఓకే చెప్పుకుంటారు 65 ఏళ్ల క్రితం 65 million years ago ఏమైంది, ఇవి ఎక్స్టెంట్ అయిపోయాయంట. ఇప్పుడు ఇవి ఎక్స్టెంట్ ఎందుకు అయిపోయాయి అన్న దాని మీద, ఇంత పూర్తిగా అర్త్ అంతటిని డామినేట్ చేసి ఇంత పెద్ద ఆర్గనిజమ్స్ ఎలా ఎక్స్టెంట్ అయిపోయి, దాంతో సంబంధించి బోల్డ్ అన్ని థియరీలు ఉన్నాయి. ఒక థియరీ అంటుంది ఒక పెద్ద మీటరైట్ వచ్చి అర్త్ మీద కొట్టింది, దానివల్ల ఆ పెద్ద ఎక్స్ప్లోషన్ లా జరిగి అవి చనిపోయి. లేదంటే సడన్ గా చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వచ్చేసి ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి సర్వైవ్ అవ్వలేకపోయి చాలా చల్లని కండిషన్స్ వచ్చేసాయి. లేదంటే ఐసేజ్ అనేది వచ్చింది, ఐసేజ్ వల్ల సర్వైవ్ అవ్వలేకపోయి. సో దానివల్ల మనకి డైనోసార్స్ ది మాస్ ఎక్స్టెన్షన్ అనేది జరిగిందని అంటారు. సో ఐసేజ్ ఒకటి, చాలా చల్లగా అయిపోయిన టెంపరేచరు, లేదంటే ఎక్స్ట్రీమ్ హాట్ టెంపరేచర్స్, లేదంటే మెటీరియట్ రావడం వల్ల టెంపరేచర్స్ ఇక్కడ మారిపోయి వెదర్ కండిషన్స్ మారాయి అని కూడా అంటారు అనమాట. సో దెర్ ఆర్ మెనీ థియరీస్ బట్ దెర్ ఈస్ నో వన్ కాంక్రీట్ థియరీ. ఏది ప్రూవ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రెప్టైల్స్ లో కొన్ని ఏమనుకున్నాయంటే, హే ఎందుకు నేను యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఓకే నేను నీళ్ళకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను లై అనేసి కొన్ని రెప్టైల్స్ అనుకున్నాయంట. సో సమ్ రెప్టైల్స్ ఓకే దే రిటర్న్ టు వాటర్. వాటర్ ఏంటంటే ఓకే దే బికేమ్ ఇక్థియోజార్స్. ఒక గ్రూప్ ఆఫ్ రెప్టైల్స్ ఉంటాయి, వాటిని మనం ఇక్థియోజార్స్ అంటాం. ఇక్థియోజార్స్ ఓకే అది. సో అవి నీళ్ళలో ఉండడం మళ్ళీ మొదలెట్టాయి, దే బికేమ్ అక్వాటిక్ రెప్టైల్స్ అనమాట. అది
డన్. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ వస్తుంది మనకి యాక్చువల్గా రెప్టైల్సే బర్డ్స్ కింద మారాయని. కొంతమంది అంటారు ఏవైతే ఈ రెప్టైల్స్ ఉండేవో, ఓకే రెప్టైల్స్ ఉండేవో, ఈ రెప్టైల్సే మనం యాక్చువల్గా బర్డ్స్ కింద మాడిఫై అయ్యాయి. బోల్డ్ అని రెప్టైల్స్ ఉన్న మాడిఫికేషన్ ఏదైతే వాటి 4 limbs ఉన్నాయో ఆ 4 limbs ని ఫెదర్స్ కింద మాడిఫై చేసుకోవడం మొదలెట్టాయంట. దీంట్లో మనకి ఒక కనెక్టింగ్ లింక్ అనేది దొరుకుతుంది. కనెక్టింగ్ లింక్ మనకి ఒక కనెక్టింగ్ లింక్ లేదంటే బ్రిడ్జ్ స్పీషీస్ అనేది దొరుకుతుంది బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. ఎవరది నాన్న? పేరు ఎవరైనా చెప్తారా? ఎవరైనా పేరు చెప్తారా? ఒక ఎక్స్టెంట్ వర్డ్ అనమాట అది, ఎక్స్టెంట్ వర్డ్. దాని పేరేంటి ఎవరైనా చెప్తే చూద్దాం. అది ఎవరైనా చెప్తారేమో చూద్దాం. రెప్టైల్స్ నుంచి బర్డ్స్ వచ్చాయి ఫర్దర్ వెళ్ళి. ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఎవరు చెప్తారు? ఏంటి దాని పేరు? ఆర్కియోప్టెరిక్స్. ఆర్కియోప్టెరిక్స్ చదువుకున్నాం కదా ఆర్కియోప్టెరిక్స్ గురించి. ఆర్కియోప్టెరిక్స్ ఏదైతే ఉందో అదొక బర్డ్ ఇంకా రెప్టైల్ ది కాంబోలో ఉండేది అనమాట. దాంట్లో బర్డ్ లైక్ ఫీచర్స్ రెప్టైల్ లైక్ ఫీచర్స్ రెండు ఉండేవి అనమాట. ఓకే సరే అయింది. దీంతో మనకి బర్డ్స్ ది ఎవల్యూషన్ అయిపోయింది. లాస్ట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యామల్స్. లాస్ట్ పార్ట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యామల్స్. మనకి ఎప్పుడైతే రెప్టైల్స్ యాక్చువల్ గాను ఎక్స్టెంట్ అయిపోయావు, మోస్ట్ ఆఫ్ ద డైనోసార్స్ ఇవన్నీ ఎక్స్టెంట్ అయిపోయి వాటి కజిన్స్ మనం ఎప్పుడు చూస్తాం, లెజర్డ్స్ క్రొకోడైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు కూడా చూస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు బోల్డ్ అని రెప్టైల్స్ ఎప్పుడైతే యాక్చువల్గా మనకి మాయమైపోయో మ్యామల్స్ వచ్చి డామినేట్ చేయడం మొదలెట్టాయి. ఇంకా మ్యామల్స్ ఇప్పుడు కూడా యాక్చువల్గా డామినేట్ చేస్తున్నాయని చెప్పచ్చు. ఓకే సో అది. సో ఇక్కడ మనకి యాక్చువల్ గాను అర్లీ మ్యామల్స్ ఏవైతే ఫాజిల్స్ ఉన్నాయో, ఏవైతే ఫాజిల్స్ దొరికాయో దేన్ని అయితే ప్రూవ్ చేస్తాయో ఫస్ట్ మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో, ద ఫస్ట్ ఎర్లీ మ్యామల్స్ ఏవైతే వచ్చాయో డెవలప్ అయ్యి అవి ఎలా ఉండేవంటే ష్రూ లైక్ ఉండేవంట. దేవర్ లైక్ షూస్ అంటే ఏంటి? చిన్న చిన్న స్క్విరల్స్ ఎలకలు ఉన్నాయి కదా అలాగనమాట, స్క్విరల్స్ లాగా. దేవర్ ష్రూ లైక్. తర్వాత పెద్ద పెద్ద మ్యామల్స్ వచ్చాయి. ఆల్ ఆఫ్ దెమ్ వర్ మోస్ట్లీ వివిపేరస్. కొన్ని ఇంకా మనకు ఓవిపేరస్ గా ఉన్నాయి, బట్ మోస్ట్లీ దే ఆర్ వివిపేరస్. దే గేవ్ బర్త్ టు దేర్ యంగ్ వన్స్. అండ్ దీంట్లో మనకి దాని తర్వాత మనకి అక్వాటిక్ లైఫ్ లో కూడా చాలా అంత మ్యామల్స్ ని మనం చూడడం జరిగింది. అక్వాటిక్ లైఫ్ లో కూడా నీళ్లలో కూడా బోల్డ్ అని మ్యామల్స్ డెవలప్ అయ్యాయి, సచ్ as వేల్స్, డాల్ఫిన్స్, సీల్స్, సీ కౌస్, ఇవన్నీ. అది దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎవల్యూషన్ ఆఫ్ మ్యామల్స్. అంతే అయిపోయింది. సరేనా? ఓకే డన్. ప్లాంట్స్ కూడా అలాగే డెవలప్ అయ్యి వచ్చాయి. పెద్ద పెద్ద టెరిడోఫైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఇంకోటి కూడా మీకు చెప్తారు. ఓకే, మనకి ఏదైతే ఇప్పుడు కోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, మనం ఏదైతే ఇప్పుడు కోల్డ్ డిపాజిట్స్ చూస్తున్నాం కదా, ఈ కోల్డ్ డిపాజిట్స్ ఎవరు ఫార్మ్ చేశారో తెలుసా? ఇట్ వాస్ ఫౌండ్ బై జాయింట్ టెరిడోఫైట్స్. పెద్ద టెరిడోఫైటిక్ ప్లాంట్స్ ఉండేవంట. ఆ టెరిడోఫైట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి మనకి కోల్డ్ డిపాజిట్స్ ఫార్మ్ చేసాయంట. ఓకే సరే అయింది. సరే, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ హ్యూమన్ ఎవల్యూషన్. హ్యూమన్ ఎవల్యూషన్ మనకి కంప్లీట్ అయిపోతే మనకి చాప్టర్ అయిపోయినట్టే. ఓకే, సో లాస్ట్ పార్ట్ ఇస్ ద హ్యూమన్ ఎవల్యూషన్. పదండి. ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఆర్ హ్యూమన్ ఎవల్యూషన్. హ్యూమన్ ఎవల్యూషన్ చదువుకుంటున్నప్పుడు లాస్ట్ పార్ట్ కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను, ఒక పెన్ను ఇంకా పేపర్ తీసేసి నేను మీకు రాయిపిస్తుంది రాసేసుకోండి. త్వరగా ఫాస్ట్ గా రాయాలి. రాసేసుకొని మన క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో అందుకే ఇఫ్ పాసిబుల్ రైట్ ఇట్ డౌన్ ఫాస్ట్. మనం త్వరగా ఈ టాపిక్ ను కంప్లీట్ చేసి పడేద్దాం. ఓకే పదండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకు వస్తుంది లీనియేజ్. లీనియేజ్ తర్వాత మనకు వస్తుంది టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్ తర్వాత మనకు వస్తుంది క్రేనియల్ కెపాసిటీ. ఈ కాలమ్స్ వేసుకోండి. లాస్ట్ వస్తుంది మనకి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎవిడెన్సెస్. ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎవిడెన్సెస్.
4 వస్తాయి. ఈ 4 జాగ్రత్తగా రాసేసుకోండి, బెటర్ అది. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు రైట్ అబౌట్ డ్రయోపిథెకస్. సో హ్యూమన్స్ డెవలప్ అవ్వక ముందు మనకి హ్యూమన్స్ అనేవి ఏప్ లైక్ ఆర్గనిజమ్స్, కోతుల నుంచి వచ్చాయంట. సో అందుకే డ్రయోపిథెకస్ అనేది ఏప్ లైక్ ఉండేదంట. డ్రయోపిథెకస్ వాజ్ ఏప్ లైక్. డ్రయోపిథెకస్ తో పాటు ఇంకొక హ్యూమన్ యాన్సెస్టర్ ఉన్నారు, దట్ ఈస్ రామాపిథెకస్. సో డ్రయోపిథెకస్ అండ్ రామాపిథెకస్ both are known as one of the earliest actually ancestors of human beings. రామాపిథెకస్ ఇంకా కొంచెం మనిషిలా కనిపించేవాడంట. రామాపిథెకస్ యూస్ టు లుక్ లైక్ లిటిల్ బిట్ లైక్ అ మ్యాన్ అనమాట, మనిషిలా కనిపించేవాడు. ఓకే, డ్రయోపిథెకస్ కొంచెం కోతిలా కనిపించేవారు. రామాపిథెకస్ వాళ్ళందరూ మనుషుల్లా కనిపించేవారు. వీళ్ళు మనకి దాదాపు ఒక 15 మిలియన్ ఇయర్స్ అగో యాక్చువల్ గా వీళ్ళు కనిపించడం స్టార్ట్ అయ్యారంట. వీళ్ళవి యాక్చువల్ గా ఫాజిల్స్ ఏవైతే దొరికాయో అవి మనకి ట్రేస్ బ్యాక్ చేస్తే అలౌంగ్ 15 మిలియన్ ఇయర్స్ అగో, 15 మిలియన్ ఇయర్స్ అగో. ఓకే, MYA. వీళ్ళ క్రేనియల్ కెపాసిటీ గురించి మనకు ఐడియా లేదు, కానీ మనకు ఒక విషయం తెలుసు, వీళ్ళు 2 కాళ్ళ మీద నడిచేవాళ్ళు కాదు, కాళ్ళు చేతులు 2 వాడేవారు. సో అందుకే క్వాడ్రిపెడల్స్ అంటాం వీళ్ళని. ఓకే, దేవర్ క్వాడ్రిపెడల్స్. దేవర్ ఆర్బోరియల్ అంటే ట్రీ లైఫ్ మీద, ట్రీ మీద ఉండేవాళ్ళు వీళ్ళు, ఆర్బోరియల్. ఇంకా దేవర్ ఫ్రూట్ ఈటింగ్. ఓకే, ఫ్రూగివోరస్ అన్నమాట, ఫ్రూట్స్ ఎక్కువగా తినేవారు వీళ్ళు. ఓకే, వీళ్ళ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కడెక్కడ దొరికాయి, యూరోప్ ఇంకా ఆఫ్రికాలో దొరికాయి. దాంతో ప్రూవ్ అయింది ఫస్ట్ వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు అనేసి. సో యూరోప్ ఇంకా ఆఫ్రికాలో ఫస్ట్ మనం ఇలాంటి వాళ్ళని చూసామన్నమాట ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనం ఏదైతే చూస్తామో దే ఆర్ ఆస్ట్రేలోపిథెకస్. ఓకే, ఆస్ట్రేలోపిథెకస్. ఓకే, వీళ్ళని మనం ఇంకోటి కూడా అంటాము, ఆస్ట్రేలోపిథసీన్స్ అని కూడా అంటాము. ఓకే, ఆస్ట్రేలోపిథసీన్స్ అని కూడా అంటాం. Probably lived in East African grasslands. They hunted with stone weapons but essentially ate fruit. Among the bones discovered were different. దాని తర్వాత మనకి హోమో హ్యాబిలిస్ వచ్చింది. సో ఆస్ట్రేలోపిథసీన్స్ అని కూడా అంటాం వాళ్ళని. ఓకేనా, వి కాల్ దెమ్ యాజ్ ఆస్ట్రేలోపిథసీన్స్. సరే, ఇప్పుడు ఈ ఆస్ట్రేలోపిథసీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 2 to 4 మిలియన్ ఇయర్స్ అగో ఫస్ట్ అపియర్ అయ్యాయంట. 2 to 4 మిలియన్ ఇయర్స్ అగో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చాయి. వీటి క్రేనియల్ కెపాసిటీ వచ్చేసి 400 నుంచి 600 cc వరకు ఉండేదంట. 400 నుంచి 600 cc ఉండేది. ఓకే, దేవర్ బైపెడల్స్ అంటే ఏంటి, ఇంకా 2 కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, దేవర్ వెజిటేరియన్స్. ఓకే, ఇంకా నాన్ వెజ్ తినడం మొదలెట్టలేదు వీళ్ళు. ఓకేనా, ఇంకా వీళ్ళ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీళ్ళ దగ్గర స్టోన్ టూల్స్ ఉండేవి. దే హ్యాడ్ స్టోన్ టూల్స్, బట్ వీళ్ళు ఫ్రూట్సే తినేవారు వీళ్ళు, ఎక్కువగా ఫ్రూట్సే తినేవారంట వీళ్ళు. ఓకే, వీళ్ళ ఫాజిల్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్ లో కనిపించాయి. ఓకేనా, డన్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హోమో హ్యాబిలిస్. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనకు హోమో హ్యాబిలిస్ అనే వాళ్ళు నెక్స్ట్ వచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చారు వీళ్ళు యాక్చువల్గా 2 మిలియన్ ఇయర్స్ అగో వచ్చారు. ఓకే, వీళ్ళు మనకి యాక్చువల్గా 2 మిలియన్ ఇయర్స్ అగో వచ్చారు. హలో, ఎస్ మ్యామ్, చెప్పండి. ఓకే, సరేనా, అయిందా?
డన్. ఓకే, సరే. ఇప్పుడు 2 మిలియన్ ఇయర్స్ అగో వీళ్ళు వచ్చారంట. 2 మిలియన్ ఇయర్స్ అగో వీళ్ళు వచ్చి వీళ్ళది క్రేనియల్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి నాన్న చెప్తున్నాను మీకు, ఆస్ట్రేలోపిథెకస్ నుంచి కాకుండా హోమో హ్యాబిలిస్ నుంచి క్రేనియల్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వినండి. 650 to 800 cc, 650 to 800 cc వీళ్ళది క్రేనియల్ కెపాసిటీ. ఓకే, దేవర్ వెజిటేరియన్స్. వీళ్ళు ఇంకా వెజిటేరియన్స్, ఇంకా నాన్ వెజ్ తినడం మొదలెట్టలేదు. ఫస్ట్ హ్యూమన్ లైక్ హోమినిడ్స్ అంటాం వీళ్ళని. కొంచెం హ్యూమన్స్ లా కనబడడం మొదలెట్టారు వీళ్ళు, అందుకే హోమో హ్యాబిలిస్ అంటాం వీళ్ళు. ఫస్ట్ హ్యూమన్ లైక్ హోమినిడ్స్. ఓకే, దాని తర్వాత స్టోన్ టూల్స్ వీళ్ళు కూడా వాడడం మొదలెట్టారు ప్రాపర్ గా. ఇంకా ఈస్ట్ ఆఫ్రికాలో వీళ్ళది ఫాజిల్స్ దొరికాయి. వీళ్ళు కూడా ఈస్ట్ ఆఫ్రికాలోనే వీళ్ళ ఫాజిల్స్ కూడా దొరికాయి. అక్కడే దొరికాయి, ఎక్కడైతే ఆస్ట్రేలోపిథెకస్ దొరికింది కదా అదే ఏరియాలో వీళ్ళది కూడా దొరికింది. సో అందుకే అంటారు ఆస్ట్రేలోపిథెకస్ నుంచే హోమో హ్యాబిలిస్ వచ్చిందని అంటారు. ఓకే, సరే, అయిపోయింది, డన్. ఓకే, సో హోమో హ్యాబిలిస్ తర్వాత మనకు వచ్చిన ఎవరైతే నెక్స్ట్ హోమినిడ్ ఉన్నారో మన యాన్సెస్టర్, దట్ ఈస్ హోమో ఎరెక్టస్. హోమో ఎరెక్టస్ అని ఎందుకు అంటామంటే వీళ్ళకి ఒక ఎరెక్ట్ పోస్చర్ వచ్చింది అనమాట. ఇప్పటి వరకు ఉన్న ఆర్గనిజమ్స్ అందరూ వాళ్ళు బైపెడల్స్ అయినా ఇలాగే నడిచేవారు, వాళ్ళు ఇలా నడిచేవాళ్ళు. అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే మాట్లాడుకున్నామో, మీరు ఇప్పటి వరకు ఆస్ట్రేలోపిథెకస్ చూసారు, హోమో హ్యాబిలిస్ చూసారు, వాళ్ళిద్దరు ఇమీడియట్ యాన్సెస్టర్స్. వాళ్ళు ఇలాగే నడిచేవారు, రెండు కాళ్ళ మీద నడిచినా కూడా ఇలా నడిచేవారు అనమాట. ఓకే, ఇప్పుడు బికాస్ మనకి ఇక్కడ ఎరెక్ట్ పోస్చర్ లేదు, ఇలా వచ్చేయడం వల్ల ఎరెక్ట్ పోస్చర్ అనేది మనం చూస్తాం. మనం ఇలా స్ట్రైట్ గా నించుంటాం. ఎలా వచ్చింది అది? హోమో ఎరెక్టస్ నుంచి వచ్చింది అది. హోమో ఎరెక్టస్ అనేది మనకి స్ట్రైట్ గా నించోనేవారు అనమాట. వాళ్ళు ఎరెక్ట్ పోస్చర్ ఉండేది, ఇలా స్ట్రైట్ గా నడిచేవాళ్ళు. అది మనకి 1.5 మిలియన్ ఇయర్స్ అగోలో చూసాం వీళ్ళని ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్. ఇంకా వీళ్ళది బ్రెయిన్ కెపాసిటీ వచ్చేసి 900 cc. cc అంటే వాల్యూమ్, గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఫైనల్ గా వచ్చేసి వీళ్ళు ఇంకా మనకి మీట్ తినేవారు. దే ఏట్ మీట్. They had erect posture. ఎరెక్ట్ పోస్చర్ ఉండేది. వీళ్ళు ఫైర్ అది కూడా కనిపెట్టారంట. ఫైర్ ని కూడా వీళ్ళే కనిపెట్టారని వీళ్ళకి క్రెడిట్ ఇస్తారు. ఇంకా మనకి వీళ్ళ ఫాజిల్స్ అనేవి జావా, చైనా, ఇంకా ఆఫ్రికాలో దొరికాయి. వీళ్ళ ఫాజిల్స్ అనేవి మనకి జావా, చైనా అండ్ ఆఫ్రికా, ఈ 3 చోట్ల దొరికాయి. ఓకే, ఈ 3 చోట్ల దొరికాయి మనకి. డన్. ఓకే, లాస్ట్ అండ్ ద ఫైనల్. ఓకే, ఇంకో రెండే మనకు మిగిలాయి. దట్ ఈస్ నియాండర్థల్ మ్యాన్ ఆర్ హోమో నియాండర్థలెన్సిస్ అని కూడా అంటాము. నియాండర్థల్ మ్యాన్ ఆర్ హోమో నియాండర్థలెన్సిస్ అని కూడా అంటాము. ఓకే, ఓకే, నియాండర్థల్ మ్యాన్ ఎప్పుడు వచ్చారు అంటే వీళ్ళు 1 lakh to 40,000 years ago కనిపించారంట మనకి. దే అపియర్డ్ అరౌండ్ 1 lakh to 40,000 years ago. ఓకే, ఆ టైంలో కనిపించారు వీళ్ళు మనకి. వీళ్ళ క్రేనియల్ కెపాసిటీ ఇప్పటి వరకు హైయెస్ట్, చాలా ఇంపార్టెంట్. నియాండర్థల్ మ్యాన్ క్రేనియల్ కెపాసిటీ ఇప్పటి వరకు హైయెస్ట్ 1400 cc. చాలా చాలా ఇంపార్టెంట్. మనలో కూడా అంత లేదు క్రేనియల్ కెపాసిటీ. వీళ్ళ తల ఇంత పెద్దది ఉండేది, శుభ్రంగాను. బ్రెయిన్ కెపాసిటీ పెద్ద తర ఉండేది, ఇంత పెద్ద తల అనమాట. ఓకే, దే ఎయిట్ మీట్. వీళ్ళు మీట్ తినేవారంట. ఓకే, ఇంకా వీళ్ళ ఫాజిల్స్ ఎక్కడ దొరికాయి అంటే యూరోప్ ఇంకా ఏషియాలో దొరికాయి. వీళ్ళ ఫాజిల్స్ వచ్చేసి యూరోప్ మరియు ఏషియాలో దొరికాయి. అండ్ లాస్ట్ ఇస్ Homo sapiens. Last one which we are going to discuss today is Homo sapiens. Okay, this is the modern man. అయిపోయింది, దీంతో మన చాప్టర్ అయిపోతుంది. అన్నిటికన్నా ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే we started and that is us. మనమే Homo sapiens. ఓకే, లాస్ట్ మనమే వచ్చాం. మనం ఎప్పటి నుంచి ఉన్నాం? గత 75,000 నుంచి 75,000 years నుంచి 10,000 years వరకు. అంటే అరౌండ్ ఈ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్ లోనే వచ్చామంట మనం అన్నిటికన్నా ఫస్ట్ హోమోసేపియన్స్ ని. ఓకే, మన బ్రెయిన్ కెపాసిటీ వచ్చేసి 1350 cc వరకు ఉంటుంది.
ఓకే, మనం యాక్చువల్గా అగ్రికల్చర్ ఎప్పుడు కనిపెట్టామో చెప్తారా? అగ్రికల్చర్ వచ్చేసి 10,000 ఏళ్ల ముందు కనిపెట్టామంట మనం. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ అగ్రికల్చర్ చేయడం మొదలెట్టాం. దాని తర్వాత మనం జరిగిందంతా కల్చరల్ చేంజెస్, ఇంకా సివిలైజేషన్స్ చేంజ్ అయ్యాయి, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. మనకి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తారు. ఈ డయాగ్రామ్ చూడండి. A comparison of skulls of adult modern human being, baby chimpanzee and adult chimpanzee. The skull of baby chimpanzee is more like adult human skull than adult chimpanzee. చూడండి, ఇది మనకి బేబీ చింపాంజీ అనమాట. బేబీ చింపాంజీ లాగే మనది ఉంది స్కల్. సో మన స్కల్ యాక్చువల్గా బేబీ చింపాంజీలా ఉంది. అడల్ట్ చింపాంజీది వచ్చేసి చాలా మారిపోయింది స్కల్, కానీ బేబీ చింపాంజీది మనది స్కల్ చాలా సిమిలర్. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ వి యాక్చువల్లీ అబ్జర్వ్. ఓకే, అయింది. లాస్ట్ అండ్ ద ఫైనల్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేసేసుకుంటే we can be completing this session. పదండి, match the hominids with their correct brain size. Match the hominids with their correct brain size. పదండి నాన్న, ఫాస్ట్ గా చేస్తారు ఈ క్వశ్చన్స్ చేసేస్తే మనం ఈ చాప్టర్ ఎండ్ చేసేద్దాం, అయిపోయింది, డన్. ఇంకో 5 minutes కూడా పట్టదు, 3 to 4 minutes అంతే, చేసేసుకొని క్లాస్ క్లోజ్ చేసి పడేద్దాం. పదండి, ఫాస్ట్ నాన్న, ఫాస్ట్ చెప్తారు అందరూను, ఫాస్ట్ గా చెప్తారు అందరూ. క్లోజ్ చేసి పడేద్దాం చాప్టర్ని, పదండి. చెప్తారా ఏంటి? హోమో హ్యాబిలిస్ ఏమిటినానా? హోమో హ్యాబిలిస్ వచ్చేసి 650 to 800 cc. ఇంకా ఏది వచ్చేసి 3. ఏది 3 ఎక్కడ ఉంది? మూడిట్లో ఉంది. ఇది తీసేసేయండి. తీసేస్తే మనకి హోమో నియాండర్థలెన్సెస్ 1400. బీది 4 ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. ఆప్షన్ సి అయిపోతుంది. ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. డి నేను క్రాస్ చేస్తాను అన్న, కట్ చేస్తాను. డి ఆన్సర్ అని పెట్టట్లా, డిని కట్ చేస్తాను నేను. ఓకే, క్యాన్సిల్ చేశాను, ఆప్షన్ ఎలిమినేషన్ చేశాను. ఏది 3 అని తెలియగానే దాన్ని కట్ చేశాను, అది, ఇంకేం లేదు. నెక్స్ట్, ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఫ్రమ్ అర్లీ టు రీసెంట్ ఇస్. ద క్రోనలాజికల్ ఆర్డర్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ క్రోనలాజికల్ ఆర్డర్ ఏమిటి? వాట్ ఈస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ నాన్న, చెప్తారా? ఫాస్ట్ గా? ఏంటి నాన్న? రామాపిథెకస్, ఆస్ట్రేలోపిథెకస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్ కదా. ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఓకే, డన్. పదండి, కరెక్ట్ గానే ఉంది. సో రామాపిథెకస్ తర్వాత ఆస్ట్రేలోపిథెకస్, దాని తర్వాత హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్. ఓకే, డన్. నీటికి చాలు నాన్న, నీటికి మీకు ఎంత సరిపోతుంది, దీనికన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఓకే, పదండి. వాట్ వాస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ట్రెండ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ ఫ్రమ్ హిస్ యాన్సెస్టర్స్? వాళ్ళ యాన్సెస్టర్స్తో కంపేర్ చేసుకుంటే మోడర్న్ మ్యాన్ లో మనం ఏం చూస్తాం అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎవల్యూషన్ జరిగింది? కంటిన్యూస్ గా మనకి ఏం యాక్చువల్గా పెరుగుతూ వచ్చింది, మనకి ఏంటి మాడిఫై అవుతూ వచ్చింది లేదంటే పెరుగుతూ వచ్చింది? హ్యూమన్ ఎవల్యూషన్ లో మనకి ఏం మాడిఫై అవుతూ వచ్చింది లేదంటే ఏం పెరుగుతూ వచ్చింది మనకి? చెప్తారా అందరూను? చెప్తారా? ఫాస్ట్ ఏమిటి? ఇంక్రీజింగ్ బ్రెయిన్ కెపాసిటీ అనేది మనకి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. కరెక్ట్, వెరీ గుడ్. సరే, ఇది అయిపోయింది. ఓకే, అమంగ్ ద హ్యూమన్ యాన్సెస్టర్స్ ద బ్రెయిన్ సైజ్ వాజ్ మోర్ దాన్ 1000 cc in. Among the human ancestors the brain size was more than 1000 cc. మనకి మోర్ దాన్ 1000 cc ఇద్దరిదే ఉంది. ఎవరు వాళ్ళు? ఒకటి మనది 1350 cc ఉంది. మనం ఉన్నాం ఇక్కడ హోమో హ్యాబిలిస్, నియాండర్థలెన్సిస్, ఎరెక్టస్, రామాపిథెకస్. సో మన యాన్సెస్టర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు యాన్సెస్టర్స్ లో అందరికన్నా ఎక్కువ ఎవరిది ఉంది? హోమో నియాండర్థలెన్సిస్, ఆప్షన్ బి. ఆర్ నియాండర్థల్ మ్యాన్ 1400 cc ఉంటుంది వీళ్ళది కదా.
చాలా హై, చాలా ఎక్కువ. ఓకే ఓకే presence of gills in the tadpole of frog indicates that. Presence of gills in the tadpole of frog indicates that. ఫ్రాగ్ ది టాడ్పోల్ లోని గిల్స్ ఉంటాయి, అవునా కాదా? దాని లార్వల్ ఫార్మ్ ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడు కూడా గిల్స్ ఉన్నాయి. ఎందుకు గిల్స్ ఉన్నాయి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఫ్రాగ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న? మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఫిషెస్ నుంచి వచ్చాయి కదా. జాలెస్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చాయి అంటారు. సో ఫిషెస్ లో మనం ఏం చూస్తాం నాన్న? రెస్పిరేషన్ కోసం గిల్స్ చూస్తాం, బికాస్ అవి గిల్డ్ యాన్సెస్టర్స్ నుంచి వచ్చాయి ఫ్రాగ్స్. అందుకే మనకి ఇంకా టాడ్పోల్ లో గిల్స్ అనేవి చూస్తాం. సో ఫ్రాగ్స్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ గిల్డ్ యాన్సెస్టర్స్ ఆర్ ఫిషెస్. ఆప్షన్ సి. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. అంతేనా? దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది ఇవల్యూషన్ చాప్టర్. ఇవల్యూషన్ ది చాప్టర్ ఏదైతే ఉందో దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్ ఫైనల్లీ. ఓకే, నాకు తెలుసు మనకి లాంగ్ సెషన్ అయిందని. ఇంత లాంగ్ సెషన్ అవుతుందని నేను మీకు పార్ట్ 2లో చేద్దామన్నాను. ఎందుకంటే పార్ట్ 1 చేస్తుంటే మనకు ఆలోచించుకోండి ఎప్పటి వరకు అయ్యేదో సెషన్ కదా. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. ఎండ్ వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూకి ఈ సెషన్ యూస్ఫుల్ అయ్యి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నా ఎఫర్ట్స్ అనేవి మీ అందరికీ నచ్చుతున్నాయి అండ్ నా క్లాసెస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అంటే మాత్రం కింద నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి నాన్న, మీకు ఎలా అనిపిస్తున్నాయి నా సెషన్స్. ఓకే, ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డెఫినెట్లీ చెక్అవుట్ ద కమెంట్ సెక్షన్, పుట్ అ ఫీడ్బ్యాక్ ఫర్ మీ. ఎలా అనిపించింది మీకు ఈ సెషన్స్? మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ సెషన్స్ కావాలి అనేది మీరు కావాలంటే కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఓకే, అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.